Hello everyone, welcome to your favorite and India's most affordable learning channel, Physics Wallah. So and welcome to your favorite batch, Ekalavya Telugu batch. So last class lo manam physics ki sambandhinchi electrostatics complete chesam. So electrostatics lo manaku two chapters unnai. So okati electric charges and fields. So dan tarvata electric potential and capacitance. So ee two chapters sambandhinchina DPPs ni kuda meeku యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా క్వశ్చన్ సాల్వ్ చేయకుంటే ఫస్ట్ సాల్వ్ దోస్ క్వశ్చన్స్ అండ్ కమ్ టు ద నెక్స్ట్ చాప్టర్. సో ఈ రోజు క్లాస్లో మనం ద కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఇంతకుముందు ఎలక్ట్రోస్టాటిక్స్లో ఛార్జ్ రెస్ట్లో ఉంది. సో ఇక్కడ ఛార్జ్ ఫ్లో అవుతుంది అనమాట. సో డైనమిక్ కరెంట్. ఓకే, సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి సో ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి సో వెరీ అడ్వాన్స్డ్ వరకు సో n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ సో విల్ లెర్న్ ద కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఈ చాప్టర్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, సో వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి లేదంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సో దిస్ చాప్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చలో. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ సో ఓపెన్ యువర్ నోట్స్. సో లెక్చర్ జరుగుతున్నంతసేపు కంపల్సరీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో క్లాస్ జరుగుతున్నంతసేపు నోట్స్ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ప్రతి క్లాస్లో స్టార్టింగ్ నేను అదే చెప్తున్నాను, క్లాస్ నోట్స్ ఈజ్ మస్ట్. ఓకే, చల్. సో లెట్స్ స్టార్ట్ ద లెక్చర్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ థింగ్. అసలు కరెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్? సో ద ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచే నేర్చుకుంటున్నారు. సో చెప్పండి క్విక్గా. సో ఇట్స్ అ రేట్ ఆఫ్ flow of electric charge. It's a rate of flow of electric charge through a cross section. So through a cross section which is placed perpendicular to the flow of electric charge. So through a cross section placed perpendicular to the ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో అవుతున్నప్పుడు సో దానికి ఒక పర్పెండిక్యులర్గా ఒక క్రాస్ సెక్షన్ ప్లేస్ చేస్తే సో దాని నుంచి సో రేట్ అంటే ఎప్పుడైనా కూడా పర్ టైం. సో పర్ టైం ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ టైం. సో రేట్ ఈజ్ నథింగ్ బట్ బై టైం ఆర్ పర్ టైం వి కాల్. సో ఇక్కడ సింబల్ వచ్చేసి మనకి చెప్పండి సింబల్ ఫాస్ట్గా. సో ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ సో ఎయిదర్ క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐతో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఫార్ములా చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా? సో ద ఐ ఈజ్ ఈక్వల్స్ టు సో ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. రేట్ అంటే ఏం చెప్పాను? పర్ టైం. సో పర్ టైం. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం దేనితో డినోట్ చేస్తాం? క్యూ. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ. సో సింపుల్ ఫార్ములా. సో ఇక్కడ నుంచి యూనిట్స్ చెప్పండి. వాట్ ఆర్ ద యూనిట్స్? సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? సో ఛార్జ్కి వచ్చేసరికి కూలుంబ్, రైట్? సో కూలుంబ్ పర్ టైం వచ్చేసరికి సెకండ్. సో కూలుంబ్ పర్ సెకండ్. సో ఈ కూలుంబ్ పర్ సెకండ్నే మనం యాంపియర్ అని కూడా అంటాం. సో ద అదర్ యూనిట్ ఆర్ యాంపియర్. సో కూలుంబ్ పర్ సెకండ్ ఆర్ యాంపియర్. ఏ డినోటెడ్ బై క్యాపిటల్ ఏ. క్లియరా? సో ఫార్ములా ఇది. సో దీన్నే మనం ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు? సో క్యూ ప్లేస్లో యూ కెన్ ఆల్సో రైట్ ఎన్ఈ. సో Q is equals to I is equals to NE by T. సో Q ప్లేస్లో NE రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో లేదంటే ఇక్కడ నుంచి మీరు సో Q is equals to the charge is equals to current times T time. Clear? Understood? So these are the different ways we can represent the electric current. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీనా వెక్టార్ క్వాంటిటీనా? సో ఎలా చెప్తాం? స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ డైరెక్షన్ ఉండాలి. అవునా? సో ఇప్పుడు ఈ కరెంట్ అసలు ఎలా ఫ్లో అవుతుందో చెప్పండి. సో హౌ ద కరెంట్ ఫ్లో టేక్స్ ప్లేస్? ఏదైనా ఒక కండక్టర్లో సో ఎనీ కండక్టర్ సో ఎలక్ట్రాన్స్ ఫ్లోకి ఆపోజిట్గా కరెంట్ ఫ్లో అవుతుంది. అవునా? సో ఎలక్ట్రాన్స్ అన్ని ఇటువైపు ఫ్లో అవుతున్నాయి అనుకోండి, లెట్ సపోజ్. సో ఎలక్ట్రాన్స్ ఇటువైపు ఫ్లో అవుతున్నాయి. సో ఇప్పుడు కరెంట్ ఎటువైపు ఫ్లో అవుతుంది? ద కరెంట్ ఫ్లో విల్ బీ టు ద లెఫ్ట్. సో అంటే ద డైరెక్షన్ వచ్చేసరికి సో ద డైరెక్షన్ ఆఫ్ electric current so opposite to the flow of electrons. ఎలా ఉంటుంది? ఆపోజిట్
to the flow of electrons. So opposite to the flow of electrons, or in the direction of positive ions అని చెప్పొచ్చు. ఎలక్ట్రాన్స్ కి ఆపోజిట్ గా అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అని చెప్పొచ్చు కదా. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అని కూడా చెప్పొచ్చు. క్లియర్? సో ఇప్పుడు కరెంట్కి డైరెక్షన్ చెప్తున్నా నేను. సో కరెంట్ వెక్టార్ క్వాంటిటీ కావాలి కదా. సో కరెంట్కి డైరెక్షన్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ఎందుకంటే సో కరెంట్, ద ఎలక్ట్రిక్ కరెంట్, ఇట్ డస్ నాట్ ఒబే ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో ద కరెంట్ I, so it doesn't obey vector law of addition, the vector law of addition. So vector law of addition ఇది obey చేయదు. vector law of addition అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నుంచి సమ్ కరెంట్ వస్తుంది, సో ఇక్కడ నుంచి సమ్ కరెంట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో సమ్ 5 amperes కరెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి ఒక 3 amperes కరెంట్ వస్తుంది అనుకోండి. సో ఇప్పుడు ఈ జంక్షన్లో సో ఇక్కడ కరెంట్ ఎంత రావాలి? సో ఈ రెండు, లెట్ సపోజ్ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ లైక్ దిస్. సో అకార్డింగ్ టు ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్, సో మనకి ఇది I1 అనుకుంటే ఇది I2 అనుకుంటే, స్క్వేర్ రూట్ ఆఫ్ I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్ ప్లస్ 2I1 I2 కాస్ థీటా, అదే మనకు రిజల్టెంట్ రావాలి. బట్ సో ఇక్కడ ఏంటంటే మనకి ద క్రిచ్హాఫ్ ఫస్ట్ లా ప్రకారం ఫర్దర్గా చూద్దాం. సో ఇక్కడ టోటల్ కరెంటు, ఈ కరెంటు, సో ఈ రెండు కలిపి ఇక్కడికి వస్తుంది, 8 amperes వస్తుంది. అంటే వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్లో అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ I1 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్ ప్లస్ 2I1 I2 కాస్ థీటా, ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా. సో అది రిజల్టెంట్ అవ్వాలి. బట్ ఇక్కడ డైరెక్ట్గా రెండింటి స్కేలార్ ఎడిషన్ చేస్తున్నాం, 5, 3, 8 amperes. సో అందుకనేసి సో ఇట్ డస్ నాట్ ఒబే ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో ఇట్ follows the scalar addition. It is following the scalar addition. సో అందుకనేసే మనం కరెంట్ని ఇది స్కేలారు కాదు, వెక్టార్ కాదు, సో ఇలాంటి క్వాంటిటీస్ ఏవైతే సో డైరెక్షన్ ఉండి కూడా వెక్టార్ కావో అలాంటి వాటిని మనం టెన్సార్ క్వాంటిటీస్ అంటాం జనరల్గా. ఓకేనా? క్లియర్? సో ద బేసిక్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ క్లియరా? సో కరెంట్ ఫార్ములా, యూనిట్స్ దేనితో రిప్రజెంట్ చేస్తాం, సో దెన్ దానికి స్కేలార్ క్వాంటిటీనా వెక్టార్ క్వాంటిటీనా. అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు ఈ కరెంట్ని మనం యావరేజ్ కరెంట్గా అండ్ ఇన్స్టాంటేనియస్ కరెంట్గా. సో యావరేజ్ అంటే ఏంటి జనరల్గా? సో యావరేజ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా? సో కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతున్నప్పుడు సో ఈ టోటల్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే అది యావరేజ్. సో అదే ఒక పర్టికులర్ ఇన్స్టాంట్లో కావాలి నాకు, ఎక్కడైనా ఒక దగ్గర కావాలి, సో దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటాం. అవునా? సో యావరేజ్ కరెంట్, సో ద I average we can write it as so the delta Q by delta T. Okay na? So delta Q by delta T, so which is the I average is equals to, so delta Q ante Q2 minus Q1 by, so time over a period T2 minus T1. సో ఇది యావరేజ్ కరెంట్ అంటే ఒక పర్టికులర్ టైం నుంచి ఇంకొక పర్టికులర్ టైంకి. ఓకేనా? సో దాన్ని యావరేజ్ కరెంట్ అంటాం. అదే ఒక పర్టికులర్ టైం ఏదైనా ఒక్క దగ్గరే కావాలి, నాకు 2 seconds దగ్గర కరెంట్ కావాలి, 3 seconds దగ్గర కరెంట్ కావాలి, 4 seconds దగ్గర కరెంట్ కావాలి అంటే ఆ పర్టికులర్ ఇన్స్టాంట్లో కరెంట్ని ఫైండ్ చేస్తే మనం సో we call it as the instantaneous current. So the I instantaneous, so for example if మనం ఒకవేళ if you draw the graph of, so the graph of charge versus Q versus T గ్రాఫ్ డ్రా చేసామనుకోండి. ఓకేనా? సో లెట్ సపోజ్ గ్రాఫ్ ఇలా ఉందనుకుంటే, సో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో మనకు కరెంట్ కావాలి, సో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో, సో ఆ పర్టికులర్ టైంలో కరెంట్ని మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటాం. సో ఆ ఇన్స్టాంటేనియస్ కరెంట్, ద I ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద dQ by dt. అంటే డిఫరెన్షియేషన్, ఏదైనా ఇన్స్టాంటేనియస్లో మనకు కావాలంటే సో వీ డూ డిఫరెన్షియేషన్. అవునా? సో dQ by dt. సో ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ రిలేషన్ వీ కెన్ బ్రింగ్, సో దట్ ఈస్, సో ఏంటి చెప్పండి? సో dQ is equals to the I dt. సో dQ is equals to I dt. సో 2 sides ఇంటిగ్రేట్ చేశారనుకోండి, సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ dQ is equals to the ఇంటిగ్రేషన్ ఆఫ్ I dt. సో ద ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, సో ద Q is equals to the ఇంటిగ్రేషన్ ఆఫ్ I dt. సో ఇది ఏం చెప్తుంది చెప్పండి? ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ద ఏరియా అండర్ ద కర్వ్ కదా. లెట్ సపోజ్
ఇది గ్రాఫ్ అనుకోండి. సో ఇది గ్రాఫ్ అనుకుంటే the area under IT curve, so the area under IT curve will give the, so the area under current versus time, so the area under IT curve will give the charge. So very very important. So the area under IT curve, so the area under IT curve results in the charge q is equals to integration of IDT. ఇంపార్టెంట్, ఓకేనా? సో మీకు ఎక్కడైనా ఇన్స్టాంటేనియస్ కరెంట్ కావాలంటే ఏం చేయాలి? సో జస్ట్ ఇచ్చిన ఛార్జ్ని మీరు టైంతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి కరెంట్ వచ్చేస్తుంది, ఇన్స్టాంటేనియస్ కరెంట్. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడ్? చలో, సో ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్ వాట్ ఈజ్ యావరేజ్ కరెంట్, వాట్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ కరెంట్ అనేది ఈ క్వశ్చన్లో చూద్దాం. సో క్వశ్చన్ కనిపించగానే ఫస్ట్ పాస్ ద వీడియో, సో అండ్ ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. వీడియో పాస్ చేయండి క్విక్గా. సో ద చార్జ్ ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ q ఈజ్ ఈక్వల్స్ టు, q ఈజ్ గివెన్ యాజ్ t క్యూబ్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t, ఇది q వాల్యూ, రైట్? సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? కరెంట్ i ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్. సో ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో కావాలి. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అంటే దాన్ని ఏమంటాం? ఇన్స్టాంటేనియస్ కరెంట్. సో ఇన్స్టాంటేనియస్ కరెంట్ ఫార్ములా ఏంటి మనకి? ద I ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద dq బై dt, రైట్? సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? d బై dt ఆఫ్ సో t క్యూబ్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t, రైట్? సో డిఫరెన్షియేషన్ వచ్చు కదా అందరికీ. సో డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం? సో t క్యూబ్ డిఫరెన్షియేషన్ 3t స్క్వేర్ ప్లస్, సో 2t స్క్వేర్ డిఫరెన్షియేషన్ 4t ప్లస్ 3t డిఫరెన్షియేషన్ 3. సో అంటే మనకి ద I we got it as, సో I ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫంక్షన్ ఎంత వచ్చింది మనకి? 3t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 3, ఇదే కదా. సో బట్ మనకి ఏ టైం దగ్గర కావాలి? సో ద కరెంట్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్. సో ద కరెంట్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర, which is equals to 3 into 2 whole square plus 4 into 2 plus 3, right? So this will become 3 into 4, 12 plus 8 plus 3. So ఎంత అవుతుంది? The 23 amperes. So the instantaneous current ఎంత? 23 amperes ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. క్లియరా? అండర్స్టూడ్? సో ఇలా ఫైండ్ చేయాలి మనం ఇన్స్టాంటేనియస్ అంటే. సో అదే యావరేజ్ కరెంట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ద యావరేజ్ కరెంట్ ఫ్రమ్ 0 to 2 సెకండ్స్. సో యావరేజ్ కరెంట్ ఫార్ములా ఏంటి మనకి? సో ద I యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో డెల్టా క్యూ బై డెల్టా టీ, రైట్? సో అంటే Q2 మైనస్ Q1 బై T2 మైనస్ T1. సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? సో 0 నుంచి 2 సెకండ్స్కి. సో 0 నుంచి 2 సెకండ్స్ కంటే షెల్ ఐ సే, సో చార్జ్ ఎట్ 2 సెకండ్స్ మైనస్ చార్జ్ ఎట్ 1 సెకండ్, 0 సెకండ్ సారీ. సో చార్జ్ ఎట్ 2 సెకండ్స్ మైనస్ చార్జ్ ఎట్ 0 సెకండ్స్ బై ఓవరాల్గా T2 మైనస్ T1 అంటే 2 మైనస్ 0. సో ఇప్పుడు చార్జ్ ఎట్ 2 సెకండ్స్ ఎంత అవుతుంది? మనకు చార్జ్ ఎంత ఇచ్చారు? Q ఈజ్ ఈక్వల్స్ టు T క్యూబ్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t. సో Q ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నాను అది, t క్యూబ్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t. సో ఈ ఛార్జ్ ఎక్కడ కావాలి మనకి? 2 సెకండ్స్ దగ్గర మైనస్ 0 సెకండ్స్ దగ్గర. యావరేజ్ అదే కదా, ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై T2 మైనస్ T1. సో 2 సెకండ్స్ దగ్గర ఎంత అవుతుందో చూడండి. సో ఐ కెన్ రైట్, సో డైరెక్ట్ ఇక్కడ లెట్స్ సబ్స్టిట్యూట్. సో ఎంత అవుతుంది? 2 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2. ఓకే, సో ఇది ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ మైనస్ మైనస్, సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో ఈ హోల్ థింగ్ 0 బై, సో 2 మైనస్ 0 2. సో ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది 8 ప్లస్ 4 ఇంటూ 2 8 ప్లస్, సో 3 ఇంటూ 2 6 బై 2. సో దిస్ విల్ బికమ్ 16 ప్లస్
6. So 22/2. So which is 11 amperes. అర్థమైందా? సో దట్ ఐ యావరేజ్, ఈ కేసులో మనకు ఐ యావరేజ్ ఎంత వచ్చింది? ద యావరేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 11 amperes. సో ఇన్స్టాంటేనియస్ కరెంట్ వచ్చేసరికి ఆ పర్టికులర్ టైంలో 23 amperes. క్లియర్? సో ద ఐ ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్స్ టు 23 amperes. సో అండర్స్టూడ్ ఎవ్రీవన్? ఎలా ఫైండ్ చేయాలో అర్థమైందా? ఇన్స్టాంటేనియస్ అండ్ యావరేజ్. సో ద సింపుల్ థింగ్. సో మీరు ఇక్కడ మెయిన్గా ఇన్స్టాంటేనియస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిపిపిలో మీకు దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ప్రొవైడ్ చేశాను. సో సాల్వ్ ఇట్. ఓకేనా? సో ద ఏరియా అండర్ ఐటీ కర్వ్ గివ్స్ ద చార్జ్. క్లియర్? చా నెక్స్ట్. సో నెక్స్ట్. సో నౌ వాట్ ఈస్ ద కరెంట్ డ్యూ టు రివాల్వింగ్ చార్జ్? సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదొక సర్కిల్. సో దీంట్లో చార్జ్ రివాల్వ్ అవుతుంది అనుకోండి. ఈ సర్కిల్లో చార్జ్ రివాల్వ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని రేడియస్ ఆర్ అనుకోండి. సో దీని రేడియస్ ఆర్ అనుకుంటే సో ఈ చార్జ్ రివాల్వ్ అవుతుంది. సో 1 టైం పీరియడ్లో ఇన్ 1 రెవల్యూషన్ అనుకోండి. ఇన్ 1 రెవల్యూషన్ సో కరెంట్ ఫైండ్ చేద్దాం. సో ఎలా ఫైండ్ చేస్తాం కరెంటు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రాస్ సెక్షన్లో ద చార్జ్ పాసింగ్ త్రూ ద గివెన్ క్రాస్ సెక్షన్, చార్జ్ పాసింగ్ త్రూ క్రాస్ సెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అనుకోండి. సో ఏదైనా ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఈ క్రాస్ సెక్షన్ నుంచి సమ్ క్యూ చార్జ్ ఫ్లో అవుతుంది అనుకోండి. సో చార్జ్ క్యూ ఫ్లో అవుతుంది. సో 1 రెవల్యూషన్లో టైం ఎంత అవుతుంది? ఇన్ 1 రెవల్యూషన్ సో ద టైమ్ విల్ బి ఈక్వల్స్ టు టైం పీరియడ్ టీ. 1 రెవల్యూషన్లో టైం అంటే ఎంత అవుతుంది? 1 కంప్లీట్ రెవల్యూషన్కి టైం ఏమంటాం మనం? టైం పీరియడ్ అంటాం. సో టైం పీరియడ్. సో ఇప్పుడు కరెంట్ ఏమవుతుంది? సో ద కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ పర్ టైం కదా. చార్జ్ ఏమో క్యూ చార్జ్ రివాల్వ్ అవుతుంది రౌండ్లో. అండ్ టైం ఎంత? 1 రెవల్యూషన్లో 1 టైం పీరియడ్. సో మనం I is equals to, you can write Q by the time period. So I is equals to Q by time period. So దీన్నే ఎలా రాసుకోవచ్చు అంటే I is equals to Q. సో 1 by time period ని మనం ఫ్రీక్వెన్సీ F గా రాసుకోవచ్చా? 1 by time period ని F గా రాసుకోవచ్చా? ఎస్. సో అండర్స్టాండింగ్. సో దిస్ I is equals to QF కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో దీంతో పాటు ఇప్పుడు ఈ ఛార్జ్కి సమ్ వెలాసిటీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ సమ్ వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది. సో అప్పుడు టైం పీరియడ్ని మళ్ళీ మనం ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు? టైం పీరియడ్. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అవుతుంది? దీని రేడియస్ ఆర్ అనుకుంటే టోటల్ 1 రెవల్యూషన్లో డిస్టెన్స్ వచ్చేసరికి 1 సర్కంఫరెన్స్ 2πr బై ఎంత వెలాసిటీతోని? v వెలాసిటీతోని. సో టైం పీరియడ్ 2πr బై v. ఓకే. లేదంటే ఒకవేళ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారనుకోండి. సో దాన్నే మనం 2π బై ఒమేగా కూడా ఈక్వేట్ చేయొచ్చు. t ఈజ్ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా, రైట్? సో డిపెండింగ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ సో వీ కెన్ యూజ్ దీస్ ఫార్ములాస్. ఓకేనా? ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఇచ్చారా, టైం పీరియడ్ ఇచ్చారా, లేదంటే రేడియస్ ఇచ్చేసి వెలాసిటీ ఇస్తే టైం పీరియడ్ ఇలా ఫైండ్ చేయొచ్చు. ఆ టైం పీరియడ్ ఫైండ్ చేసి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కరెంట్ వస్తుంది. ఓకేనా? అండర్స్టూడ్? క్లియర్ దిస్ థింగ్? సో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇంపార్టెంట్. సో నీట్లో ఒకసారి దీని బేస్డ్ క్వశ్చన్ కూడా అడిగారు. ఓకే, చల్ నెక్స్ట్. సో నౌ కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ద డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. జనరల్గా మెటల్స్, ఏ మెటల్ తీసుకున్నా కూడా సో దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ మెటల్స్ సో the number of free electrons per volume will be very very high. So general ga 10 to the power of 28 to 10 to the power of 29, 10 to the power of 28 to 10 to the power of 29 per meter cube available ఉంటాయి. ఓకేనా? సో ఇన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఏ మెటల్లో అయినా. సో ఒక మెటల్ తీసుకుంటే కన్సిడర్ దిస్ ఈజ్ అ మెటల్.
సో ఈ మెటల్కి సమ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ, ఇది క్రాస్ సెక్షన్ ఏరియా ఏ అనుకుంటే, సో దీంట్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ, ఈ మెటల్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకో. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమైతే అంటే దే మూవ్ ర్యాండమ్లీ. సో ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంది, సో ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంది, సో ఒక ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అయింది అనుకోండి. సో అంటే ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సో దే మూవ్ ర్యాండమ్లీ. ద ఎలక్ట్రాన్స్ మూవ్ randomly. So due to their thermal energies. సో వాటికి ఉండే థర్మల్ ఎనర్జీస్ వల్ల ఆ ఎలక్ట్రాన్స్ చాలా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. సో ఎంత, సో ఆ వెలాసిటీని మనం థర్మల్ వెలాసిటీ అంటాం. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని మూవ్ అయ్యే వెలాసిటీని మనం థర్మల్ వెలాసిటీ. సో అప్రాక్సిమేట్లీ సో 10⁵ మీటర్/సెకండ్తో మూవ్ అవుతాయి. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాను ఆ కండక్టర్లో లేదంటే ఆ పర్టికులర్ మెటల్లో సో ఎలా మూవ్ అవుతాయి, వెరీ వెరీ ఫాస్ట్, 10⁵ మీటర్/సెకండ్తో మూవ్ అవుతాయి. సో ఎప్పుడు ఈ కండక్టర్ని మనం ఏ బ్యాటరీకి కనెక్ట్ చేయలే, అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం లేదు. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం లేనప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. సార్ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే మరి కరెంట్ ఉండాలి కదా సార్. ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే కరెంట్ జనరేట్ అవ్వాలి కదా. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలక్ట్రిక్ కరెంట్. బట్ సో ఇక్కడ ఏమవుద్దంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ సమ్ వెలాసిటీస్ అనుకుంటున్నాను కదా. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ వచ్చేసరికి ఇటువైపు మూవ్ అవుతుంది అనుకుందాం, సమ్ μ1. ఓకే, సో సెకండ్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, సమ్ μ2. సో సమ్ థర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, సో సమ్ μ3. సో అన్ని సమ్ థర్మల్ ఎనర్జీస్తో మూవ్ అవుతున్నాయి. సో వేర్ μ1, μ2, μ3, సో అప్ టు n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దీస్ ఆర్ ద థర్మల్ వెలాసిటీస్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో థర్మల్ వెలాసిటీస్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇది బ్యాటరీ కనెక్ట్ అయ్యలేదు. సో ఏమవుద్దంటే ఈ ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతే సో ఇంకొక ఎలక్ట్రాను ఆ మెటల్లో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంటే ఇదే మెటల్లో ఇంకొక ఎలక్ట్రాను సో ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే దీని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్ వెలాసిటీ క్యాన్సిల్ చేస్తుంది. ఇది ఇటువైపు మూవ్ అవుతుంది, ఇంకోటి అటువైపు మూవ్ అవుతుంది. సో దీని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్ క్యాన్సిల్ చేస్తుంది, దాని వెలాసిటీ. సో దీనిది ఇంకొక ఎలక్ట్రాన్ ఇటువైపు ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ద నెట్ వెలాసిటీ విల్ బికమ్ 0. అర్థమవుతుందా? అంటే సో ద యావరేజ్, సో ద మ్యూ యావరేజ్ సో విల్ బీ ఈక్వల్స్ టు సో ద μ1 ప్లస్ μ2 ప్లస్ μ3 సో ప్లస్ అప్ టు సో ద μn/n. సో ఈ వాల్యూ వచ్చేసరికి సో 0. దిస్ వాల్యూ విల్ బికమ్ 0. ఎందుకు? ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం వల్ల ఒకదాని వెలాసిటీని ఇంకొక ఎలక్ట్రాన్ వెలాసిటీ క్యాన్సిల్ చేస్తాయి. సో కాబట్టి అంటే ఎలక్ట్రాన్స్ అయితే మూవ్ అవుతున్నాయి ఇన్సైడ్ కండక్టర్లో, బట్ ఓవరాల్ వెలాసిటీ కండక్టర్ది ఓవరాల్ వెలాసిటీ ఏముంది, ఎలక్ట్రాన్స్ది 0 ఉంటుంది. యావరేజ్ వెలాసిటీ, మీన్ వెలాసిటీ అంటాం దాన్నే. మీన్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ అంటే ద సేమ్ థింగ్, అది 0 అవుతుంది. సో దానివల్ల కరెంట్ ఏం ఫ్లో అవ్వదు. ఓకే, సో ఇఫ్ we connect external battery, external electric field to the conductor. సో అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తున్నాం ఎలా? బై కనెక్టింగ్ ద బ్యాటరీ. సో ఇప్పుడు ఈ కండక్టర్ని, సేమ్ కండక్టర్, సో ఈ కండక్టర్కి సో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఎలా? ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే సో ఆటోమేటిక్ ఇక్కడ నుంచి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, అవునా? సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పండి? ఇప్పటి వరకు ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ర్యాండమ్ డైరెక్షన్లో అటు ఇటు మూవ్ అవుతున్నాయి, బట్ ఓవరాల్ వెలాసిటీ వచ్చేసి 0 ఉంది. బట్ ఒక్కసారి మీరు ఈ బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ
ఈ ఎలక్ట్రాన్స్ అన్ని సో దే మూవ్ ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమవుతాయి అప్పటి వరకు ర్యాండమ్గా ఉన్న ఎలక్ట్రాన్స్, ర్యాండమ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్స్, సో అవన్నీ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వస్తాయి అనుకుంటాం, అవునా? సో అది మనం ఇట్ సీమ్స్ లైక్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఇన్ వన్ డైమెన్షన్ విత్ సమ్ యాక్సలరేషన్, రైట్? సో అది మనం అనుకుంటాం. బట్ సో జనరల్గా జరగదు. సో ఇట్ సీమ్స్ లైక్ all the electrons will flow with constant acceleration with increasing velocity in the direction opposite to the current. సో ఇది జరుగుతుంది అనుకుంటాం, అంతేనా? సో కరెంట్ కనెక్ట్ చేయగానే, బ్యాటరీ కనెక్ట్ చేయగానే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్ని సమ్ యాక్సలరేషన్తో ఇటువైపు మూవ్ అవుతాయి అనుకుంటాం, రైట్? సో బట్ దిస్ డజంట్ హ్యాపెన్. సో దిస్ విల్ నాట్ హ్యాపెన్. సో ఎందుకు? సో ఎలక్ట్రాన్స్కి ఒక్కసారి ఇలా కరెంట్ వచ్చినప్పుడు అవి ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతాయి. బట్ ఈ మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రాన్తో కొలైడ్ అవుతుంది, లేదంటే ఇంకొక పాజిటివ్ అయాన్తో కొలైడ్ అవుతుంది. సో ద ఎలక్ట్రాన్స్ విల్ కొలైడ్ విత్ other positive ions or other electrons. సో ఈ ఫ్లో అయ్యే క్రమంలో ఏమవుద్దంటే ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఈ ఎలక్ట్రాన్ని కొలైడ్ అవ్వచ్చు. సో కొలైడ్ అయితే ఏమవుద్ది, దాని వెలాసిటీ 0 అయిపోతుంది కదా. సో బట్ మనం ఏమనుకుంటాం, సో కరెంట్ కనెక్ట్ చేయగానే ఎలక్ట్రాన్స్ అన్ని సమ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్తోని కరెంట్కి ఆపోజిట్గా ఇలా వస్తాయి అనుకుంటాం, అవునా? ఇంక్రీజింగ్ వెలాసిటీతోని. బట్ అది జరగట్లేదు. సో ఎలక్ట్రాన్స్ అయితే మూవ్ అవుతున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్కి ఇంకొక ఎలక్ట్రాన్కి కొలిజన్ జరుగుతుంది. సో ఈ కొలిజన్ జరిగినప్పుడు సో వెలాసిటీ 0 అవుతుంది. అంటే కొలిజన్కి మధ్యలోనే యాక్సలరేషన్ ఉంటుంది, అర్థమవుతుందా? సో ఈ కొలిజన్కి మధ్యలోనే సో ద యాక్సలరేషన్ ఎగ్జిస్ట్. సో దట్ ఈస్ సో ద collisions in between collisions the electrons move with so very small velocity, సో ఆ వెలాసిటీనే మనం ది డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం, ఓకేనా? సో మీకు ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ లెట్ సపోజ్ ఇది ఒక ఎలక్ట్రాన్, ఇది ఒక కొలిజన్ అనుకోండి. సో ఇది ఒక కొలిజన్. సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ ఫస్ట్ కొలిజన్, ఓకే? సో ఇది సెకండ్ కొలిజన్. సో ఒక కొలిజన్కి ఇంకో కొలిజన్కి మధ్యలో ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది, యాక్సలరేట్ అవుతుంది. లెట్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ మూవ్ అయింది అనుకున్నాం, ఫస్ట్ కొలిజన్ నుంచి సెకండ్ కొలిజన్ మధ్యలో. సో ఈ గ్యాప్లోనే అది యాక్సలరేట్ అవుతుంది, కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉండి దాని వెలాసిటీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఓకే? సో రిమైనింగ్ టైంలో కొలిజన్ దగ్గర మళ్ళీ వెలాసిటీ 0. సో ఈ మధ్యలో వెలాసిటీ ఉంటుంది, ఓకేనా? మళ్ళీ ఎలక్ట్రాన్ వెళ్ళి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్తో కొలైడ్ అవుతుంది. సో కొలైడ్ అయినప్పుడు మళ్ళీ వెలాసిటీ 0. సో మళ్ళీ ఈ కొలిజన్ గ్యాప్లోనే ఎలక్ట్రాన్ అన్నది వెలాసిటీ గెయిన్ చేస్తుంది. అది కూడా చాలా వెరీ స్మాల్ వెలాసిటీ. ఆ స్మాల్ వెలాసిటీని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం, క్లియర్? సో ఈ రెండు కొలిజన్స్ మధ్యలో ఉండే పాత్ని, డిస్టెన్స్ని we call it as lambda, okay na? Lambda is a mean free path. It's a mean free path. So which is nothing but the distance between two collisions. So the distance between two collisions is called lambda, mean free path antam. So ee collision ki మధ్యలో సో ఎంత టైం గ్యాప్ ఉందో ఆ టైం గ్యాప్ని మనం రిలాక్సేషన్ టైం అంటాం. సో ద టౌ ఈజ్ ద రిలాక్సేషన్ టైం ఆర్ యావరేజ్ రిలాక్సేషన్ టైం అంటాం. క్లియర్? అండర్స్టాండింగ్ ఎవ్రీవన్?
సో క్లియర్ దిస్ పార్ట్? చలో, అర్థమైందా మొత్తం ఇక్కడ వరకు? ఏం లేదు, ఫస్ట్ మెటల్లో ఒకసారి మొత్తం సమరైజ్ చేస్తా చూడండి. సో ఒక కండక్టర్ తీసుకుంటే ఆ కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకేనా? ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనం ఎక్స్టర్నల్గా వాటిని బ్యాటరీ కనెక్ట్ చేయనంత వరకు సో అవి ఏమవుతాయి, ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, అవునా? సో ఆ ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి డ్యూ టు ద థర్మల్ ఎనర్జీస్ ఆర్ థర్మల్ వెలాసిటీ. సో మూవ్ అవ్వడం వల్ల ఓవరాల్గా నెట్ వెలాసిటీ మాత్రం జీరో ఉంటుంది. ద మ్యూ యావరేజ్ అనేది జీరో ఉంటుంది, ఎందుకంటే ర్యాండమ్ డైరెక్షన్లో ఒకదాని వెలాసిటీని ఇంకొక వెలాసిటీ క్యాన్సిల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్ట్ చేసామో సో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఆపోజిట్ టు ద కరెంట్ ఫ్లో అవుతాయి అనుకుంటాం విత్ సమ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. బట్ అది జరగదు. ఎందుకు? ఒక ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు సో ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి దీన్ని కొలైడ్ అవుతుంది. సో ఓన్లీ ఈ కొలిజన్ మధ్యలోనే ఎలక్ట్రాన్ సమ్ వెలాసిటీ గెయిన్ చేస్తుంది. కొలిజన్ అవ్వగానే మళ్ళీ జీరో వెలాసిటీ అయిపోద్ది, అంతేనా? కొలైడ్ అవ్వగానే జీరో వెలాసిటీ. సో బట్ బిట్వీన్ కొలిజన్స్లో అది సమ్ వెలాసిటీని గెయిన్ చేస్తుంది విత్ సమ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. సో దాన్ని మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. సో అండ్ ఆ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఎంత అవుతుందో చెప్పండి. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి మనకు? F/m కదా. సో ద యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు F/m. సో నౌ F ప్లేస్లో QE రాసుకోవచ్చా? బై M. సో ఇక్కడ ఎలక్ట్రాన్ కాబట్టి సో EE/m అంటే ఈచ్ ఎలక్ట్రాన్ గెయిన్స్ an acceleration ఆఫ్ EE/m. సో ఎప్పుడు ఇది? ఓన్లీ బిట్వీన్ టూ కొలిజన్స్, ఓకేనా? క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? ఓకేనా? ఇది ఇంపార్టెంట్, లాంబ్డా అండ్ టౌ, రైట్? చల్ నెక్స్ట్. సో నౌ వాట్ ఈస్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా నౌ? సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములాకి సో లెట్స్ డిరైవ్ ద ఫార్ములా. సో ఇక్కడ నుంచి జీరో వెలాసిటీతోనే ఒక ఎలక్ట్రాన్ స్టార్ట్ అయింది కొలిజన్ దగ్గర నుంచి. సో నెక్స్ట్ కొలిజన్ వరకు, సో మళ్ళీ నెక్స్ట్ కొలిజన్ అయ్యే వరకు సో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? లాంబ్డా డిస్టెన్స్. సో టైం ఎంత తీసుకుంటుంది? టౌ, రైట్? సో నౌ వీ నో దట్ ద ఫార్ములా V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT, రైట్? సో అంటే బిఫోర్ నెక్స్ట్ కొలిజన్ అయ్యే లోపు అది ఎంత వెలాసిటీ గెయిన్ చేసిందో దాన్నే కదా మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం, అంతేనా? ఈ కొలిజన్ నుంచి ఈ కొలిజన్ అయ్యే లోపు ఈ మధ్యలో దానికి వెలాసిటీ ఉంటుంది, సమ్ స్మాల్ వెలాసిటీ. సో ఆ స్మాల్ వెలాసిటీని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో ఈ కొలిజన్ అక్కర్ అయ్యే లోపు సో VD అనుకుంటున్నాను, ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇనిషియల్గా 0. సో యాక్సలరేషన్ ఎంత అవుతుందో చెప్పండి. యాక్సలరేషన్ ఇప్పుడే చెప్పాను, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు F/m. F అంటే ఏంటి? సో ద QE, అంతేనా? ద ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ QE/m. సో Q అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్ కదా, చార్జ్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రాన్. సో ద యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు EE/m. సో నౌ యాక్సలరేషన్ ప్లేస్లో EE/m. సో టైం ఎంత? సో ద టైమ్ ఈజ్ టౌ, అంతేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత తీసుకుంది? ద టౌ ఈజ్ ద టైం, రైట్? సో నౌ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు EE τ/m. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. క్లియర్? సో ఇక్కడ E అంటే ఏంటి? ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. E ఈజ్ ద చార్జ్ ఆఫ్ an electron. So E is the capital E is the electric field magnitude. So the electric field, the intensity of electric field. So then the tau is the time, the relaxation time, right? So M is the mass of the electron. So the mass of given charge or given electron. Understood? Clear this part? సో ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇది వెరీ స్మాల్. సో ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ సో దిస్ విల్ బి సమ్ 10⁻⁻⁴ మీటర్/సెకండ్. సో ఇంత తక్కువ వెలాసిటీ ఉంటుంది అనమాట. సో బ్యాటరీ కనెక్ట్ చేయముందుకు వెలాసిటీ ఎంత ఉంది? థర్మల్ వెలాసిటీ 10⁵ మీటర్/సెకండ్. ఒక్కొక్క ఫ్రీ ఎలక్ట్రాన్ అంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసినాక సో ఓన్లీ ద వెలాసిటీ గెయిన్స్ బిట్వీన్ ఫస్ట్ కొలిజన్ అండ్ సెకండ్ కొలిజన్, అంటే సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో ద వెలాసిటీ గెయిన్ అక్కర్స్. క్లియర్? సో ఆ వెలాసిటీనే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఇది. సో దాని వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10⁻⁻⁴. ఓకే, క్లియర్? అండర్స్టూడ్? సో ఇక్కడ
సమ్ టైమ్స్ క్వశ్చన్స్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో, సో వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటారు. వాట్ ఈస్ ద వర్క్ డన్ బిట్వీన్ టూ కొలిజన్స్. సో వర్క్ డన్ అంటే ఫార్ములా ఏంటి మనకి? సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డెల్టా వి. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ డెల్టా వి. సో ఇక్కడ క్యూ ఇంటూ డెల్టా వి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లేస్లో షెల్ ఐ రైట్ ఈ ఇంటూ ల్యాండా. మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు రిలేషన్ ఈ ఇంటూ డిఆర్ కదా, గుర్తుందా? ఈ ఇంటూ డిఆర్ లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో చూసాం. సో నౌ ఈ ఇంటూ డిఆర్ అంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ కొలిజన్స్ ఏంటి? ల్యాండా కదా. సో ఈ ఇంటూ ల్యాండా. ఓకేనా? సో ఈ వర్క్ డనే ఎనర్జీ సప్లైడ్, రైట్? సో ద ఎనర్జీ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు క్యూ డెల్టా వి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఈ ల్యాండా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్. అండర్స్టూడ్ దిస్ పార్ట్? క్లియర్? చల్ నెక్స్ట్. సో క్విక్గా నోట్ చేసుకోండి ఇది. సో నౌ ద సేమ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ ఏ ఫామ్లో వచ్చింది? ద విడి ఈజ్ ఈక్వల్స్ టు ఈఈ టౌ బై ఎం. ఈఈ టౌ బై ఎం. సో ఇప్పుడు సేమ్ కండక్టర్కి లెట్ సపోజ్ ఇది కండక్టర్ అనుకుందాం. సో ఈ కండక్టర్ లెంత్ వచ్చేసి సమ్ ఎల్. ద కండక్టర్ లెంత్ ఈజ్ సమ్ ఎల్. సో కన్సిడర్ లెట్ సపోజ్ వీ అప్లైడ్ సమ్ ద పొటెన్షియల్ వి అక్రాస్ దిస్ కండక్టర్. మనం ఒక పొటెన్షియల్ వి అప్లై చేసాం. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు షెల్ ఐ రైట్ వి బై ఎల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఎల్, లేదంటే డైరెక్ట్ రాయకుండా సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఈఎల్ ఫార్ములా తెలుసు కదా మీకు, ఇప్పుడే చూసాం. వి ఈజ్ ఈక్వల్స్ టు ఈఎల్, డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఈఆర్, ఈ ఇంటూ ద లెంత్ కదా. సో అదే ఇక్కడ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లైడ్ అక్రాస్ ఇట్ ఇంటూ లెంత్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు వి ఈజ్ ఇక్కడ నుంచి ఈ ఏమవుతుంది? వాట్ ఈజ్ ఈ? ఈ ఈజ్ ఈక్వల్స్ టు సో ద వి బై ఎల్. సో ఇక్కడ ద డ్రిఫ్ట్ వెలాసిటీ, సో ఈ ప్లేస్లో ఏం చేస్తున్నానంటే నేను వి బై ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ వి బై టౌ ఎంఎల్. సో ఈ ప్లేస్లో ఎం బై ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దిస్ ఈజ్ అ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ వి. ఓకే, అంటే టూ ఫార్ములాస్ యూ షుడ్ రిమెంబర్. సో విడి వచ్చేసరికి ఈఈ బై టౌ, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈఈ టౌ బై ఎం. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సో ఈ వి టౌ బై ఎంఎల్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రిమెంబర్ దీస్ ఫార్ములాస్. both this one and this one. Clear? చల్ నెక్స్ట్ నోట్స్ మేక్ చేసుకోవాలి. ఫార్ములాస్ మీకు ఇంతకుముందే చెప్పాను. సో 11th క్లాస్ కంటే 12th క్లాస్ చాలా ఈజీ, బట్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఒక 20% లెంతీ ఉంటుంది 11th క్లాస్ కంటే. బట్ కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటే 11th క్లాస్ ఈజ్ 12th క్లాస్ ఈజ్ ఈజీ. ఓకే, చల్. సో నౌ క్వశ్చన్, లెట్స్ do the question. The mean free path of electrons in a metal. Mean free path. So mean free path ante em icharu? Lambda. So the lambda is given 4 into 10 to the power minus 8 meters. Okay. So the electric field which can give an average 2 electron volts energy. So em icharu? So the energy is given. The energy is equals to 2 electron volts. So to an electron in the metal will be. So మనం ఏం ఫైండ్ చేయాలి? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ కెన్ గివ్ ఆన్ అన్ యావరేజ్ 2 electron volts ఎనర్జీ టు అన్ ఎలక్ట్రాన్ ఇన్ ద మెటల్ విల్ బీ. సో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తారు? సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎనర్జీ? ఎనర్జీ అంటే మీకు ఇంతకుముందు ఏం చెప్పాను? సో ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డెల్టా వి కదా, క్యూ ఇంటూ ద డెల్టా వి, రైట్? సో ఇక్కడ Q into delta V place lo shall we write E into lambda. So the energy is equals to QE lambda raskocha. So the energy is equals to QE lambda. So manaki ikkada em values telsu cheppandi. So the Q value, U value telsu. So 2 electron volts.
ఇది వచ్చేసి ఈ ఛార్జ్ ఎలక్ట్రాన్ అన్నారు కదా, ఎలక్ట్రాన్ కాబట్టి ఛార్జ్ ఈ అవుతుంది ఇంటూ ఈ ఇంటూ సో ద లాంబ్డా వాల్యూ ఎంత, సో లాంబ్డా వాల్యూ ఇస్ 4 into 10 to the power minus 8. సో ద ఓన్లీ అన్నోన్ ఈస్ క్యాపిటల్ ఈ. అదే కదా మనం ఫైండ్ చేయమంటుంది, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ కెన్ గివ్ ఆన్ అన్ యావరేజ్ 2 electron volts టు అన్ ఎలక్ట్రాన్ ఇన్ ద మెటల్ విల్ బి. ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తే మనకి ఎనర్జీ 2 electron volts జనరేట్ అవుతుంది అంటున్నారు. ఈ ఫైండ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ యూ నో, యూ వాల్యూ యూ నో, క్యూ యూ నో, లాంబ్డా యూ నో. సో ద జస్ట్ ఫైండ్ ద ఈ వాల్యూ. అండర్స్టూడ్? సో కామెంట్ యువర్ ఆన్సర్. జస్ట్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ కామెంట్లో పెట్టాలి. ఓకే, చలో నెక్స్ట్. సో ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో నెక్స్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళ నేమ్స్ ఐ విల్ టేక్ ఇన్ ద మెంటీ. సో అండ్ ఐ విల్ అప్రిషియేట్ దెమ్. ఓకే, చూద్దాం నెక్స్ట్. సో ఎంతమంది ఆన్సర్ ఇస్తారో. సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద కరెంట్, ద డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కరెంట్. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ VD అండ్ కరెంట్ Iకి, సో వాట్ ఈస్ ద రిలేషన్. సో ఏదైనా కండక్టర్, లెట్ సపోజ్, సో దిస్ ఈస్ ద కండక్టర్. సో ఈ కండక్టర్కి సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఆర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V అప్లై చేసి, సో దీనికి సమ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ L, సో పాజిటివ్ టర్మినల్ అనుకోండి, నెగిటివ్ టర్మినల్ అనుకోండి, ఓకేనా. సో దెన్ సమ్ కరెంట్ I ఫ్లో అవుతుంటాయి ఈ కండక్టర్లో, సమ్ కరెంట్ I ఫ్లో అవుతుంది అనుకోండి. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఎలా ఉంటుంది, సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ బి టు ద లెఫ్ట్, రైట్. సో కరెంట్ ఏమో రైట్ ఫ్లో అవుతుంటుంది, రైట్. సో నౌ ద రిలేషన్ బిట్వీన్ దిస్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కరెంట్ సో ఈజ్ గివెన్ యాజ్, సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు V drift velocity into E into N into A. So the drift velocity is equals to VDENA. Very very important. The drift velocity is equal, the I is equals to drift velocity into E into N into A. So meeku what is ఇది క్రాస్ సెక్షన్ ఏరియా ఏ తీసుకోండి. సో VD అంటే ద డ్రిఫ్ట్ వెలాసిటీ, VD is the drift velocity. And then E is the charge of an electron, charge of an electron, right. So N is the free electron density, free electron density, right. So and then A is the cross sectional area, area of cross section, like area of cross section. Clear this part? So just remember the formula, relation between current and drift velocity. Chalo, next. So now the next important concept, that is, so what is electrical mobility. So the electrical mobility is the charged particle, like it's the ability of a charged particle to move through a medium in response to electric field. So ante ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, సో ఇలా electric field లో, so the its electrical mobility is the ability of a charged particle so to move through a medium. సో ఒక చార్జ్డ్ పార్టికల్ Q ఉందనుకోండి, సో అది ఎలా మూవ్ అవుతుంది ఇన్ రెస్పాన్స్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దట్ ఈస్ పుల్లింగ్ దెమ్. జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది కదా. సో ఆ ఫోర్స్ వలన సో ఇది ఎంత మూవ్ అవుతుంది, సో దట్ ఈస్ కాల్డ్ ద ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో ద ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆస్ మొబిలిటీ. So the mu, we denote it with mu. So which is equals to, so we represent the formula as, so the VD by E. So VD by E. So enta velocity to move avutundo, so that's a VD by E. Clear? So simple formula, remember this. So NEET lo manaku okasari question kuda adigaru din based, mu based. So let's see that question. So this is a NEET 2017 question, I guess. So 2017 or 18, but NEET question only. So see the question. So try to do it on your own. A charged particle having drift velocity. So VD icharu. So drift velocity enta 7.5 into 10 to the power minus 4. And an electric field icharu. So the electric field intensity enta, so 3 into 10 to the power minus 10. Right. So now the has a mobility of. So mobility formula em cheppanu ippude meeku. So the mobility is equals to, so the VD by E. అంటే ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది ఇన్ రెస్పాన్స్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్. సో ఇప్పుడు VD వాల్యూ ఇస్ 7.5
into 10 to the power minus 4 by electric field enta 3 into 10 to the power minus 10. So 3 ones are, so 3 2.5, right? So 2.5 into 10 to the power minus 4 into 10 to the power 10 minus 10 పైకి వెళ్తే 10 అవుతుంది. సో ఇక్కడ 2.5 into 10 to the power 6. So 2.5 into 10 to the power 6. So 2.5 into 10 to the power 6. So this is given option wrong. So the option A, 2.5 into 10 to the power 6 is the correct one. Option A. Clear? Understood? Chalo, next. ఇది మైనస్ కాదు, ప్లస్. So this is plus. So let's write it as 10 to the power 6. Yeah. So next, let's move on to the next concept. So what is current density? So the current density ni mano, so we denote it with J. So ee current density anadi it's a vector quantity. The current density is a vector quantity. So current density is nothing but, so the current per unit area. So the current flowing through the given area is called the current density. So J is equals to I by A is the formula for the current density. So current density అంటే ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఆ క్రాస్ సెక్షన్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది పర్ దట్ క్రాస్ సెక్షన్, పర్పెండిక్యులర్ నార్మల్గా ఇది ఒక క్రాస్ సెక్షన్, ఆ క్రాస్ సెక్షన్ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ పర్ యూనిట్ ఏరియా. సో ఎలా ఫ్లో అవ్వాలి, పర్పెండిక్యులర్ టు ద క్రాస్ సెక్షన్. సో చార్జ్ ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. క్లియర్? సో ఇది కరెంట్ డెన్సిటీ ఫార్ములా. జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. Chalo, next. So now the next important thing is the resistance. So resistance ante em cheppandi. So what is resistance? Edaina oka conductor తీసుకుంటే, so this is the conductor. So if you apply some voltage V, so then what happens, some current will flow, some current will flow across this conductor. So ee current flow ni the resistance is generally defined as, so the voltage by current kada, R is equals to V by I. And then so the V is directly proportional to I. The voltage applied across the ends of the conductor is directly proportional to the current flowing through the ends of the conductor. And then so keeping the temperature constant, right? So V is directly proportional to I. From there we write V is equals to IR. So akkadi nunchi the R is equals to V by I, right? So what are the units? So the units of electric resistance denoted by capital R. V kochesi volt by I kochesi ampere. So volt per ampere R, which is also called the ohm. So denoted by the symbol ohm. So ohm is the scientist. So the ohm name in the symbol is ohm. Clear? Understood? So ఇది electric resistance. So the voltage applied across the ends of the conductor is directly proportional to the current flowing through it, right? So ఇప్పుడు if you draw the graph of V versus I for the V versus I curve, so ఎలా ఉంటది, so the V versus I ohmic conductors కి అయితే, these are called the ohmic conductors కి, the ohmic conductors ki, so V versus I anadi directly proportional untadi. V is directly proportional to I, right? So meeku ఏ పాయింట్ లో స్లోప్ తీసుకున్నా కూడా ఈ పాయింట్ లో the slope, the resistance slope of V versus I curve will give the resistance. So R is equals to dV by di. R is equals to dV by di. Clear? Understood? So which is also equals to tan theta. సో ఇక్కడ మీకు టీటా తెలుసు అనుకోండి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డిఐ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఫార్ములా ఏంటి, tan theta కదా. సో యూ కెన్ రైట్ tan theta యాజ్ వెల్. అండర్స్టూడ్? సో ఇది కాన్స్టెంట్ గ్రాఫ్కి. సో అదే వేరియబుల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ ద స్లోప్ ఈజ్ వేరియబుల్, ద వి వర్సెస్ ఐ, సో ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డివి బై డిఐ, సో విచ్ ఈజ్ వేరియబుల్ అంటే ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి కాన్స్టెంట్,
సో ఈ పర్టికులర్ కేసులో ఇది కాన్స్టెంట్. సో ఎక్కడైనా ఇక్కడ యాంగిల్ టీటానే, ఇక్కడ యాంగిల్ టీటానే, ఇక్కడ యాంగిల్ టీటానే, ఇక్కడ యాంగిల్ టీటానే. సో బట్ ఇక్కడ యాంగిల్ డిఫర్ అవుతుంది. సో ఇక్కడ సమ్ యాంగిల్, ఇక్కడ సమ్ యాంగిల్, ఇక్కడ సమ్ యాంగిల్ డిఫర్ అవుతుంది. ఓకేనా. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు dv/di. సో అంటే మనకు స్లోప్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ చెప్పండి, ద స్లోప్ ఆఫ్ v వర్సెస్ i గ్రాఫ్ రిజల్ట్స్ ఇన్ రెసిస్టెన్స్, సో దీని బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు మనకు కొన్నిసార్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటా చూడండి. సో v వర్సెస్ i కొంటే ఏం చేస్తారంటే i వర్సెస్ v ఇస్తారు ఒక్కోసారి. సో ఇలా ఇచ్చారు, ద i v కర్వ్ ఇచ్చేసి, సో ఇదొక కర్వ్, ఇదొక కర్వ్. లెట్ సపోజ్ ఇది x అనుకోండి, ఇది y అనుకోండి. సో ఇప్పుడు కంపేర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ XY గ్రాఫ్స్ అంటారు. కంపేర్ ద రెసిస్టెన్సెస్ ఆఫ్ XY గ్రాఫ్. సో జనరల్గా x అన్నది ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ1, సో y అన్నది ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ2, రైట్. సో మనం v వర్సెస్ i గ్రాఫ్ తీసుకుంటే సో దేనికి θ ఎక్కువ ఉంటే దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు, అంతేనా. సో ఇఫ్ θ ఈజ్ మోర్ దెన్ ద రెసిస్టెన్స్ విల్ బి మోర్. ఎప్పుడు ఫర్ v వర్సెస్ i గ్రాఫ్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, i వర్సెస్ v గ్రాఫ్, అంటే రివర్స్ చేశారు దాన్ని. సో రివర్స్ చేస్తే సో వీ నో దట్ ద θ1 ఈజ్ గ్రేటర్ దాన్ θ2. సో దీని ప్రకారం v వర్సెస్ i కర్వ్ ఇస్తే rxకి అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద x గ్రాఫ్ ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద y ఈజ్ గ్రేటర్ దాన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద x అంటున్నా. ఎందుకు, ఇది రివర్స్ ఇచ్చారు. సో దిస్ థింగ్ హ్యాస్ రివర్స్డ్, i వర్సెస్ v హ్యాస్ రివర్స్డ్. అండర్స్టాండింగ్ క్లియర్. సో ఒకవేళ v వర్సెస్ i ఇచ్చారు అనుకోండి ఇక్కడ, అప్పుడు xది ఎక్కువ ఉన్నట్లు, rx ఈజ్ గ్రేటర్ దాన్ ry. రివర్స్ చేసాం కాబట్టి సో ry ఈజ్ గ్రేటర్ దాన్ rx. ఓకేనా. ఇలా కాకుండా కొన్ని టైమ్స్ క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా గ్రాఫ్ ఇచ్చారు. సో ద i వర్సెస్ v కర్వ్ ఇలా ఇచ్చేసి సో ఇలా ఇచ్చారు. సో కొన్ని పాయింట్స్ ఇచ్చారు దీని మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ A, ఓకేనా. సో ఈ పాయింట్ B. సో ఇప్పుడు AB పాయింట్స్లో ఎక్కడ రెసిస్టెన్స్ నెగిటివ్ అంటారు, at which point the resistance is negative. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి మనకి, స్లోప్ కదా. ద స్లోప్ ఆఫ్ v వర్సెస్ i గ్రాఫ్ విల్ గివ్ ద రెసిస్టెన్స్. సో ఇక్కడ స్లోప్ అంటే ఒక ట్యాంజెంట్ డ్రా చేశారనుకోండి, అక్కడ స్లోప్ వస్తుంది కదా. లైక్ స్లాంట్గా ట్యాంజెంట్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో సో అది స్లోప్ పాజిటివ్. ఇక్కడ స్లాంట్గా ఇటువైపు ట్యాంజెంట్స్ ఉంటే ద స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్, రైట్. సో ఎట్ B the resistance is going to be negative. V versus I or I versus V. అంటే ఇక్కడ 1/r నెగిటివ్. జనరల్గా ద 1/r నెగిటివ్. ఎందుకు 1/r? V వర్సెస్ I అయితే r స్లోపు, అదే I వర్సెస్ V అయితే 1/r అవుతుంది కదా స్లోపు. 1/r నెగిటివ్ అంటే r కూడా నెగిటివే. సో B పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది, A పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ పాజిటివ్ ఉంటుంది. క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ఆల్సో, ఎంసెట్ అండ్ నీట్లో ఎస్పెషల్లీ. సో ఎంసెట్ అండ్ నీట్. క్లియర్, చలో. సో దిస్ క్వశ్చన్ ఆల్రెడీ ఆస్క్డ్ ఇన్ నీట్ ప్రీవియస్ ఇయర్లో. నెక్స్ట్, సో నౌ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ? ఛార్జ్ డెన్సిటీ ఈస్ n అండ్ రిలాక్సేషన్ టైం టౌ. సో ఇప్పుడు రెసిస్టెన్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలాక్సేషన్ టైం రాయాలి. సో ఎలా రాస్తుందని చెప్పండి. సో రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి, ఏదైనా ఒక కండక్టర్ తీసుకుంటున్నా ఫస్ట్. సో లెట్ మీ టేక్ ఎనీ కండక్టర్. సో ఈ కండక్టర్కి సమ్ పొటెన్షియల్ అప్లై చేస్తున్నాం. సో సమ్ పొటెన్షియల్ V. సో దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. సో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, సో కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ విల్ బి సో దిస్ సైడ్. ఓకే, సో లెట్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ బి L. సో ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో V/I. ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు V/I. సో దీన్ని ఇలా ఉంచేసేయండి. సో మనకి ఇప్పుడు ద డ్రిఫ్ట్ వెలాసిటీ నుంచి VD ఈజ్ ఈక్వల్స్ టు EN. సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ? సో ద కరెంట్
I is equals to VDENA. ఇదే కదా ఫార్ములా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను, సో ద I is equals to, సో డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో సో ఈ టౌ బై ఎం రాసుకోవచ్చా? ఈ టౌ బై ఎం గుర్తుందా? డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఎక్కడ రాసాము ప్రీవియస్గా? సో లెట్స్ రివైజ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా. సో ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా ఈ టౌ బై ఎం అదే. సో దాన్ని మనం పొటెన్షియల్ ఎలా రాస్తాం? ఈవి టౌ బై ఎంఎల్. సో ద సేమ్ థింగ్ ఐ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ యాజ్, సో ఈవి, సో ఈ ప్లేస్లో ఈ ఇంటూ వి టౌ బై ఎంఎల్. సో ఇక్కడ ఈఎన్ఏ ఉంది, సో ఇంటూ ఈఎన్ఏ. సో మనకి ఇక్కడ జనరల్గా రెసిస్టెన్స్ అంటే ఏంటి? వి బై ఐ కదా. సో ఇక్కడ వి ఉంది, సో ఈ ఐని ఇటువైపు తీసుకొస్తున్నా. నాకు రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ డెన్సిటీ కావాలి, రిలాక్సేషన్ టైం కావాలి. ఛార్జ్ డెన్సిటీ ఉంది, రిలాక్సేషన్ టైం ఉంది దీంట్లో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో ద ఐని ఇటువైపు తీసుకురండి, ఐని ఇటువైపు తీసుకొచ్చి మిగిలిన ఇటువైపు పంపించండి. సో దట్ ద వి బై ఐ is equals to, so ml by, so e tau ENA mc. ఐని ఇటువైపు తీసుకొచ్చి సో దీన్ని ఇటువైపు సెండ్ చేయండి. సో కావాలంటే స్టెప్ వైజ్ చేయండి. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, సో ml is equals to ev tau ENA by i. ఓకే. సో ఇప్పుడు వి బై ఐని ఒకదాన్ని ఇటువైపు ఉంచి, సో వీటిని కూడా ఇటువైపు సెండ్ చేస్తే ఏమవుతుంది? డినామినేటర్లోకి వస్తాయా? ఎంఎల్ బై ఈ టౌ ఈఎన్ఏ రాశాను. సో వి బై ఐ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్. ద వి బై ఐ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద ఎంఎల్ బై, సో ఎన్ ఈ స్క్వేర్ ఈ ఇంటూ ఈ స్క్వేర్ టౌ ఏ. సో ఎన్ ఈ స్క్వేర్ టౌ ఏ. So this is the value of the resistance in terms of the charge density n and relaxation time tau. Very very important. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే m అన్నది కాన్స్టెంట్, సో ఛార్జ్ డెన్సిటీ అన్నది కాన్స్టెంట్, ఈ అన్నది కాన్స్టెంట్, రైట్. సో క్రాస్ సెక్షనల్ ఏరియా ఎల్ ఏ చేంజ్ అవుతాయి, సో టౌ రిలాక్సేషన్ టైం కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో ఎల్ ఏ చేంజ్ అవుతాయి, సో రిమైనింగ్ ఇదంతా కూడా కాన్స్టెంట్ ఉంటుంది, రైట్. సో what are these? ఇక్కడ m వచ్చేసి mass of an electron. So L is the length of the conductor. L is the length of the given conductor. So n వచ్చేసి, so the charge density. So the charge density, charge per unit volume is called the charge density. So and then E మళ్ళీ ఆల్రెడీ రాసాం, E is the electron charge of an electron, and then so tau is a average relaxation time, and then A is the area of cross section. A is the area of cross section of the conductor, given conductor. Clear? This is a resistance. గుర్తుపెట్టుకోండి. Remember this formula. Remember, important. R is equals to ml by ne square tau A is a resistance formula. So ఇప్పుడు can we write what is on which factors so the resistance of the conductor depends? So ఇప్పుడే చూసాం. So the resistance is equals to, so we got, so the ml by ne square tau A. So ml by n e square tau A. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే the resistance is depending on the mass of the electron. It is depending on the mass of electron, right? So and it is also depending on the charge of the electron. So ఈ రెండు కాన్స్టెంట్ ఉంటాయి. So these two are going to be constant. So whereas it depends on the charge density. So charge density అంటే ఏంటి? కండక్టర్ని బట్టి ఛార్జ్ డెన్సిటీ డిఫర్ అవుతుంది. ఇంత లెంత్ కండక్టర్ తీసుకున్నారనుకోండి, సో దాంట్లో సమ్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుంది. సో ఇంకొంచెం ఎక్కువ లెంత్ కండక్టర్ తీసుకున్నారనుకోండి, సో దాంట్లో ఛార్జ్ డెన్సిటీ డిఫరెంట్ ఉంటుంది. సో n is nothing but, so the charge density
the charge density depends on charge density as well. So and it depends on the average relaxation time also. It depends on average relaxation time, and it depends on the length of the conductor. Length of the conductor. And it also depends on the cross-sectional area of the conductor. So area of cross-section, the area of cross-section of conductor. It also depends on the cross-sectional area of the conductor. So e parameters anniti meeda, so the resistance of a conductor depends. Okay na? So ee rendu eppudu constant untayi. Mass of the electron, charge of the electron, ee rendu constant untayi. So but charge density length to paatu area to paatu change avutadi. Average relaxation time, so collisions enta frequent ga occur avutunnayo, so danni batti average relaxation time change avutadi, and length of the conductor changes, and area of the cross section change aithe, so resistance kuda change avutadi. Clear? Understood? Chalo. So ikkada meeru main ga gurtu pettukovalsindi, the resistance is directly proportional to the length of the conductor, and the resistance is inversely proportional to the cross sectional area. Directly proportional to length of the conductor and inversely proportional to cross sectional area. Okay na? So దీని based కొన్ని questions చేద్దాం చూడండి. So before doing the questions, let's see the resistivity or specific resistance. So specific resistance or resistivity ని మనం దేంతో denote చేస్తాం? Rho అంతేనా? So the specific resistivity general గా see here, the resistance here is directly proportional to, the resistance is directly proportional to length of the conductor, and it is inversely proportional to the cross sectional area. So ee rendit nunchi the resistance is directly proportional to L by A. So ikkada proportional symbol తీసేసి put the proportional constant rho. So rho L by A. So ikkada rho is the specific resistance. So that rho is equals to RA by L. So what is rho? Rho is a specific resistance or resistivity. Specific resistance or resistivity is the rho. Okay na? So units em avutayi cheppandi. What are the units? So units వచ్చేసరికి resistance ki ohm and area meter square by length meter. So meter cancel, so the units are ohm meter are the units of the resistivity. Clear? So resistance annadi, it is the property of the material. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, resistance అన్నది property of the material. So the resistivity is a property of material. So it does not change with the dimensions. So rho doesn't change with dimensions. So dimensions don't change avadu. So for example, ఒక అల్యూమినియం 1 centimeter rod తీసుకున్నాను అనుకోండి ఇలా. So 1 centimeter or some 10 centimeters aluminum rod. So దీని resistivity rho అయితే same aluminum, if I take some 100 centimeters rod, so దానికి కూడా resistivity rho నే ఉంటుంది. అంటే లెంత్ క్రాస్ సెక్షన్ ఏరియా చేంజ్ అయినంత మాత్రాన resistivity చేంజ్ అవ్వదు, ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ చేంజ్ అవ్వదు. రో వాల్యూ డైమెన్షన్స్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, సో బట్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. లెంత్ క్రాస్ సెక్షన్ ఏరియా చేంజ్ అయితే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది, బట్ resistivity will not change. Okay, so keep that thing in your mind. Understood this part? Clear? So ఇప్పుడు can we write the resistivity formula? So ఇక్కడ ఒక స్లైడ్ యాడ్ చేద్దాం చూడండి. Let's add one slide. New slide. Chalo. So now see ikkada the resistance is equals to, we got what's the formula? The ml by n e square tau a. So ml by n e square tau a. So ide kada resistance.
సో ఇక్కడ నుంచి మనకు రెసిస్టివిటీ ఫార్ములా ఏమొచ్చింది చెప్పండి. రెసిస్టివిటీ, ద రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు RA by L. సో ద రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు RA by L. రో ఈజ్ ఈక్వల్స్ టు, అంతే కదా మనకు ఫార్ములా వచ్చింది. సో ద రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద RA by L. సో ఇక్కడ నుంచి కెన్ యూ కంపేర్ అండ్ సీ వాట్ ఈజ్ రో? Can you compare and see what is rho? So the resistance is equals to rho L by A. సో ఇక్కడ దీంతో కంపేర్ చేయండి. సో ఈ L by A పక్కన పెడితే ఇక్కడ R ప్లేస్లో ఏముంది చూడండి, ఇక్కడ రో ఉంది. సో ఇక్కడ రో ప్లేస్లో వాట్ ఈస్ దేర్? M by N E square tau. జస్ట్ కంపేర్ చేయండి. సి మనకి రెసిస్టెన్స్ ఫార్ములా ఇది ఆల్రెడీ తెలుసు, ML by NE square tau A. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నా అంటే సేమ్ రెసిస్టెన్స్ని రో ఎల్ బై ఏ రాసుకోవచ్చా? ఇక్కడ రో ప్లేస్లో ఏముంది చూడండి, MNE square tau. సో నౌ ద రెసిస్టివిటీ, ద రో ఈజ్ ఈక్వల్స్ టు MNE square tau. సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఆఫ్ రెసిస్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ charge density and relaxation time. So this is a formula of resistivity in terms of charge density, and average relaxation time, Clear this part? Understood? No doubts kada ikkada? Chal, next. So ఇప్పుడు how the resistance changes upon stretching and compressing. సో ఒక కండక్టర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కండక్టర్ తీసుకొని, సో దాని లెంత్ని మనం ఇలా స్ట్రెచ్ చేసామనుకోండి, సో అప్పుడు రెసిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది? సో దాని ఏరియా డబుల్ చేయడం కానీ లేదంటే దాని ఏరియాని కంప్రెస్ చేయడం కానీ చేసామనుకోండి, అప్పుడు ఎలా చేంజ్ అవుద్ది? సో డిఫరెంట్ సినారియోస్ తీసుకుంటాను. సో దెన్ we'll analyze that so through different scenarios. For example case 1లో, సో ఇది ఒక కండక్టర్ ఉంది. సో ఈ కండక్టర్కి ఇనిషియల్గా లెంత్ L, క్రాస్ సెక్షనల్ ఏరియా A. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే, సో ద లెంత్ డబుల్డ్, సో ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్, సో దీన్ని స్ట్రెచ్ చేస్తున్నాను, ఇట్ ఈస్ స్ట్రెచ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ length doubled and cross sectional area became halved. Cross sectional area halved. సో అంటే ఇక్కడ నుంచి దీన్ని స్ట్రెచ్ చేస్తే సేమ్ కండక్టర్ని ఇలా స్ట్రెచ్ చేశాను. సో స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుంది? క్రాస్ సెక్షనల్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. సో ఎంత స్ట్రెచ్ చేసావు? లెంత్ 2L అయింది. సో క్రాస్ సెక్షన్ ఏరియా ఏమైంది? A/2 అయింది. ఓకే, సో ఇప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఎంత? ఫైండ్ ద న్యూ రెసిస్టెన్స్. సో ఈ కేసులో ఫస్ట్ ఒరిజినల్గా రెసిస్టెన్స్ ఎంత చూడండి. సో ఇనిషియల్గా ద రెసిస్టెన్స్ ఈజ్, సో ద రో, ఈ మెటీరియల్ రో, సో దీనికి కూడా రోనే ఉంటుంది కదా. మెటీరియల్ సేమ్ ఉన్నప్పుడు రెసిస్టివిటీ చేంజ్ అవ్వదు. ఇక్కడ ఏ మెటీరియల్, ఇక్కడ అదే మెటీరియల్. సో డైమెన్షన్స్ మీద రెసిస్టివిటీ అన్నది డిపెండ్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది ఇనిషియల్గా? ద రెసిస్టెన్స్, ఒరిజినల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. సో ఇప్పుడు న్యూ రెసిస్టెన్స్ అంటే దీన్ని స్ట్రెచ్ చేసిన తర్వాత, సో దాన్ని స్ట్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత అయిందో చూద్దాం చూడండి. సో ద న్యూ రెసిస్టెన్స్, సో ద న్యూ రెసిస్టెన్స్ R dash is equals to resistivity same rho into, so let the new length be L dash, so new area be A dash. Okay na? So length change అయింది, area change అయింది. సో ఇది new length L dash, so new area A dash. ఓకే, సో ఇక్కడ R dash is equals to, so rho into L dash ప్లేస్లో ఏం రాయొచ్చు? 2L by A dash ప్లేస్లో A/2, రైట్? సో దట్ ద R dash is equals to రో, ఈ 2 పైకి వెళ్ళింది అనుకోండి, సో 2 into 2 4 రాస్తున్నాను, 4 రో ఎల్ బై ఏ. సో అంటే ద R dash ఈజ్ ఈక్వల్స్ టు 4 టైమ్స్, సో రో ఎల్ బై ఏ ప్లేస్లో R రాసుకోవచ్చా?
4 times a previous resistance. సో ఇక్కడ నుంచి అర్థమైందా మీకు? ఏం చేసాం మనం? ఒక కండక్టర్ తీసుకున్నాం, ఆ కండక్టర్ని ఇలా స్ట్రెచ్ చేసాం. సో స్ట్రెచ్ చేస్తే ఏమైంది? సో దాని లెంత్ డబుల్ అయింది, ఆటోమేటిక్గా క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కదా, రైట్? సో అలా అవ్వడం వల్ల సో రెసిస్టెన్స్, న్యూ రెసిస్టెన్స్ ఎంత అయింది? ఓల్డ్ రెసిస్టెన్స్కి 4 times అయింది. సో ఇది ఒక సినారియో. సో ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుంటా చూడండి. ద కేస్ 2లో, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 2లో సో కండక్టర్ ఎల్ ఉంది, కండక్టర్ లెంత్ ఎల్, క్రాస్ సెక్షన్ ఏరియా ఏ. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఇట్ ఈస్ కంప్రెస్డ్. సో ఇట్ ఈస్ కంప్రెస్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ సో ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా బికేమ్ 2A. ఇట్ ఈస్ కంప్రెస్డ్. ఇలా ఉన్న కండక్టర్ని సో ఇలా కంప్రెస్ చేసాం. సో ఇలా కంప్రెస్ చేస్తే ఏమవుతుంది? లెంత్ తగ్గిపోతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇలా ఉన్నదాన్ని సో ఇలా కంప్రెస్ చేశారనుకోండి, క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, సో లెంత్ తగ్గిపోతుంది. సో ద లెంత్ బికేమ్ హాఫ్. సో ద compressed, so compressed in such a way that length halved and cross sectional area doubled. Cross sectional area, so cross sectional area doubled. So ఇప్పుడు ఈ కేసులో న్యూ రెసిస్టెన్స్ ఫైండ్ చేయండి. పాస్ ద వీడియో, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఒరిజినల్గా స్టార్టింగ్లో రెసిస్టెన్స్ ఈస్ రో, దీనికి రెసిస్టివిటీ రో ఉంటే దీనికి కూడా రోనే ఉంటుంది. సో ద రో ఎల్ బై ఏ ఇనిషియల్గా రెసిస్టెన్స్, రైట్? సో ఇప్పుడు దీన్ని కంప్రెస్ చేసిన తర్వాత ఎంత అవుతుందో చూడండి. కంప్రెస్ చేసిన తర్వాత సో ద న్యూ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టివిటీ సేమే. సో లెట్ ద న్యూ లెంత్ బి ఎల్ డాష్, సో న్యూ ఏరియా బి ఏ డాష్. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది? ద ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ ఎల్ డాష్ ప్లేస్లో L/2, A dash ప్లేస్లో 2A. సో ద R dash is equals to rho L by A into 1/4. Rho L by A into 1/4. So the R dash will become 1/4 times the original resistance. ఈ rho L by ప్లేస్లో ఒరిజినల్ రెసిస్టెన్స్ రాసుకోవచ్చా? అంటే ఇక్కడ ఏమైంది చూడండి ఒకసారి, అబ్జర్వ్ క్లియర్లీ. సో వెనెవర్ the length halved and cross sectional area doubled అయినప్పుడు so the new resistance will become 1 R/4 times. Previousగా when the length is doubled and cross sectional area halved, so resistance ఎంత అయింది? 4R అయింది కదా న్యూ రెసిస్టెన్స్. సో కావాలంటే ఇంకొక సినారియో తీసుకోండి. లెట్స్ సపోజ్ టేక్ వన్ మోర్ సినారియో. లెట్స్ టేక్ వన్ మోర్ స్లైడ్. సో ఇక్కడ సో ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ సినారియో. సో కేస్ 3. సో ఫర్ ఎగ్జాంపుల్ there is a conductor. So which has length L and cross sectional area A. Okay, సో ఇప్పుడు నాకు దీన్ని ఏం చేస్తున్నానంటే the length has become 3/2 times the original length. లెంత్ 3/2 times ఒరిజినల్ లెంత్ అంటున్నాను. సో ఏరియా గురించి ఏం మాట్లాడట్లేదు నేను ఇప్పుడు. సో ఫైండ్ ద న్యూ రెసిస్టెన్స్. సో లెంత్ చేంజ్ టు 3L/2. సో ఫైండ్ న్యూ రెసిస్టెన్స్. సో ఈ సినారియోలో క్వశ్చన్ చేయండి. అంటే ఒరిజినల్గా దాని లెంత్ ఎల్ ఉంది. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా స్ట్రెచ్ చేసామంటే సో దాని లెంత్ బికేమ్ 3/2L. సో ఇట్స్ లెంత్ బికేమ్ 3/2L. సో 3/2L అయినప్పుడు సో వాట్ ఈజ్ ఇట్స్ న్యూ రెసిస్టెన్స్? సో న్యూ లెంత్ ఎల్ డాష్. సో క్రాస్ సెక్షన్ ఏరియా గురించి ఏం చెప్పలేను నేను ఇక్కడ. క్రాస్ సెక్షన్ ఏరియా ఎలా ఫైండ్ చేస్తారు? కొంచెం థింక్ చేయండి. దీని వాల్యూమ్ ఎంత ఉందో దీని వాల్యూమ్ అంతే ఉండాలి కదా. దీని వాల్యూమ్ ఎంత ఉందో దాని వాల్యూమ్ ఎంత? A ఇంటూ క్రాస్ సెక్షన్ ఏరియా ఇంటూ లెంత్ విల్ గివ్ ద వాల్యూమ్. సో దాన్నే కదా మనం స్ట్రెచ్ చేసింది. ఇలా ఉన్నదాన్ని ఇలా స్ట్రెచ్ చేసాం. సో ఓవరాల్గా వాల్యూమ్ అయితే సేమ్ ఉండాలి కదా. సో దీని వాల్యూమ్ A ఇంటూ ఎల్. సో దీని వాల్యూమ్ ఏమవుతుంది? A డాష్ ఇంటూ 3/2L, రైట్? సో అంటే A ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు A డాష్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? A డాషే మనకు కావాలి అది. సో సారీ A డాష్ ఇంటూ ఎల్ డాష్ ఇక్కడ. సో A డాష్ ఇంటూ ద న్యూ లెంత్ ఈజ్ ఎల్ డాష్.
సో ఇప్పుడు ఎల్ డాష్ ప్లేస్లో 3/2 టైమ్స్ ఎల్ రాసుకుంటున్నాను. ఓకేనా? సో ఎల్ క్యాన్సిల్. సో ద ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 సెండ్ చేయండి. సో 2/3 టైమ్స్ ఏ అంటే సో లెంత్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో లెంత్ 2L అయితే క్రాస్ సెక్షన్ ఏరియా A/2 అయిపోయింది ఫస్ట్ కేసులో, రైట్? సో అదే లెంత్ L/2 అయితే క్రాస్ సెక్షన్ ఏరియా 2A అయిపోయింది, అవునా? సో ఇది సెకండ్ సినారియోలో మనం చూసాం. సో ఇప్పుడు థర్డ్ సినారియోలో సో వెన్ లెంత్ బికేమ్ 3L/2, వెన్ లెంత్ బికేమ్ 3L/2, సో న్యూ ఏరియా ఏమైంది? సో 2/3L అయిందా? 2/3 సారీ ఏ 2/3 టైమ్స్ ఒరిజినల్. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా షార్ట్ కట్. సో 2/3 టైమ్స్ ద ఒరిజినల్ ఏరియా. సో ఇప్పుడు నేను ఇంకొక సినారియోలో లెట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఒకవేళ లెంత్ని సమ్ 9/8 టైమ్స్ ఎల్ చేసా. ఓకే, లెంత్ చేంజ్ టు 9/8 టైమ్స్. సో ఇప్పుడు న్యూ ఏరియా ఏమవుతుందో చెప్పండి? ఏరియా విల్ బికమ్ 8/9 టైమ్స్ ఒరిజినల్ ఏరియా. అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్? సో ఇప్పుడు మనకు న్యూ ఏరియా వచ్చింది. సో కెన్ యూ ఫైండ్ వాట్ ఈస్ న్యూ రెసిస్టెన్స్? ద న్యూ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ డాష్ బై ఏ డాష్. సో వాట్ ఈస్ రో ఎల్ డాష్? దీనికి రో ఉంటే దీనికి కూడా రోనే ఉంటుంది. ఎల్ డాష్ ప్లేస్లో 3/2L బై ఏ డాష్ ప్లేస్లో నౌ వీ గాట్ 2/3A. సో 2/3 టైమ్స్ ఏ. సో ఇప్పుడు రో ఎల్ బై ఏ పక్కన రాసుకుంటే రో ఎల్ బై ఏ పక్కన రాయండి. సో ఇదేమవుతుంది? 3/2 ఇంటూ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? 3/2 అవుతుంది. సో 2/3 పైకి వెళ్ళింది అనుకోండి, సో రివర్స్ అవుతుంది కదా ఫ్రాక్షన్ 3/2. సో విచ్ విల్ బికమ్ 9/4 టైమ్స్ రో ఎల్ బై ఏ. సో విచ్ విల్ బికమ్ 9/4 టైమ్స్ ద ఒరిజినల్ రెసిస్టెన్స్ ఆర్. క్లియర్? సో అర్థమైంది ఎలా చేయాలో ఈ క్వశ్చన్స్? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ వెన్ ఏ వైర్ ఈ స్ట్రెచ్డ్ ఆర్ కంప్రెస్డ్. ఓకేనా? సో ఇది ప్రొసీజర్. సో దీన్నే మనం సింపుల్ షార్ట్ కట్లో కూడా చేయవచ్చు. సో సింపుల్ షార్ట్ కట్లో ఎలా చేస్తారంటే సో ఒకవేళ లెంత్ టర్మ్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఇస్తే ద న్యూ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్. The L dash by L whole square. So new resistance by the old resistance, original resistance is equals to L dash by L whole square. So ade in terms of radius icharankondi. So radius is the so the new resistance by old resistance is equals to so old radius by new radius whole to the power 4. Right? Endukante resistance ki the resistance is equals to rho L by A kada. సో వైర్స్కి క్రాస్ సెక్షన్ ఏరియా ఏం తీసుకుంటాం మనం? పై ఆర్ స్క్వేర్. రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్. వి టేక్ పై ఆర్ స్క్వేర్. రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్. సో ఇది రెసిస్టెన్స్. కానీ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కాబట్టి ద న్యూ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద న్యూ లెంత్ బై ఒరిజినల్ లెంత్ హోల్ స్క్వేర్. ఓకే, సో అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఇచ్చారనుకోండి. సో రేడియస్ డబుల్డ్, రేడియస్ ట్రిపుల్డ్ ఆర్ రేడియస్ హాఫ్ ఇలా ఇచ్చారనుకోండి. సో ద న్యూ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో న్యూ ఒరిజినల్ రేడియస్ బై ద న్యూ రేడియస్ హోల్ టు ద పవర్ 4 ఇది. ఓకేనా? సో దిస్ ఈజ్ అ షార్ట్ కట్. రిమెంబర్ దిస్. సో కావాలంటే మనం చేసిన దాంట్లో క్వశ్చన్ చేసి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చేసి చూస్తాను చూడండి. సో మన కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రాలేదా అని ఎలా చెక్ చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ డబుల్డ్ అంటున్నాను. ఫైండ్ ద న్యూ రెసిస్టెన్స్. సో లెంత్ డబుల్ అయినప్పుడు నాకు న్యూ రెసిస్టెన్స్ కావాలి. సో లెంత్ టర్మ్స్లో ఇస్తే ఇది ఈ ఫార్ములా కదా మనం యూజ్ చేయాలి. ద న్యూ రెసిస్టెన్స్ బై ఓల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద న్యూ లెంత్ ఎంత? న్యూ లెంత్ వచ్చేసి 2L బై ఒరిజినల్ లెంత్ వచ్చేసి L. సో హోల్ స్క్వేర్. So the L cancel. So R dash by R is equals to 2 square ante 4. So R dash is equals to 4R vachinda. So the R dash is equals to we got 4R. R dash is equals to 4 times R. The new resistance is equals to 4 times the old resistance. And then
సో అదే వచ్చిందా మనకు చూడండి ప్రీవియస్గా ఫస్ట్ కేసులో. when the length is doubled, so the new resistance is equals to 4 times the old resistance, original resistance. ikkada ade vachinda. So simply you can apply the shortcut. Correct? In terms of radius kuda meeku cheyochu. So cross sectional ichar wire, so dan radius r undi, so dan double ayindi, radius double ayindi anukondi. So what will be the new resistance antaru, ledante radius half ayindi, what will be the new resistance. So ila you can do. Clear? Important. Next. So now so what is the effect of temperature on the resistance and resistivity? So the resistivity meeda resistance meeda, so asalu the temperature effect ela untadi. First manaku resistance formula em cheppandi. So the resistance formula is equals to ml by n e square tau a kada, idi resistance, right? So now the resistivity is equals to so just compare this one. So the m by n e square tau, so ఇది resistivity. సో ఈ resistivity మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఒక 2 పారామీటర్స్ చేంజ్ అవుతాయి. సో ఏమేం పారామీటర్స్ చేంజ్ అవుతాయి? ఒకటి ఛార్జ్ డెన్సిటీ, ఇంకొకటి రిలాక్సేషన్ టైం. టెంపరేచర్ చేంజ్ వల్ల ఛార్జ్ డెన్సిటీ అండ్ ఇది కాన్స్టెంటే ఇచ్చిన కండక్టర్కి. సో ఇచ్చిన కండక్టర్కి లెంత్ కాన్స్టెంటే ఉందనుకోండి, సో ఇది కాన్స్టెంటే, ఏరియా కాన్స్టెంటే. సో టెంపరేచర్ మీద లెంత్ ఏరియా డిపెండ్ అవ్వవు. సో ఇప్పుడు డిపెండ్ అయ్యే ఏంటి? సో ద ఎన్ అండ్ టౌ, సో దే వ్యారీ విత్ టెంపరేచర్. ఎలా చేంజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కండక్టర్ తీసుకున్నాం. సో అప్పటి వరకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ డెన్సిటీ ఎంతో ఉంది, ఓకే. సో దానికి ఇప్పుడు హీట్ చేసామనుకోండి ఆ కండక్టర్స్ని, సో అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి కదా. ఆ కండక్టర్లో జనరల్ నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు అవి సమ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారనుకోండి థర్మల్ వెలాసిటీ వల్ల, సో దే మూవ్ విత్ వెరీ వెరీ ఫాస్ట్ స్పీడ్, వెరీ హై స్పీడ్. సో హై స్పీడ్తో వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? సో హై స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఇది ఒక కండక్టర్ తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో ఇలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు కొలిజన్స్ ఫాస్ట్గా అక్కర్ అవుతాయి కదా. వాటి స్పీడ్ పెరిగిందనుకోండి, వాటి వెలాసిటీ పెరిగిందనుకోండి, కొలిజన్స్ ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతాయి కదా. ఇది వెళ్ళి టక్కుని దీన్ని కొలైడ్ అవుతుంది, సో ఇది వెళ్ళి దీన్ని కొలైడ్ అవుతుంది. సో అంటే టౌ డిక్రీజ్ అవుతుంది కదా. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే టౌ డిక్రీజ్ అవుతుంది. సో అదే ఇక్కడ నెక్స్ట్ లైన్లో రాస్తాను చూడండి. సో హియర్ you can see that on increasing temperature more ionization of electrons takes place. ఒక కండక్టర్లో ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినామో సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. ద మోర్ అయనైజేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. సో యాజ్ ఎ రిజల్ట్, సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, సో దట్ ఎన్ ఇంక్రీజెస్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వలన ఎన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అదే టెంపరేచర్ డిక్రీజ్ చేసామనుకోండి, so then the n decreases, okay na. Temperature increase aithe, so the free electrons increases, right? And what about tau? On increasing the temperature, so the thermal speed of free electrons increases. ఇంత ముందు చెప్పాను, రూమ్ టెంపరేచర్ కంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు అవి ఇంకెక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ద థర్మల్ స్పీడ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. సో దెన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొలైడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పుడైతే వాటి స్పీడ్ పెరిగిందో, సో ఒకదానికి ఇంకోదానికి కొలిజన్స్ ఫాస్ట్గా అక్కర్ అవుతాయి ప్రీవియస్ టైం కంటే. సో కొలిజన్స్ ఫాస్ట్గా అక్కర్ అవుతున్నాయి అంటే లెట్ సపోజ్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది టౌ అనుకుందాం, ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేశా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దీని స్పీడ్ ఇంక్రీజ్ అయింది, దీని స్పీడ్ ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది? ద టౌ డిక్రీజెస్. సో ఇది ఎట్ సమ్ టెంపరేచర్, సో వాట్ హ్యాపెన్స్? సో రిలాక్సేషన్ టైం అనేది డిక్రీజ్ అయిపోద్ది. సో అంటే వెన్ ఎవర్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, సో ద టౌ డిక్రీజెస్. సో క్లియర్ ఈ పార్ట్ ఎవ్రీవన్? సో అంటే ఓవరాల్గా రెసిస్టివిటీ మీద ఎలా చేంజ్ ఉంటుంది? సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే టౌ ఎన్ ఇంక్రీజ్ అయిందో, ఎన్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఎన్ ఇంక్రీజెస్, ద రెసిస్టెన్స్ డిక్రీజెస్, రైట్?
n increases ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో అలానే ఇఫ్ టౌ డిక్రీజ్ అయితే సో ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. టౌ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. సేమ్ రెసిస్టివిటీ కేసులో కూడా చూడండి. సో వెనెవర్ సో ద n increases so rho decreases, n increases rho decreases. సో టౌ డిక్రీజ్ అయితే రో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఈ రెండే కదా సినారియోస్ మనం చూసింది. ఎయిదర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వాలి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే, లేదంటే టౌ డిక్రీజ్ అవుతుంది, రైట్. సో ఎన్ ఇంక్రీజ్ అయితే రో డిక్రీజ్ అవుతుంది, టౌ డిక్రీజ్ అయితే రో ఇంక్రీజ్ అవుతుంది. సో ఎన్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, రైట్, అంతేనా. సో అండ్ దెన్ టౌ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది అన్నిటికీ ఒకేలాగా ఉండదు, అన్ని ఎలిమెంట్స్ ఒకలాగా ఉండదు. ఎందుకు? మెటల్స్లో ఒకలాగా ఉంటాయి ఫ్రీ ఎలక్ట్రాన్స్, సెమీ కండక్టర్స్లో ఒకలా ఉంటాయి ఫ్రీ ఎలక్ట్రాన్స్, అల్లాయిస్లో ఇంకోలాగా ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ మెటల్స్ తీసుకున్నాను అనుకోండి. సో మెటల్స్లో ఆల్రెడీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ద ఎన్ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ వెరీ హై. సో మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక మెటల్లో 10⁻28 నుంచి 10⁻29 పర్ మీటర్ క్యూబ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ 10⁻28 టు 10⁻29 పర్ మీటర్ క్యూబ్. సో ఆల్రెడీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి, లేదంటే సో టౌ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో మెటల్స్కి సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ చెప్పండి. ఆల్రెడీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా 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 ఉన్నాయి, ఇంకొన్ని యాడ్ అయినాయి అనుకోండి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పెద్ద ఫరక్ పడదు. ఎందుకు? 10⁻28కి మనం కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇంకొక 100, 150 లేదంటే 1000, 10,000 యాడ్ అయినాయి. సో 10⁻28కి ఒక 10,000 ఫ్రీ ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి అంటే సో దట్స్ వెరీ వెరీ స్మాల్, అంతేనా, చాలా తక్కువ అసలు, అవునా. సో కాబట్టి ఈ ఎన్ అన్నది ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది, n is insignificant, whereas tau becomes a significant factor in deciding whether the resistance increases or decreases in the case of metals. So metals లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వలన రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్నదానికి సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటిది? టౌ. ఎందుకంటే n ఇంక్రీజ్ అవుతుంది బట్ ఇట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. ఆల్రెడీ చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకొన్ని యాడ్ అయినా పెద్ద ఫరక్ పడదు, రైట్. సో కాబట్టి సో ద టౌ ఇంక్రీజ్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, మెటల్స్ కేసులో ఐఎమ్ టాకింగ్. సో వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సో ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. సో దిస్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. సో ఏది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ తీసుకోవాలి? టౌ డిక్రీజెస్. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుందో చెప్పండి. సో ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ml/ne² tau a. సో రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు m/ne² tau. సో ఇప్పుడు మెటల్స్ కేసులో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెటల్స్ కేసులో వెన్ టెంపరేచర్ ఇంక్రీస్డ్ సో ద టౌ డిక్రీస్డ్. సో టౌ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీస్డ్. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సో ద రెసిస్టివిటీ ఆల్సో ఇంక్రీస్డ్. సో దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మెటల్స్. సో అదే సెమీ కండక్టర్స్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ if you take the semiconductors కేసులో ఇప్పుడు ఏది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అవ్వాలి? సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎన్ ఇంక్రీజ్ అవుతుంది, టౌ డిక్రీజ్ అవుతుంది. సో సెమీ కండక్టర్ కేసులో ద ఎన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని జనరేట్ అయితే కండక్షన్ అంత ఫాస్ట్గా జరుగుతుంది, అంతేనా. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని జనరేట్ అయితే కండక్షన్ అంత ఫాస్ట్గా జరుగుతుంది సెమీ కండక్టర్స్లో. సో అది మళ్ళీ మనం మోడర్న్ ఫిజిక్స్లో మళ్ళీ క్లియర్గా చూద్దాం సెమీ కండక్టర్స్లో. సో ఇక్కడ ఎన్ విల్ బికమ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్, ఎన్ విల్ బికమ్ సిగ్నిఫికెంట్. సో టౌ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. సో ఇప్పుడు సెమీ కండక్టర్స్ కేసులో వెన్ ఎవర్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీస్డ్ సో ద ఎన్ ఇంక్రీజెస్, ఇది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్, రైట్. సో ఇప్పుడు రెసిస్టివిటీ ఏమవుతుందో చెప్పండి. టెంపరేచర్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. సో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజెస్, అండ్ దెన్
resistivity also decreases. This is in the case of the semiconductors. So semiconductors like silicon, germanium, especially semiconductors like silicon, germanium, so sometimes carbon also. Okay, important. Clear? The effect of temperature on resistance and resistivity metals లో ఒకలాగా ఉంటుంది అండ్ సెమీకండక్టర్స్ లో ఒకలాగా ఉంటుంది. సో అదే అల్లాయిస్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద అల్లాయిస్, సో ఇంకొక స్లైడ్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది అల్లాయిస్, సో అల్లాయిస్లో సో జనరలీ దే ఆర్ temperature independent. The resistance and the resistivity of alloys are temperature independent, almost temperature independent. Okay na? So if you draw the graph, so graph draw చేశారనుకోండి ఇక్కడ, సో మెటల్స్కి వచ్చేసరికి, సో మెటల్స్కి సో ఇట్ increases like this. So see here, metals కేసులో whenever the temperature increases, so the tau decreases and resistance increases and resistivity increases. Resistance increases, resistivity also increases. So ఇప్పుడు the resistivity versus, so if you draw the resistivity versus, so దేనితోని temperature, this is the graph. దేనికి ఇది? metals కి. So what about for semiconductors? Semiconductors కి temperature increases, so the n increases. సో n ఇంక్రీజ్ అయితే ఆర్ డిక్రీజ్ అవుతుంది, రో డిక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ ఐ డ్రా ద రెసిస్టివిటీ కర్వ్ వర్సెస్ ద టెంపరేచర్, సో ఇది ఎలా ఉంటుంది? సో దిస్ ఈజ్ ఫర్ సెమీ కండక్టర్స్, డిక్రీజెస్. ఓకేనా? సో ఫర్ అల్లాయిస్కి అయితే, సో దిస్ ఈజ్ ఫర్ అల్లాయిస్. సో అల్లాయిస్కి ఇట్స్ ఆల్మోస్ట్ సో ఇండిపెండెంట్. సో వీ కెన్ డ్రా ద గ్రాఫ్ రో వర్సెస్ టెంపరేచర్ టీ. ఓకేనా? సో ఈ మూడింటిని కంబైన్ చేసి మీరు ఒక గ్రాఫ్లో డ్రా చేశారనుకోండి, సో హౌ ద రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ చేంజెస్. సో ద రెసిస్టివిటీ విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సో మెటల్స్ అయితే ఎలా అవుతుందో చూడండి. సో మెటల్స్ కేసులో ఇట్ విల్ బి లైక్ దిస్. సో దీస్ ఆర్ ద ఎల్లో కలర్ ఈజ్ ఫర్ మెటల్స్. సో నౌ దీంట్లో నాన్ మెటల్స్లో దీస్ ఆర్ semiconductors, sorry, not non-metals, semiconductors. Okay, so inka the other case, so this is for alloys. Clear? Understood this part, everyone? Let's move on to the next concept. See, the next concept is the temperature coefficient of resistance or resistivity also. So the temperature coefficient of resistance or resistivity. సో దీన్ని మనం ఆల్ఫాతో డినోట్ చేస్తాం. సో దీన్ని మళ్ళీ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్తో కంపేర్ చేయకండి. సో దానికి దీనికి ఏ రిలేషన్ లేదు. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం చూసాం? కండక్టర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సో ద రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతాయి. సో కండక్టర్లో, సో జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్, సో ప్రీవియస్ స్లైడ్ ఒకసారి చూడండి. సో కండక్టర్లో మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సో ద రెసిస్టివిటీ ఆర్ రెసిస్టెన్స్ బోత్ ఇంక్రీజెస్. సో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సో ద రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతాయి? సో ఓకే, సో అదే మనకి ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఒక టెంపరేచర్, ఇనిషియల్గా టెంపరేచర్ టిఐ అనుకుందాం. సో ఈ ఇనిషియల్ టెంపరేచర్ దగ్గర, సో ఇక్కడ లెట్స్ రైట్ లైక్ దిస్. సో ఇనిషియల్ టెంపరేచర్ టిఐ దగ్గర, సో లెట్స్ కన్సిడర్ ద రెసిస్టెన్స్ ఆర్ నాట్ అనుకోండి. అంటే టెంపరేచర్ టిఐ దగ్గర రెసిస్టెన్స్ ఆర్ నాట్ ఉంది. సో ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నా నేను. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సో ద రెసిస్టెన్స్ బికేమ్ లెట్స్ సపోజ్ ఆర్ఎఫ్. ఓకేనా? సో అలానే రెసిస్టివిటీ కూడా రాసుకోండి. సో ద రెసిస్టివిటీ, సో ఇనిషియల్గా టిఐ టెంపరేచర్ దగ్గర, ఇనిషియల్ టెంపరేచర్ దగ్గర రెసిస్టివిటీ రో నాట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని టీఎఫ్ టెంపరేచర్కి ఇంక్రీజ్ చేసినప్పుడు, టెంపరేచర్ టిఐ నుంచి టీఎఫ్కి ఇంక్రీజ్ చేసినప్పుడు సో రెసిస్టివిటీ రో ఎఫ్ అయిందనుకోండి. సో ఇప్పుడు ద ఫార్ములా గివెన్
బిట్వీన్ దీస్ పారామీటర్స్. సో మనకి ద ఫైనల్ రెసిస్టెన్స్ కావాలనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఫైనల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద ఇనిషియల్ రెసిస్టెన్స్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ టీఎఫ్ మైనస్ టీఐ. సో టీఎఫ్ మైనస్ టీఐ. సో ఇది ఫైనల్ రెసిస్టెన్స్. అంటే ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది. సో ద ఫైనల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ రెసిస్టెన్స్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ టీఎఫ్ మైనస్ టీఐ. సో ద సేమ్ ఫార్ములా మీరు రెసిస్టివిటీ కూడా రాసుకోవచ్చు. సో ద రో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో రో నాట్, ఇనిషియల్గా రో నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా టీఎఫ్ మైనస్ టీఐ. ఓకేనా. సో ఈ ఆల్ఫా అన్నది ఇట్స్ అ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో ఆల్ఫా ఈజ్ అ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. సో దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్తో కంపేర్ చేయకండి. ఓకే. సో ఈ ఆల్ఫా అన్నది కండక్టర్స్కి, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఫర్ ద కండక్టర్స్. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కండక్టర్స్లో ఏమవుతుంది, రెసిస్టెన్స్ రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నది చెప్పేదే మనకి ఆల్ఫా. సో కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆల్ఫా అన్నది పాజిటివ్ ఉండాలి. ఓకేనా. సో ఈ ఆల్ఫా అన్నది ఫర్ సెమీ కండక్టర్స్ కానీ ఇన్సులేటర్స్ కానీ ఎలా ఉంటుంది? సో ద ఆల్ఫా ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్. సో ఫర్ సెమీ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. అర్థమవుతుందా? సో నెక్స్ట్, సో అదే అల్లాయిస్కి అయితే ఎలా ఉంటుంది చెప్పండి. సో అల్లాయిస్కి ఆల్ఫా పాజిటివ్ ఉంటుంది, బట్ వెరీ వెరీ స్మాల్. సో బట్ వెరీ స్మాల్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ కదా. ద రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ ఫర్ అల్లాయిస్కి ఎలా ఉంటుంది? టెంపరేచర్ ఇండిపెండెంట్, కొంచెం చేంజ్ ఉంటుంది. సో ఆ కొంచెం చేంజ్ని మనం ఆల్ఫా, సో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఆల్ఫా పాజిటివ్. సో దిస్ ఈజ్ ఫర్ ద అల్లాయిస్. సో అర్థమైందా? ఇక్కడ ఆల్ఫా అన్నది ద టెంపరేచర్ కోఎఫిషియంట్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వలన రెసిస్టెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ ఎంత డిక్రీజ్ అవుతుంది, రెసిస్టివిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టివిటీ ఎంత డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని చెప్పేదే మనకి ఆల్ఫా, టెంపరేచర్ కోఎఫిషియంట్. క్లియర్ కాన్సెప్ట్? చలో. సో క్వశ్చన్ చూద్దాం. చూడండి, దీని బేస్డ్ మనకు ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో అడిగారు ఈ క్వశ్చన్. సో దీని బేస్డ్ ఎంసెట్లో క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్లో. సో జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. సో ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఫస్ట్. మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఏ కాపర్ కాయిల్ హ్యాస్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 20 ohms ఎట్ 0 degrees. అంటే 0 degrees దగ్గర 20 ohm రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 26.4 ohms ఎట్ 80 degrees centigrade. సో అంటే టెంపరేచర్ ఏం చేశారు, 0 degrees నుంచి 80 degrees centigradeకి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశారు. సో అప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది చూడండి, రెసిస్టెన్స్ 20 ohms నుంచి 26.4 ohmsకి వచ్చింది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కండక్టర్. కాపర్ ఇస్ ద కండక్టర్ కదా. సో దానికి ఆల్ఫా పాజిటివ్ రావాలి ఆటోమేటిక్గా, ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందా చూడండి క్వశ్చన్లో, 20 ohms to 26.4 ohms. కాపర్ అన్నారు కాబట్టి కండక్టర్ అది. రైట్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో నాకు టీఐ ఇచ్చారు, సో 0 degrees centigrade. రైట్. సో ఈ టెంపరేచర్ టీఐ దగ్గర రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు, ద రెసిస్టెన్స్ ఆర్ నాట్ ఈస్ గివెన్ యాజ్ 20 ohms. రైట్. సో ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, సో టెంపరేచర్ T2 ఇచ్చారు. సో ద ఫైనల్ టెంపరేచర్ ఈస్ 80 degrees centigrade అంట. సో అక్కడ 80 degrees centigrade దగ్గర ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత అయింది, ఆర్ఎఫ్ 26.4 ohms అయింది. సో 26.4 ohms. సో ఫైండ్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ కాపర్. ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటున్నారు, ద ఆల్ఫా ఆఫ్ ద కాపర్ ఫైండ్ చేయమంటున్నారు. సో ఆల్ఫా ఆఫ్ కాపర్ హౌ మచ్. సో ఎలా ఫైండ్ చేస్తాం, సింపుల్ థింగ్. సో మనకి రెసిస్టెన్స్లో మాట్లాడుతున్నారు కాబట్టి, సో రైట్ ద రెసిస్టెన్స్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో ఎలా రాస్తారు, సో ఇప్పుడే చూసాం మనం, ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా టీఎఫ్ మైనస్ టీఐ. సో ఇక్కడ జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేయడమే. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్ ఎంత, ద రెసిస్టెన్స్ ఫైనల్,
సో 26.4 ohms అంతేనా. సో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్. సో ఆర్ నాట్ ఎంత 20 ఇనిషియల్గా. సో ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫానే. సో టీఎఫ్ మైనస్ టీఐ. సో టీఎఫ్ ఎంత 80 మైనస్ టీఐ ఎంత 0. సో ఇప్పుడు 26.4 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ లెట్స్ 20 ఇంటూ 1 ప్లస్, సో 80 ఇంటూ ఆల్ఫా ఇది. సో 80 ఆల్ఫా, రైట్. 80 మైనస్ 0 ఈజ్ 80 ఇంటూ ఆల్ఫా. సో నౌ ఇక్కడ నుంచి, సో లెట్స్ డూ వన్ థింగ్. సో 26.4 ohms ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 20ని ఇన్సైడ్ మల్టిప్లై చేద్దాం. 20 ప్లస్ 20 ఇంటూ 1 20 ప్లస్ 80 ఇంటూ 20 ఇంటూ ఆల్ఫా. 80 ఆల్ఫా ఇంటూ 20 కదా. సో 80 ఇంటూ 20 ఇంటూ ఆల్ఫా రాశాను. సో ఈ 20ని ఇటువైపు తీసుకురండి. సో 26.4 మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇంటూ 20 ఇంటూ ఆల్ఫా. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది 6.4 ohms ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇంటూ 20 ఇంటూ ఆల్ఫా, రైట్. సో ఇక్కడ టూ సైడ్స్ ఒక 10తో మల్టిప్లై చేద్దాం. 64 ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇంటూ 20 ఇంటూ 10 ఇంటూ ఆల్ఫా, అంటే టూ సైడ్స్ 10తో మల్టిప్లై చేశాను. సో అప్పుడు ఏమవుతుంది 6.4 ఇంటూ 10 64 అవుతుంది. సో ఇటువైపు 10 రాశాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 64 బై 80 ఇంటూ 20 ఇంటూ 10. సో 80 ఇంటూ 20 ఇంటూ 10. సో ఇక్కడ నుంచి సో ఈ 0 0 0, సో అంటే ఈ మూడింటిని పైకి పంపిస్తే 10 to the power of -3 రాసుకోవచ్చా. సో 64 బై 8 ఇంటూ 2 ఇంటూ 1, 8 ఇంటూ 2 ఇంటూ 1. సో 16 16 4s are. సో 4 ఇంటూ 10 to the power -3. సో ఇదేంటిది మనకి ద టెంపరేచర్ కోఎఫిషియంట్. సో ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ కాపర్, ఆల్ఫా ఆఫ్ ద కాపర్ వి గాట్. అండర్స్టూడా. సో ద సింపుల్ ప్రొసీజర్. సో మనకి జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ డూ దిస్ క్వశ్చన్. సో ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో అడిగిన క్వశ్చన్. సో ఎంసెట్ క్లియరా. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి, సో ద కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టర్స్, ఒక రెసిస్టర్స్ కార్బన్తో మేడ్ అవుతాయి అనమాట రెసిస్టర్స్. సో వాటి మీద ఏంటంటే కలర్ బ్యాండ్స్ ఉంటాయి, కలర్ స్ట్రిప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ రెసిస్టర్, ఒక రెసిస్టర్ని ఇలా ఉన్న రెసిస్టర్ని తీసుకున్నారనుకోండి. సో ఈ రెసిస్టర్కి ఒక 4 కలర్స్ ఉంటాయి రెసిస్టర్ మీద. ఆ కలర్స్ని బట్టి ఏ కలర్స్ ఉన్నాయో రెసిస్టర్ మీద, ఆ కలర్స్ని బట్టి మనం ఆ రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో చెప్పొచ్చు, ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో చెప్పొచ్చు. సో ఎలా, ఒక 4 కలర్స్ ఉన్నాయనుకోండి. ఆ 4 కలర్స్ని మనం 4 స్ట్రిప్స్ అంటాం. ఏ బి సి డి. సో స్ట్రిప్ ఏ, స్ట్రిప్ బి, స్ట్రిప్ సి, స్ట్రిప్ డి. సో దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, 2 సేమ్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఆ కలర్ను బట్టి ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, సో ఎలా అంటే, సో ఇక్కడ ఫస్ట్ ఏ కలర్కి స్ట్రిప్ వాల్యూస్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక టేబుల్ రాస్తా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ ద స్ట్రిప్ ఏ, ఇక్కడ స్ట్రిప్ బి, స్ట్రిప్ సి అండ్ దెన్ స్ట్రిప్ డి. సో డి పక్కన పెట్టేసేయండి. సో డి ఇప్పుడు ప్రెజెంట్ అలా ఉంచేసేయండి. డి అంటే ఏంటంటే టాలరెన్స్ యాక్చువల్గా. సో దాన్ని మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ సో ఏ కలర్కి ఏ వాల్యూ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ బి, సో విచ్ స్టాండ్స్ ఫర్, సో నేను ఇక్కడ సింపుల్గా ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను కలర్స్ కోసం. సో BBROY VGW. సో ఇవి కలర్స్ అన్నమాట. సో ఒకటి ఫస్ట్ వచ్చేసి, సో జస్ట్ షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను నేను కలర్స్ గుర్తుపెట్టుకోవడానికి. నేను BBROY VGW. సో ఈ లెటర్స్తోని నేను ఒక షార్ట్ కట్ ఫామ్ చేసుకున్నాను. సో ఈ షార్ట్ కట్స్తోని కలర్స్ గుర్తుపెట్టుకున్నాను. సో ఫస్ట్ బి అంటే బ్లాక్, సో సెకండ్ బి అంటే సో బ్రౌన్. ఓకే, సో ద థర్డ్ రెడ్, R stands for red, O stands for orange, O stands for orange, and then next, so కొంచెం దగ్గర రాద్దాం చూడండి. సో లెట్స్ రైట్, సో బిట్ నియరర్. సో ఫస్ట్ బ్లాక్,
సో నెక్స్ట్ బ్రౌన్, సో నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ yellow, y stands for yellow. సో yellow తర్వాత green, G stands for green, G stands for green. So B stands for blue, blue, and then V stands for violet. So next G stands for gray, and then W stands for white. So last ది white. సో ఇప్పుడు వీటికి సో ద వాల్యూస్ వచ్చేసి స్ట్రిప్ వాల్యూస్ వచ్చేసరికి సో బ్లాక్కి 0, 0, స్ట్రిప్ బి మీద 0, స్ట్రిప్ ఏ మీద 0, అండ్ స్ట్రిప్ సి 10 to the power 0. ఓకే, సో బ్రౌన్కి స్ట్రిప్ ఏ వాల్యూ 1, స్ట్రిప్ బి వాల్యూ 1, స్ట్రిప్ సి వాల్యూ 10 to the power 1. ఓకే, సో రెడ్కి 2, 2, 10 to the power 2. సో ఆరెంజ్కి 3, 3, 10 to the power 3. సో ఎల్లోకి 4, 4, 10 to the power 4. ఓకే, సో గ్రీన్కి 5, 5, 10 to the power 5. సో బ్లూకి 6, 6, 10 to the power 6. సో వాయిలెట్ 7, 7, 10 to the power 7. సో అలానే గ్రేకి 8, 8, 10 to the power 8. సో వైట్కి 9, 9, 10 to the power 9. సో ఇవి ఈచ్ స్ట్రిప్ మీద ఏ వాల్యూస్ ఉన్నాయో దాన్ని బట్టి మనం చేయవచ్చు అనమాట. ఓకే, సో క్వశ్చన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్ట్రిప్ డి కూడా ఉంది కదా సార్. స్ట్రిప్ డి ఏంటంటే సో డి ఈజ్ ద టోలరెన్స్. సో స్ట్రిప్ డి ఈజ్ ద టోలరెన్స్. సో ఈ టోలరెన్స్ ఫోర్త్ దాని మీద జనరల్గా మనకు ఉండే కలర్స్ గోల్డ్, సిల్వర్, ఏం లేకుండా ఉండడం, నన్. సో హియర్ గోల్డ్ అయితే +5% టోలరెన్స్ డి. సో సిల్వర్కి +10%. సో నన్కి +20%. సో ఇక్కడ జస్ట్ రిమెంబర్ దిస్ టేబుల్. సో ఎలా చేయాలనేది క్వశ్చన్స్లో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇవి ఓకే కదా. సో ఇది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా మనకి షార్ట్ కట్ వచ్చేసరికి బీబీ రాయ్, జీబీ అంటే గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఓకేనా. సో ఆ కలర్స్ గుర్తుపెట్టుకుంటే మీకు స్ట్రిప్ ఏ, స్ట్రిప్ బి, స్ట్రిప్ సి వాల్యూస్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఇక్కడ ఒక రెసిస్టర్ ఇచ్చారు. ఓకే, ఆ రెసిస్టర్ మీద మనకి 4 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ కోడింగ్ని బట్టి మనం ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ సో ఎల్లోలో స్ట్రిప్ ఏ ఎల్లో, ఇది ఏ, ఇది స్ట్రిప్ బి, ఇది స్ట్రిప్ సి, ఇది స్ట్రిప్ డి అనుకుంటున్నాను. ఓకే, సో స్ట్రిప్ ఏ ఎల్లో. సో స్ట్రిప్ ఏ ఎల్లో అయితే ఎల్లోకి ఏ వాల్యూ ఎంత చూడండి, స్ట్రిప్ ఏ 4. సో 4 రాయండి, ఎల్లోకి 4. దాని పక్కన నెక్స్ట్ ఏముంది చూడండి. సో ద నెక్స్ట్ వన్ వాయిలెట్, స్ట్రిప్ బి మీద వాయిలెట్. సో స్ట్రిప్ బి వాయిలెట్. సో వాయిలెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో వాయిలెట్ ది స్ట్రిప్ బి వాల్యూ ఎంత 7. సో 4 పక్కన 7 రాయండి. ఓకేనా. సో ఎల్లోకి 4 రాసాం, వాయిలెట్కి 7 రాసాం, స్ట్రిప్ బి. సో స్ట్రిప్ సిని ఏం చేస్తామంటే స్ట్రిప్ సిని, వాట్ ఈస్ ద స్ట్రిప్ సి కలర్, బ్రౌన్. సో బ్రౌన్ ఇంటూ 10 to the power 1, అంతే కదా. స్ట్రిప్ సి బ్రౌన్కి ఎంత 10 to the power 1. సో ఇంటూ 10 to the power 1. ఓకేనా. సో ఇది ఫస్ట్ స్ట్రిప్ ఏ టు స్ట్రిప్ సి. ఏబి ఏమో పక్క పక్కన రాయాలి, 4, 7. సో సీనేమో ఇంటూ 10 to the power 1 కానీ 10 to the power 2, 10 to the power 3. సో ఏ కలర్ అయితే ఆ కలర్ స్ట్రిప్ సి వాల్యూ ఇంటూ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ సో స్ట్రిప్ డి. సో స్ట్రిప్ డి ఏంటి, గోల్డ్ అంటే స్ట్రిప్ డి ఈజ్ ద టోలరెన్స్. సో +5%. సో +5%. సో 5% ఆఫ్ వాట్, 5% ఆఫ్ దిస్. సో లైక్ జస్ట్ రైట్ 5% ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే సో వీ కెన్ రైట్ సో ద 47 ఇంటూ 10. సో విచ్ ఈస్ 470 ఇన్ ప్లస్. సో 5% ఆఫ్ 5/100 ఆఫ్ దిస్ వాల్యూ, 5/100 ఆఫ్ 470. అర్థమైందా. సో దిస్ ఈజ్ అ టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఎంత వస్తే అంత అది మనకి టోటల్ రెసిస్టెన్స్ అవుతుంది. క్లియర్, అండర్స్టూడ్. చా. సో నెక్స్ట్ ఇది మీ ఓన్గా చేయండి ఒకసారి. ద సెకండ్ క్వశ్చన్. సో రెడ్, సిల్వర్.
రెడ్ సిల్వర్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? సో ద రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? సో రెడ్కి అన్ని కలర్స్ రెడ్డే. సో స్ట్రిప్ ఏ 2, స్ట్రిప్ బి 2, స్ట్రిప్ సి 10⁻². సో 3 స్ట్రిప్పులు రెడ్డే కాబట్టి ఫస్ట్ 3. సో 2 × 2 అంతే కదా. సో ఏ వాల్యూ 2నే, బి వాల్యూ 2నే, స్ట్రిప్ సి 10⁻² ఇంటూ 10⁻², రైట్. సో ప్లస్ ఆర్ మైనస్ సిల్వర్కి టాలరెన్స్ ఎంత? సిల్వర్కి టాలరెన్స్ 10%. సో 10%. సో 10% ఆఫ్ వాట్? సో 22 × 100 which is 2200 plus or minus 10% of this value, 10% of 2200. అర్థమవుతుందా? సో ఇది ఎంత వస్తే అంత ఫైనల్ వాల్యూ. ఓకేనా? సో కొన్నిసార్లు మనకు కలర్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్తారు. సో రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చి ఫైండ్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ దోస్ రెసిస్టర్స్ అంటారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 4.7 into 4.7 plus or minus 4.7 kilo ohms, like or else for example you take so 4.7 kilo ohms plus or minus 10⁻³ so 47. so then find the color combination of these అంటారు. సో ఇలా ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ ఫైండ్ చేయాలి. సో దీన్ని మీరు హోంవర్క్ చేయండి. సో కామెంట్ యువర్ ఆన్సర్. సో అంటే ఏ కలర్స్ ఆ రెసిస్టెన్స్లో, ఆ రెసిస్టర్లో ఏ కలర్స్ ఉన్నాయి, ఆ రెసిస్టర్ వాల్యూ ఇచ్చాను, రెసిస్టెన్స్ వాల్యూ. సో దాంట్లో ఏ కలర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో చెప్పాలి. ఏ కలర్ ఏంటి, బి కలర్ ఏంటి, స్ట్రిప్ సి కలర్ ఏంటి, స్ట్రిప్ డి కలర్ ఏంటో చెప్పాలి మీరు. ఓకేనా? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో నెక్స్ట్. సో అర్థమైంది కదా కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్. ఒక రెసిస్టర్ మీద ఇచ్చిన కలర్స్ని బట్టి మనం ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని సింపుల్గా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే చలో నెక్స్ట్. So next, so the next concept, so that is the Ohm's law. So you are already familiar with the Ohm's law. So ఏదైనా ఒక కండక్టర్ తీసుకుంటే, so any conductor, so for example we connected it across a battery. So battery some voltage ఉందనుకోండి. సో దీని క్రాస్ సెక్షన్ ఏరియా A. సో దెన్ ఈ కండక్టర్ లెంత్ వచ్చేసరికి L అనుకోండి. సో ఇప్పుడు మనం సమ్ కరెంట్ పాస్ చేస్తున్నాం. సో వాట్ Ohm's law says? So the current, the potential difference applied across the ends of the conductor is directly proportional to current flowing through it. So keeping the temperature and pressure constant. Keeping the temperature and pressure constant. అంతేనా? ఈ రెండు కాన్స్టెంట్ ఉంచాలి, ఎక్స్టర్నల్ పారామీటర్స్. సో ఏం చెప్తుంది Ohm's law? So the potential difference applied at the end of the conductors, applied at the ends of conductor is directly proportional to current flowing through it. సో లేదంటే రివర్స్ కూడా రాసుకోవచ్చు. సో ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఇట్స్ ends. So delta V is directly proportional to current, or we can also write, so the I is directly proportional to the potential difference applied across the ends of the conductor, right? So ఇక్కడ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? So the delta V is equals to, take the proportional symbol out and put the proportional constant R. So ఇప్పుడు the potential difference V is equals to IR. So ఇదే కదా మనకు Ohm's law నుంచి వచ్చేది, where R is a resistance. ఆల్రెడీ మనం చదువుకున్న రెసిస్టెన్స్ గురించి. సో జస్ట్ నౌ వి కంప్లీటెడ్. సో రెసిస్టెన్స్ని సో ఫ్రీ ఎలక్ట్రాన్ ఛార్జ్ డెన్సిటీ టర్మ్స్లో రిలాక్సేషన్ టైం ఆ టర్మ్స్లో ఎలా రాయాలో కూడా చూసాం ఫార్ములా. అంతేనా? చల్ నెక్స్ట్. సో ఇది Ohm's law. So now the Ohm's law, if you understand the graph of Ohm's law, the V versus I graph, so for ohmic conductors kaite it's going to be, for ohmic conductors
and for non-ohmic conductors. So the ohmic conductors and non-ohmic conductors. So ohmic conductors lo the V versus I slope annadi constant untadi. Avuna? So the V versus I graph if you take, so the V versus I, so it's a straight line. So ee angle theta anukunte, so at every place this angle is going to be theta, theta, theta. Okay, so where the dV by di, which is equals to the tan theta is equals to, which results in the resistance. So ee value eppudu ela untadi? So constant untadi. Okay na? So this value is going to be constant. Eppudu vetiki idi? Ohmic conductors ki. Okay na? The ohmic conductors are the ones which obey Ohm's law. Which obey Ohm's law. So what are non-ohmic conductors? So which doesn't obey Ohm's law. So which doesn't obey Ohm's law. Ivi Ohm's law ni obey cheyavu. Okay. So ippudu ఈ కేసులో ద dV by di is equals to tan theta is equals to r. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఈ కరెంట్ అన్నది, సో ద కరెంట్ I, సో ద రెసిస్టెన్స్ R, సో ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V అండ్ కరెంట్ I. పొటెన్షియల్ డిఫరెన్స్ V అండ్ కరెంట్ I. R అన్నది పొటెన్షియల్ డిఫరెన్స్ మీద అండ్ కరెంట్ మీద డిపెండ్ అవ్వదు. సో ఇది ఓమిక్ కండక్టర్స్. సో అదే నాన్ ఓమిక్ కండక్టర్స్ తీసుకుంటే, సో దే డు నాట్ ఒబే ద ఓమ్స్ లా. సో V వర్సెస్ I, ద V వర్సెస్ I గ్రాఫ్, సో దాని స్లోప్ ఎలా ఉంటుందంటే, సో ద dV by di, సో ఇట్స్ గోయింగ్ టు బి వేరియబుల్. సో ద dV by di, సో ఇట్స్ వేరియబుల్ అనమాట, చేంజ్ అవుతుంటుంది. సో అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్. The graph depends on current. So the graph, it depends on the current. It depends on current. Okay na? So manaki non-ohmic conductors lo, so main ga examples direct ga questions adige chance undi. So ikkada the examples of NEET 2015 lo the question kuda adigaru din based. So discharge tube ganivandi or vacuum tube antam. So the discharge tube or vacuum tube. So దీని V versus I graph draw చేస్తే, సో straight line ఉండదు. V versus I graph is not a straight line. So the VI graph is not a straight line. Not a straight line. అదే ఓమిక్ కండక్టర్స్ కి అయితే the V versus I graph ఎలా ఉంటుంది? Straight line ఉంటుంది. ఓకే, అండర్స్టాండింగ్ దిస్ పార్ట్. సో నెక్స్ట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు చెప్పండి దీనికి. సో మెటాలిక్ కండక్టర్స్, జనరల్గా అన్ని కండక్టర్స్ ఓమ్స్ లాని ఒబే చేస్తాయి. బట్ ఎట్ హై టెంపరేచర్స్లో మెటాలిక్ కండక్టర్స్ కూడా, సో దే డు నాట్ ఒబే ద ఓమ్స్ లా. సో ద మెటాలిక్ కండక్టర్స్ ఎట్ హై టెంపరేచర్, మెటాలిక్ కండక్టర్స్ ఎట్ హై టెంపరేచర్, సో హై టెంపరేచర్ దగ్గర మెటాలిక్ కండక్టర్స్ కూడా సో ఆ స్ట్రైట్ లైన్ నుంచి డీవియేట్ అవుతాయి అన్నమాట. సో స్ట్రైట్ లైన్ నుంచి డీవియేట్ అవుతాయి. సో ఎట్ హై టెంపరేచర్. ఓకే, సో దెన్ నెక్స్ట్, సో మీకు ఆల్రెడీ తెలుసు ద పిఎన్ జంక్షన్ డయోడ్. సో ద పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, సో అండ్ ద థైరిస్టర్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. సో అవి కండక్టర్సే బట్ నాన్ ఓమిక్ కండక్టర్స్, దే డు నాట్ ఒబే ద ఓమ్స్ లా. అంటే వాటి V వర్సెస్ I గ్రాఫ్ తీసుకుంటే అది స్ట్రైట్ లైన్ ఉండదు. సో ఒక దాంట్లో ఇలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఎన్ జంక్షన్ డయోడ్దే తీసుకున్నారనుకోండి, సో ఇటువైపు ఇలా ఉంటుంది, సో ఇటువైపు ఇలా ఉంటుంది. సో ఫార్వర్డ్ బయాసింగ్, రివర్స్ బయాసింగ్. సో అదంతా కూడా మనం మోడర్న్ ఫిజిక్స్లో సెమీ కండక్టర్స్లో చూద్దాం. సో బట్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో మీరు ఫర్ ఇఫ్ ఐ డ్రా ఇట్ ప్రాపర్లీ, సో ఇది ఎలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది. దేనికి? సో ద పిఎన్ జంక్షన్ డయోడ్, సో ద V వర్సెస్ I గ్రాఫ్. ఓకేనా? సో ఇది ఫార్వర్డ్ బయాసింగ్, ఇది రివర్స్ బయాసింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్ట్రైట్ లైన్ కాదనమాట. V వర్సెస్ I స్ట్రైట్ లైన్ కాదు. ఓకేనా? సో ఇవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సో dV by di వేరియబుల్ ఉంటుంది, అంటే ద రెసిస్టెన్స్ వేరియబుల్. ఓకే, ఆ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్.
వేర్ ఓమిక్ కండక్టర్స్లో ద రెసిస్టెన్స్ అన్నది కరెంట్ మీద కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద కానీ డిపెండ్ అవ్వదు. ఓకే, క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్. చలో నెక్స్ట్. సో ఇది ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. సో నెక్స్ట్, సో ఓమ్స్ లాలో V ఈజ్ ఈక్వల్స్ టు IR ఫామ్ రాస్తున్నాం మనం. సో ఈ V ఈజ్ ఈక్వల్స్ టు IR ఫామ్ అన్నది దిస్ ఈజ్ అ స్కేలార్ ఫామ్, ద స్కేలార్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా. సో ఇప్పుడు మనం దీన్ని వెక్టార్ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది ఒక కండక్టర్. సో మళ్ళీ సేమ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఈ కండక్టర్కి మనం ఏం చేస్తున్నాం, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి, సో వీఆర్ అప్లయింగ్ సమ్ పొటెన్షియల్. సో దీని అక్రాస్ ద ఎండ్స్, సో వీఆర్ అప్లయింగ్ ఏ పొటెన్షియల్ ఆఫ్ V సో దట్ దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E జనరేట్ అవుద్ది. సో ఈ కండక్టర్ లెంత్ L అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు V ప్లేస్లో షెల్ ఐ రైట్ EL, V ఈజ్ ఈక్వల్స్ టు EL రాసుకోవచ్చా? లాస్ట్ లెక్చర్ నుంచి ఐడియా ఉంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నుంచి ఆల్రెడీ మనం చదువుకున్నాం. V ఈజ్ ఈక్వల్స్ టు IL. సో ఇక్కడ నుంచి సో I కరెంట్ ఇంటూ R ప్లేస్లో ఏం చేస్తున్నానంటే రో L బై A రాస్తున్నా. రాసుకోవచ్చా? ఈ మెటీరియల్కి ద రెసిస్టివిటీ రో అనుకోండి. ఓకే, సో దాని క్రాస్ సెక్షన్ ఏరియా A. ఓకే, సో ఇప్పుడు L క్యాన్సిల్. సో E ఈజ్ ఈక్వల్స్ టు సో రో ఇంటూ I బై A. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే E ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ ఈ I బై A టర్మ్ ఎక్కడన్నా చూసినట్లుందా? వాట్ ఈజ్ I బై A? కరెంట్ పర్ యూనిట్ ఏరియా. వాట్ ఈస్ కరెంట్ పర్ యూనిట్ ఏరియా? ఇంతకుముందే చూసాం. సో ద కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ. సో ఇక్కడ మీరు వెక్టార్ ఫామ్లో రాస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది వెక్టార్, రో అన్నది కాన్స్టెంట్, అండ్ దెన్ J అన్నది వెక్టార్, అంతేనా? సో ద ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ J అన్నది ఇట్స్ ఎ వెక్టార్ క్వాంటిటీ అని చెప్పాను కదా. I బై A కరెంట్ పర్ యూనిట్ ఏరియా, సో విచ్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో దీన్నే మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ కూడా రాయొచ్చు. సో కండక్టివిటీ అంటే ఏంటి? ద కండక్టివిటీ సో విచ్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా అనమాట. సో సిగ్మా కండక్టివిటీ ఫార్ములా 1 బై రో, సిగ్మా కండక్టివిటీ, సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1 బై రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. సో ఇప్పుడు దీన్నే మీరు ఒకవేళ సేమ్ ఫార్ములాని E ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ J కదా, రో ఇంటూ J. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే J కావాలి నాకు. సో J ఈజ్ ఈక్వల్స్ టు ఈ రోని ఇటువైపు పంపిస్తున్నా. సో ఇట్ బికమ్స్ 1 బై రో ఇంటూ సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నౌ ద J ఈజ్ ఈక్వల్స్ టు ద కరెంట్ డెన్సిటీ విచ్ ఈజ్ ఎ వెక్టార్ ఫామ్. సో ఈ 1 బై రో ప్లేస్లో ఏం రాసుకోవచ్చు చెప్పండి? 1 బై రో ప్లేస్లో సిగ్మా రాయొచ్చా? అవునా? సో 1 బై రో ప్లేస్లో సిగ్మా రాసి ఇంటూ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. సో ఇది కూడా వన్ మోర్ ఫామ్. సో మనం ఓమ్స్ లాని వెక్టార్ ఫామ్లో, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టివిటీ అండ్ కరెంట్ డెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే ఇలా రాసుకోవచ్చు, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ కండక్టివిటీ టర్మ్స్లో రాయాలంటే ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? సో సింపుల్ థింగ్, క్లియర్? చా నెక్స్ట్. సో నౌ ద ఓమ్స్ లా ఓవర్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో మనం లాస్ట్ క్లాస్లో కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ చూసాం కదా. కెపాసిటర్స్ కేసులో సిరీస్ కాంబినేషన్ చూసినాం, ప్యారలల్ కాంబినేషన్ చూసాం, అండ్ వాటిని అవి సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా తెలియదు అంటే సో అప్పుడు ఏం చేయాలి, మనం పొటెన్షియల్ మెథడ్కి వెళ్ళాం. అవునా? జంక్షన్స్ దగ్గర అన్నోన్ పాయింట్స్ని సమ్ X తీసుకోవడం కానీ Y తీసుకోవడం కానీ, సో అలా తీసుకొని మనం పొటెన్షియల్ మెథడ్లో కూడా సాల్వ్ చేసాం, రైట్? సో ద సేమ్ కాన్సెప్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కూడా చేసాం కెపాసిటర్స్లో. సో ద సేమ్ కాన్సెప్ట్స్ కెపాసిటర్స్లో ఎలా అయితే సర్క్యూట్ సాల్వ్ చేసామో ఇక్కడ రెసిస్టర్స్లో కూడా మనం సాల్వ్ చేస్తాం. ఓకే, అక్కడ కెపాసిటర్స్లో సిరీస్, ఇక్కడ రెసిస్టెన్స్లో ప్యారలల్. అక్కడ కెపాసిటర్లో ప్యారలల్, ఇక్కడ రెసిస్టెన్స్లో సిరీస్, అంతేనా? సో అక్కడ R ఈక్వాలెంట్ ఇన్ సిరీస్ ఏమవుతుంది కెపాసిటర్స్లో? 1 బై RE ఈజ్ ఈక్వల్స్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 టిల్ 1 బై RN సిరీస్లో, అది కెపాసిటర్స్కి. రెసిస్టర్స్లో ఏమవుతుంది? ఆల్రెడీ మీరు 10th క్లాస్లో చదువుకొని వచ్చారు. సో ద R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ టిల్ RN. సో అదే సేమ్ థింగ్ ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ద ఫస్ట్ కాంబినేషన్, ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక 2 రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయని ఎలా చెప్తాం మనం? ఎప్పుడైతే వాటి నుంచి ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్స్ ఈజ్ సేమ్,
ఏ రెండు రెసిస్టర్స్ నుంచి అయితే కరెంట్ సేమ్ ఫ్లో అవుతుందో సో ఆ రెండు సిరీస్లో ఉన్నట్టు. రెండే కాదు, ఎక్కువ రెసిస్టర్స్లో అయినా సరే ఎన్ని రెసిస్టర్స్లో కరెంట్ సేమ్ ఫ్లో అయితే ఆ రెసిస్టర్స్ అన్ని మనం సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయంటాం. అవునా? సో ఇక్కడ నుంచి కరెంట్ ఐ పాస్ చేసామనుకోండి, పొటెన్షియల్ వి. సో ఇక్కడ నుంచి కరెంట్ ఐ పాస్ చేసాం. సో ద కరెంట్ ఐ, సో ఈ కరెంట్ ఈ రెసిస్టర్ R1 నుంచి పాస్ అవుద్ది. ద సేమ్ కరెంట్ ఐ ఈజ్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్ R2 యాజ్ వెల్. సో అప్పుడు మనం ఏం చెప్తాం, R1 అండ్ R2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. R1 అండ్ R2 ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్, రైట్? సో సిరీస్ కాంబినేషన్లో ఏమవుతుందో చెప్పండి. సో ద కరెంట్ ఐ across each resistor connected in series is going to be same. In series is same. ఓకేనా? సో కరెంట్ సేమ్ ఉంటుంది ఈచ్ రెసిస్టర్లో. సో బట్ పొటెన్షియల్ ఏమవుతుంది, ఈ పొటెన్షియల్ ఓవరాల్ పొటెన్షియల్ వి అన్నది ఇట్ డివైడ్స్ అక్రాస్ ద రెసిస్టర్. So the potential will be divided. So the potential will be divided across the resistors. Across the resistors connected in series. Right? So ade the total potential ee case lo aithe the total potential is equals to the V1 plus V2. Okay, the net potential V is equals to only 2 resistors తీసుకున్నా కాబట్టి V1 plus V2. సో ఇప్పుడు వాట్ ఈస్ ద R ఈక్వివాలెంట్ ఇన్ దిస్ కేస్? సో సిరీస్ కేస్లో R ఈక్వివాలెంట్ ఏమవుతుంది? సో ద R1 ప్లస్ R2 సో ప్లస్ R3 సో టిల్ RN. సో ఇది సిరీస్ కనెక్షన్లో టు ఫైండ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ద ఇంపార్టెంట్ పాయింట్, so if n number of resistors having equal resistance are connected in series, so appudu emavutadi, n number of resistors having equal resistance అంటే ఫస్ట్ రెసిస్టర్ ది రెసిస్టర్ R అనుకుంటే సెకండ్ రెసిస్టర్ R, థర్డ్ రెసిస్టర్ R, ఫోర్త్ రెసిస్టర్ R. అప్పుడు R ఈక్వివాలెంట్ ఎంత అవుతుందో చెప్పండి. ద R ఈక్వివాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు R ప్లస్ టిల్ n. సో ద R ఈక్వివాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు ద n టైమ్స్ ద R. ఏవి? ఓన్లీ ఈక్వల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్. క్లియర్? సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద సిరీస్ కాంబినేషన్. ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం, చూడండి దీని బేస్డ్. సో ఇదంతా మీకు ఆల్రెడీ 10th క్లాస్ లెవెల్లోనే తెలుసు, రైట్? సో ఇక్కడ సో ట్రై టు డూ దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. సో ఇది వచ్చేసి 2 ohms. సో ఇక్కడ ఇది వచ్చేసి 3 ohms. సో దిస్ ఈస్ ద 10 volts resistor, 10 volts battery. Now see, first question, find the R equivalent. We have to find the R equivalent. సో ఎలా ఫైండ్ చేస్తారు R equivalent? సో ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి కరెంట్ I పాస్ చేస్తే కరెంట్ I, సో ద కరెంట్ I, సో కరెంట్ I, సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా 2 రెసిస్టర్స్లో నుంచి. సో సేమ్ కరెంట్ ఫ్లో అయితే ఆ రెండు ఎలా ఉన్నట్లు? సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నట్టేనా? సో 2 + 3, సో ద R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ohms. సింపుల్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ద I ఫ్రమ్ ద సెల్, సో అంటే టోటల్ కరెంట్ I ఫైండ్ చేయాలి. సో టోటల్ కరెంట్ I ఎలా ఫైండ్ చేస్తారు? సో ద I ఈజ్ ఈక్వల్స్ టు ఓమ్స్ లా నుంచి ఎలా రాసుకోవచ్చు? the total potential by the equivalent resistance. సో R equivalent ఎంత వచ్చింది మనకి? సో the I is equals to potential వచ్చేసి 10, సో R equivalent వచ్చేసరికి 5. సో I is equals to మనకి ఎంత? 2 amps. సో the current from the cell is equals to 2 amps. సో ఇప్పుడు అవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో సేమ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ ఈచ్ రెసిస్టర్. అదే కదా థర్డ్ క్వశ్చన్, I in each resistor. సో the I1 in resistor R1 is 2 amps. So I2 in the resistor R2 is also 2 amps. సో ఇది రెసిస్టర్ R1 అనుకోండి, ఇది రెసిస్టర్ R2 అనుకోండి. సో దీంట్లో నుంచి I1 కరెంట్ ఫ్లో అయితే సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది దీంట్లో నుంచి కూడా. సో 2 amps. ఓకే,
సో నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు, వి ఇన్ ఈచ్ రెసిస్టర్, బట్ పొటెన్షియల్ డివైడ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎలా ఫైండ్ చేస్తారు, సో ఇఫ్ యూ టేక్ ద రెసిస్టర్ R1 తీసుకోండి, రెసిస్టర్ R1లో సో దాని రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసరికి 2 ohms, రైట్. సో దాంట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, సో దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసరికి ఇట్ ఈస్ 2 amps. దాని రెసిస్టెన్స్ 2 ohms, దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 2 amperes కరెంట్, 2 amperes కరెంట్, సేమ్ 2 amperes కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద సెకండ్ వన్. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎలా ఫైండ్ చేస్తారు, ద V1 ఈజ్ ఈక్వల్స్ టు ద I ఇంటూ ఆర్, ఆ రెసిస్టర్ వాల్యూ ఇంటూ దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఫైండ్ చేస్తే మనకి పొటెన్షియల్ వస్తుంది కదా. సో కరెంట్ ఎంత, దాంట్లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, 2 amperes, దాని రెసిస్టెన్స్ ఎంత 2, సో 2 ఇంటూ 2 4 volts. సో ద V1 దీని అక్రాస్ దీనికి వోల్టేజ్ ఎంత 4 volts అంట. ఓకే, సో ఇప్పుడు సెకండ్ R2 రెసిస్టర్కి ఫైండ్ చేయండి. సో R2 రెసిస్టర్కి ఎలా ఫైండ్ చేస్తారు ఇక్కడ, సో ద రెసిస్టర్ వాల్యూ ఈస్ 3 ohms. సో దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, కరెంట్ ఈస్ అగైన్ 2 amps. సో ఇప్పుడు ద V2 ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్, సో 3 into 2, సో విచ్ ఈస్ 6 volts. సో ద వోల్టేజ్ అక్రాస్ దిస్ ఈస్ 6 volts. సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద టోటల్ వోల్టేజ్ ఇది 4 volts 6 volts. సో దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద బ్యాటరీ వోల్టేజ్ ఎంత 10 volts, అంతేనా, మనం ఇంతకుముందు చూసింది అదే కదా. సో ద పొటెన్షియల్ విల్ బి డివైడెడ్ అక్రాస్ ద రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, రైట్, అండర్స్టూడ్. చలో చలో, సో ఇది సిరీస్ కాంబినేషన్, జస్ట్ బేసిక్స్. సో నెక్స్ట్ ప్యారలెల్ కాంబినేషన్ చూద్దాం, చూడండి. సో ప్యారలెల్ కాంబినేషన్లో ఒక 2 రెసిస్టర్స్ ప్యారలెల్ కాంబినేషన్లో ఉన్నాయని ఎలా చెప్తాం, సో ద కరెంట్ గెట్స్ డివైడెడ్ అండ్ పొటెన్షియల్ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యూట్ అనుకుంటే, సో ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసాం, సో దెన్ వోల్టేజ్ V, సమ్ కరెంట్ I పాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కరెంట్ ఇక్కడికి రాగానే, సో కరెంట్ I, సో కరెంట్ I, సో ఇక్కడ కరెంట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ జంక్షన్ దగ్గరికి రాగానే ఏమవుతుంది, కరెంట్కి 2 paths ఉన్నాయి, ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఇప్పుడు ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ డివైడ్ అవుతుంది ఇక్కడ. సో కరెంట్ I1, కరెంట్ I2, రైట్. సో దీని రెసిస్టెన్స్ R1 అనుకోండి, సో దీని రెసిస్టెన్స్ R2 అనుకోండి, ఓకేనా. సో ఇన్ ప్యారలెల్ కాంబినేషన్లో సో ద కరెంట్ గెట్స్ డివైడెడ్, సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ each resistor connected in parallel combination is same. సో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ V అనుకుంటే, సో దీంట్లో పొటెన్షియల్ Vనే ఉంటుంది, సో ఈ రెసిస్టర్లో కూడా పొటెన్షియల్ Vనే ఉంటుంది. ఏ రెసిస్టర్స్ మధ్యలో అయితే కరెంట్ డివైడ్ అవుతుందో ఆ రెసిస్టర్స్ని మనం ప్యారలెల్ కాంబినేషన్ అంటాం. ఏ రెసిస్టర్స్ లో కరెంట్ సేమ్ ఫ్లో అవుతుందో వాటిని సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయని అంటాం. ఓకే, సో ఇక్కడ ద పొటెన్షియల్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ కాంబినేషన్ ఈజ్ సేమ్. సో I గెట్స్ డివైడెడ్, సో ద కరెంట్ I గెట్స్ డివైడెడ్. సో ఇక్కడ 2 రెసిస్టర్స్ ఏ తీసుకున్నాను కాబట్టి ద టోటల్ కరెంట్ I విల్ బీ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ I1 ప్లస్ I2. సో ప్యారలెల్ కాంబినేషన్ కేసులో R ఈక్వివాలెంట్ ఏమవుతుంది, the R equivalent. So ikkada if I write the formula for R equivalent, so the 1 by R equivalent is equals to 1 by R1 plus 1 by R2. So up to if n number of resistors are connected in parallel, so 1 by Rn. Okay na, clear this part. So ikkada 2 important conditions. So note, if 2 resistors are in parallel, if 2 resistors are in parallel combination, so 2 resistors parallel lo unte R equivalent ela raskochu, 1 by R equivalent is equals to 1 by R1 plus 1 by R2 kada. So ikkada nunchi, so we can write, so the R equivalent is equals to R1 R2 by R1 plus R2, LCM తీసుకోండి ఇక్కడ. సో R1 R2 LCM అవుతుంది, R1 ప్లస్ R2 న్యూమరేటర్లో. సో R ఈక్వాలెంట్ రివర్స్ చేస్తే, సో R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సో ఒక 2 రెసిస్టర్స్ ప్యారలెల్లో కనెక్ట్ అయి ఉంటాయి, ఓకేనా. సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, ఇఫ్
n number of resistors having equal resistance are connected in parallel combination. అప్పుడు ఏమవుతుందంటే the R equivalent will be equals to, so the R by N. The R equivalent will be equals to, so the R by N. ఎప్పుడు ఈక్వల్ రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ అయినప్పుడు. ఓకే, క్లియర్? ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ప్యారలల్ కాంబినేషన్. సో ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం చూడండి మళ్ళీ ఒకసారి. సో లెట్స్ టేక్, సో ఫస్ట్ సో ఇక్కడ ఇది 12 volts. సో దిస్ ఈజ్ 6 ohm రెసిస్టర్, దిస్ ఈజ్ 12 ohm రెసిస్టర్. ఓకే, సో ఈ కేసులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనం ద ఆర్ ఈక్వాలెంట్ ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తారు ఆర్ ఈక్వాలెంట్? ఓన్లీ 2 రెసిస్టర్సే ఉన్నాయి. సో 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? ద R1 R2 బై R1 ప్లస్ R2. సో ఓన్గా చేయాలి మీరు ఈ క్వశ్చన్స్, చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్, అవునా? సో బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే సో తర్వాత అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఈజీగా చేయవచ్చు. సో 6 into 12 బై 6 plus 12, రైట్? సో ఎంత అవుద్ది ఆర్ ఈక్వాలెంట్? సో 6 into 12 72 బై 6 plus 12 18 sorry 18 ones are 18 fours are. సో ద ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద 4 ohms. సో ఎంత వచ్చింది మనకు ఆర్ ఈక్వాలెంట్? 4 ohms. సో ఇప్పుడు సో టోటల్ కరెంట్ ఐ ఫైండ్ చేయండి, ఐ ఫ్రమ్ ద సెల్. సో సెకండ్ క్వశ్చన్ ఐ ఫ్రమ్ ద సెల్ అంట. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ చేస్తాం చూడండి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ పొటెన్షియల్ బై ఆర్ ఈక్వాలెంట్, అంతే కదా? సో టోటల్ పొటెన్షియల్ ఎంత బ్యాటరీది? 12 volts. సో 12 బై ఆర్ ఈక్వాలెంట్ 4. సో 12 by 4, సో విచ్ ఈస్ 3 ohms, సారీ కరెంట్ కదా, 3 amps. సో అంటే కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఇక్కడ? ద 3 ampere కరెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద సెల్ నుంచి 3 ampere కరెంట్ రావుతుంది. సో ఈ 3 amperes కరెంట్ ఇలా 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 వచ్చి ఇక్కడికి రాగానే ఏమవుతుంది? సో కరెంట్ అన్నది డివైడ్ అవుతుంది. సో దీంట్లో కొంచెం కరెంట్ పోతుంది, దీంట్లో కొంచెం కరెంట్ పోతుంది, అవునా? సో ఆ కరెంట్ ఎంతో ఫైండ్ చేయాలి. ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ దట్ ఐ ఇన్ ఈచ్ రెసిస్టర్. ఈ రెసిస్టర్లో ఐ ఎంత, ఈ రెసిస్టర్లో ఐ ఎంత. సో ఈ కేసులో ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి? సో ద థర్డ్ క్వశ్చన్, సో ఇప్పుడు మళ్ళీ అది సర్క్యూట్ డ్రా చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఇదొక రెసిస్టర్, మనకి ఇదొక రెసిస్టర్. సో ఇప్పుడు see here, సో 6 ohms 12 ohms, 6 ohms 12 ohms. సో ఇప్పుడు ఎంత కరెంట్ వస్తుంది మనకి ఇక్కడ? 3 ampere కరెంట్ ఈస్ కమింగ్, 3 amperes కరెంట్ ఈస్ కమింగ్. సో ఈ 3 amperes కరెంట్ ఈ రెండిట్లో డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు let the current flow through the 6 ohm resistor is I1, the current flowing through the 12 ohm resistor is I2. సో మీకు చిన్న లాజిక్ ఇక్కడ రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడికి ఎక్కువ కరెంట్ రావాలి. ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ తక్కువ కరెంట్ రావాలి, అంతేనా? సి వాటర్ ఇలా ఫ్లో అవుతున్నాయి. సో వాటర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఒక జంక్షన్ వచ్చింది. సో ఇటువైపు ఎక్కువ గ్యాప్ ఉంది, సో ఇటువైపు నేరో గ్యాప్ ఉంది. సో వాటర్ ఆటోమేటిక్గా ఎటువైపు అయితే ఎక్కువ వైడ్ కెనాల్ ఉందో అటువైపు ఫ్లో అవుతాయి కదా. సో నేరో ఉన్న సైడ్ తక్కువ ఫ్లో అవుతాయి. సేమ్ థింగ్ కరెంట్ కూడా ఎప్పుడైతే జంక్షన్కి వచ్చిందో, సో ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత అది డివైడ్ అవ్వాలి 100%. సో ఇటు కొంచెం వెళ్ళాలి, ఇటు కొంచెం వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఇటు రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి కరెంట్ ఎక్కువ వెళ్తుంది, ఇటు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు తక్కువ కరెంట్ వస్తుంది, అంతేనా? సో ద కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. కదా. సో ఇప్పుడు ఈ కేసులో I1 ఎలా ఫైండ్ చేస్తాం, I2 ఎలా ఫైండ్ చేస్తాం? సో ఇక్కడ 2 మెథడ్స్ మనం ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మెథడ్ 1 ఫాలో అవుతా చూడండి నేను ఇక్కడ. సో మెథడ్ 1లో ఏం చేస్తున్నానంటే, సో I1 ఫైండ్ చేయడానికి ద కరెంట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ద పొటెన్షియల్, దీంట్లో పొటెన్షియల్ బ్యాటరీకి ఎంత పొటెన్షియల్ ఉంటే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ద పొటెన్షియల్ విల్ బీ సేమ్ 12 volts, రైట్? సో ఇప్పుడు దీనికి పొటెన్షియల్ 12 volts, దీనికి పొటెన్షియల్ 12 volts, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ అక్రాస్ ద రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఈజ్ గోయింగ్ టు బీ సేమ్. సో ఇప్పుడు కరెంట్ I1, సో ద పొటెన్షియల్ బై రెసిస్టెన్స్ R1.
సో పొటెన్షియల్ ఎంత దాంది 12 బై రెసిస్టెన్స్ ఎంత దాంది 6. సో దీంట్లోకి ఎంత కరెంట్ వస్తుంది ఇప్పుడు ద 2 amps కరెంట్ ఈస్ కమింగ్ రైట్. సో ఇప్పుడు కరెంట్ I2 ఈజ్ ఈక్వల్స్ టు ద పొటెన్షియల్ V బై ద రెసిస్టెన్స్ R2. పొటెన్షియల్ ఎంత మనకి 12 volts బై ద రెసిస్టెన్స్ ఎంత, దాని రెసిస్టెన్స్ సెకండ్ దాంది 12. సో కాబట్టి 1 ampere. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ద I షుడ్ బి ఈక్వల్స్ టు ద I1 ప్లస్ I2. సో I ఎంత మనకి 3 amps. సో విచ్ మస్ట్ బి ఈక్వల్స్ టు I1 ఎంత వచ్చింది 2 amps ప్లస్ I2 ఎంత వచ్చింది 1 amp. సో రెండు సరిపోయినాయా అంతేనా. సో కరెంట్ ఈ 3 amps అనేది ఇటువైపు డివైడ్ అయింది, ఇటువైపు డివైడ్ అయింది. సో ఇక్కడ మీరు ఇంకొక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇటువైపు 2 amperes కరెంట్ వచ్చింది. I1 వచ్చేసరికి 2 amperes. ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కరెంట్ ఈ సెగ్మెంట్లో ఫ్లో అవుతుంది రైట్. సో అలా కాకుండా ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి తక్కువ కరెంట్ వస్తుంది. చిన్న లాజిక్ ఓకే. సో ఇది ఒక మెథడ్. సో ఇలా కాకుండా ప్యారలెల్ కనెక్షన్లో కరెంట్ డివిజన్ అన్నది సో ద కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్ ఇన్ సచ్ ఏ వే దట్ సో మీరు ఇప్పుడు I1 కరెంట్ ఫైండ్ చేయాలనుకోండి. సో ద కరెంట్ టు ఫైండ్ ద కరెంట్ I1 సో ద ఫార్ములా ఈజ్ ద IR2 బై R1 ప్లస్ R2. I అన్నది టోటల్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ 2 బై రెసిస్టెన్స్ 1 ప్లస్ రెసిస్టెన్స్ 2. సో ఇది ఒక మెథడ్ అనమాట. సో ఫైండ్ చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుందో రాదో చూద్దాం. చూడండి I1 ఫైండ్ చేయాలి. టోటల్ కరెంట్ I ఎంత 3, R2 రెసిస్టెన్స్ ఎంత 12 బై R1 ప్లస్ R2. సో 6 ప్లస్ 12. సో ఇది ఎంత అవుతుందో చూడండి 36 బై 18. సో విచ్ ఈస్ 2 amperes. సో అంటే I1 కరెంట్ ఎంత వచ్చింది మనకి ద I1 కరెంట్ వీ గాట్ ఇట్ యాజ్ 2 amperes. సో ఇది మెథడ్ 2. సో ప్యారలెల్లో కరెంట్ డివిజన్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా మనకి ఇదే కాన్సెప్ట్ వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ. సో ప్యారలెల్లో కరెంట్ అక్రాస్ ద రెసిస్టర్స్ కరెంట్ డివిజన్ ఫైండ్ చేయాలంటే దాని రెసిస్టెన్స్ వాల్యూ, దాని పొటెన్షియల్ వాల్యూ తెలిసిందనుకోండి. సో పొటెన్షియల్ బై ఇట్స్ పర్టికులర్ రెసిస్టెన్స్, దాని పర్టికులర్ రెసిస్టెన్స్ చేస్తే మనకి కరెంట్ వస్తుంది ఆ పర్టికులర్ రెసిస్టర్లో. లేదంటే ఒక 2 రెసిస్టర్స్ ఇలా ఉన్నాయి. ఈ 2 రెసిస్టర్స్లో కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది అనేది ఫైండ్ చేయాలి అంటే ద I1 ఈజ్ ఈక్వల్స్ టు IR2 బై R1 ప్లస్ R2. సో ఇది I1కి. సార్ ఇప్పుడు I2 ఎలా ఫైండ్ చేస్తాం సార్, సేమ్ రివర్స్ ఫార్ములా. సో ద I2 కరెంట్ విల్ బి ఈక్వల్స్ టు ద IR1 బై R1 ప్లస్ R2. ఓకేనా. సో కరెంట్ టోటల్ కరెంట్ I ఉంచండి. I1 ఫైండ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ R2 యూజ్ చేయండి, I2 ఫైండ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ R1 యూజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు I ఎంత 3 amps. సో R1 రెసిస్టర్ ఎంత 6, R1 ప్లస్ R2 12 ప్లస్ 6. సో 6 ఇంటూ 3 18 బై 12 ప్లస్ 6 18. సో విచ్ ఈజ్ గోయింగ్ టు బి 1 amp. సో సేమ్ వచ్చిందా 2 కేసెస్లో. ఇక్కడ I1 2 amperes వచ్చింది, ఇక్కడ I1 2 amperes వచ్చింది, ఇక్కడ I2 1 ampere, I2 1 ampere. Clear? So these are the 2 methods that we can use to find the current division in the case of parallel combination. Clear? నెక్స్ట్. సో ఇంకో క్వశ్చన్ మిగిలిన చూడండి, దీంట్లోనే 4th క్వశ్చన్ ఉంది. పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్. సో పొటెన్షియల్ ఎలా ఉంటుంది ప్యారలల్ కాంబినేషన్ కేసులో. సో దీంట్లో పొటెన్షియల్ 12 volts ఉంటే దీంట్లో కూడా పొటెన్షియల్ 12 volts. సో ద 4th క్వశ్చన్ డైరెక్ట్ ఇక్కడ రాద్దామా. సో 4th క్వశ్చన్. సో ద పొటెన్షియల్ రిమైన్స్ సేమ్. The potential remains same at each resistor. Enduku? So these two are connected in parallel. So that is the 12 volts. Enta value enta? A potential value 12 volts. Clear? Understood? Next. So ఇది basic series and parallel combination. So ఇక్కడ ఒక important note. సో ద ఇంపార్టెంట్ నోట్. సో మీరు ఈ 2 క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సిరీస్ క్వశ్చన్లో ఆర్ ఈక్వాలెంట్ ఎంత వచ్చింది 5 ohm. ఇండివిజువల్ రెసిస్టర్స్ చూడండి, ఒకటి 2 ohm రెసిస్టర్, ఇంకొకటి 3 ohm రెసిస్టర్. సో ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకి టోటల్ ఈక్వాలెంట్ ఎంత వచ్చింది 5. అంటే
the R equivalent resistance is greater than the individual resistances. సో ఇది సిరీస్ కాంబినేషన్లో. మీరు ఇక్కడ ఒకసారి ప్యారలల్ కాంబినేషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రెసిస్టర్ వాల్యూ ఏమో 6 ohms, సెకండ్ రెసిస్టర్ వాల్యూ ఏమో 12 ohms. సో ఇవి R1 అండ్ R2 ఇండివిజువల్ రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ప్యారలల్లో. సో ఇప్పుడు వాటి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తే సో టోటల్ 4 ohms వచ్చింది. అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది దేంట్లో, ప్యారలల్ కాంబినేషన్లో. అదే సిరీస్ కాంబినేషన్లో అయితే ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ విల్ బీ గ్రేటర్ దాన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. సో ద ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ రాద్దాం చూడండి. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ the equivalent resistance will be greater than the individual resistors connected in the series combination. So the individual resistances connected in series. So individual resistances connected in series. So individual resistances కంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది దేంట్లో, సిరీస్ కాంబినేషన్లో. సో అదే ప్యారలల్ కాంబినేషన్స్లో ఇన్ ప్యారలల్ కాంబినేషన్ the equivalent resistance will always be less than the equivalent resistance is always less than the individual resistances connected in parallel. సో ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్న ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ కంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్తో చూసాం. సిరీస్లో అయితే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్, అండర్స్టూడ్? చలో. సో నెక్స్ట్ సో లెట్స్ సాల్వ్ సమ్ సర్క్యూట్. సో ఇప్పటివరకు మనం సిరీస్ కాంబినేషన్ చూసాం అండ్ ప్యారలల్ కాంబినేషన్ చూసాం. సో ఇప్పుడు సర్క్యూట్స్లో సిరీస్ అండ్ ప్యారలల్ కంబైన్డ్గా ఉంటే ఎలా చేయాలో చూద్దాం చూడండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. ఎప్పుడు క్వశ్చన్ కనిపించినా కూడా ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఈ సర్క్యూట్లో సో ఒక్కసారి మీకు వాల్యూస్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇది 2 volts, ఇక్కడ దీని నుంచి ఐ కరెంట్ రావుతుంది. ఇది 3 ohm రెసిస్టర్, ఇది 3 ohm రెసిస్టర్, ఇది 3 ohm రెసిస్టర్. సో బ్యాటరీ నుంచి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక చిన్న లాజిక్. సో బ్యాటరీ నుంచి మనం ఎంత కరెంట్ అయితే డ్రా చేసామో సేమ్ కరెంట్ మళ్ళీ మనం బ్యాటరీకి ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ కరెంట్ ఐ డ్రా చేసాం, ఈ కరెంట్ ఐ ఇలా వెళ్ళి ఇటువైపు డివైడ్ అవుతుంది, ఇటువైపు డివైడ్ అవుతుంది. సో ఇలా డివైడ్ అయ్యి ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. సో ఆ సమ్ మళ్ళీ బ్యాటరీకి ఇవ్వాలి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కిర్చాఫ్స్ లాస్లో మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ద కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. సో ఈ కరెంట్ ఐ ఫైండ్ చేయాలి. సో ద క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద కరెంట్ ఐ. సో కరెంట్ ఐ ఫైండ్ చేయాలంటే ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ వోల్టేజ్ బై ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. అంతే కదా, మనకు టోటల్ వోల్టేజ్ తెలుసు 2 volts. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఐ కరెంట్. సో ఇక్కడికి వచ్చాక ఐ కరెంట్, సో ఇక్కడికి వచ్చాక ఐ కరెంట్. సో కరెంట్ ఇక్కడికి రాగానే ఏమవుతుంది చెప్పండి? సో కరెంట్ ఇక్కడికి రాగానే జంక్షన్ ఉంది. సో జంక్షన్లో కరెంట్ ఇట్ గెట్స్ డివైడెడ్. ఇక్కడికి I1 కరెంట్ వస్తుంది, ఇక్కడికి I2 కరెంట్ వస్తుంది. సో దీన్ని ఇలానే ఫ్లో చేయండి. I1 కరెంట్ ఇక్కడికి వస్తుంది. సో I2 కరెంట్ ఇక్కడికి ఫ్లో అవుతుంది. సో సేమ్ I2 కరెంట్ ఇక్కడికి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ జంక్షన్ లేదు, మళ్ళీ I2 కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ రెసిస్టర్స్ 2 రెసిస్టర్స్లో సేమ్ I2 కరెంట్ ఫ్లో అవుతుందా? రైట్. సో ఈ 2 రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయని చెప్పొచ్చా? ఈ 2 రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను
ఏం చేస్తున్నానంటే ఈక్వివాలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తున్నాను. సో స్టెప్ వైజ్ సాల్వ్ చేయాలి. ఆల్రెడీ మనం కెపాసిటర్స్లో చేసాం. సో ద సేమ్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఇట్ హియర్. సో ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది ఆల్రెడీ. సో ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత 3 ohms. దీన్ని ఏం టచ్ చేయకండి. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి చెప్పండి. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సో ఆ రెండింటి ఈక్వివాలెంట్ వచ్చేసరికి నేను ఇలా డ్రా చేస్తున్నా. సో ఆ రెండింటి ఈక్వివాలెంట్ ఇది 6 ohms రాస్తున్నాను. సో 3 ohms 3 ohms. సో ద 6 ohms. సో సిరీస్లో ఇక్కడ ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 3 ద 6 ohms. సో నౌ ఇది 2 volts బ్యాటరీ. మళ్ళీ ఒకసారి కరెంట్ డ్రా చేయండి. సో ఇక్కడ కరెంట్ డ్రా చేస్తే బ్యాటరీ నుంచి సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ సమ్ కరెంట్ I1 ఫ్లో అవుతుంది, ఇక్కడికి సమ్ కరెంట్ I2 ఫ్లో అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన I2 కరెంట్, ఇక్కడికి మళ్ళీ I2 కరెంట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ I కరెంట్ ఇట్ ఈస్ గెటింగ్ డివైడెడ్ అక్రాస్ 2 రెసిస్టర్స్, R1 అండ్ R2 రెసిస్టర్స్లో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ప్యారలెల్లో ఉన్నాయని చెప్పొచ్చా. దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలెల్ కాంబినేషన్. సో ఈ రెండు ప్యారలెల్లో ఉంటే ద R ఈక్వివాలెంట్ విల్ బీ ఈక్వల్స్ టు, సో ఎలా ఫైండ్ చేస్తాం. సో R1 into R2 by R1 plus R2, right? So which is equals to 18 by 9. So which is 2 ohms. అంటే మనకు ఓవరాల్గా R ఈక్వివాలెంట్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 2 ohms కదా, రైట్? అంతేనా. టోటల్గా R ఈక్వివాలెంట్ 2 ohms వచ్చింది. సో నౌ కెన్ వీ ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. మనకు కావాల్సింది ఏంటిది, కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. సో కరెంట్ I is equals to V by R ఈక్వివాలెంట్. V ఎంత వచ్చింది మనకి, V వచ్చేసి 2 volts by ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ 2. సో 2 to 1 ampere. సో ద కరెంట్ ఇన్ ద టోటల్ సర్క్యూట్ ఈస్ 1 ampere. సో సింపుల్ క్వశ్చన్, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. అండర్స్టూడ్, క్లియర్. సో మనకి సర్క్యూట్ సాల్వింగ్ అన్నది సో ఎలా లైక్ కరెంట్ డివైడ్ అయితే అవి ప్యారలల్లో ఉన్నట్లు, కరెంట్ సేమ్ ఫ్లో అయితే అవి సిరీస్లో ఉన్నట్టు, రైట్? చలో, సో ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం సో దట్ యుల్ గెట్ ద క్లియర్ ఐడియా. సో మీకు ఎక్కడ క్వశ్చన్ కనిపించినా కూడా పాస్ ద వీడియో, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసరికి సో లెట్స్ టేక్ ద వాల్యూస్ యాజ్, సో దిస్ ఈస్ 3 ohm, 3 ohm, 3 ohm, 3 ohm, 3 ohm, so 3 ohm resistor. So this is 6 ohm, 6 ohm, 6 ohm. Okay, so అన్ని రెసిస్టర్ వాల్యూస్ వచ్చాయి కదా. సో 3 3 3 3 3 3. సో దిస్ ఈస్ 6 6 6 6. సో ఇప్పుడు ద క్వశ్చన్ ఈస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. సో A అండ్ B టెర్మినల్స్ మధ్యలో ఇక్కడ A టెర్మినల్ ఉంది, ఇక్కడ B టెర్మినల్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో మీకు ఆల్రెడీ కెపాసిటర్స్ కేసులో చెప్పాను. సో ఏవైనా 2 రెసిస్టర్స్ మధ్యలో ఈక్వివాలెంట్ ఫైండ్ చేయాలంటే సో అక్కడ ఆ రెండు టెర్మినల్స్ మధ్యలో ఒక ఎక్స్టర్నల్ వర్చువల్ బ్యాటరీ ఒకటి కనెక్ట్ చేసుకోండి ఇలా. సో ఇలా ఎక్స్టర్నల్ వర్చువల్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే సో ప్రాసెస్ చూడండి. ఇక్కడ నుంచి సమ్ కరెంట్ I డ్రా చేస్తారు, రైట్? సో ఈ కరెంట్ ఇక్కడికి వస్తుంది, I కరెంట్. సో కరెంట్ I ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత సో ఇక్కడికి కొంచెం కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడికి కొంచెం కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడికి కరెంట్, ఇక్కడికి కరెంట్, ఇక్కడికి కరెంట్, రైట్? సో ఆ కరెంట్స్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ చూసుకుంటే వెళ్ళండి. సో ఇక్కడ కరెంట్ వెళ్ళి మళ్ళీ ఇక్కడే కలుస్తుంది, ఈ కరెంట్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలుస్తుంది. సో ఈ కరెంట్ వెళ్ళి ఇక్కడ కలుస్తుంది. సో ఈ కరెంట్ వెళ్ళి ఇక్కడ కలుస్తుంది. ఈ కరెంట్ చూడండి. సో ఈ కరెంట్ చూస్తే మీరు ఈ సెగ్మెంట్లో ఫ్లో అయ్యే కరెంట్, సో కరెంట్ ఇలా 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 వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళింది 3 ohms నుంచి. సో మళ్ళీ ఇక్కడ కరెంట్ ఇక్కడికి వెళ్ళింది, సేమ్ కరెంట్. ఇక్కడ ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఇక్కడ 3 ohms నుంచి, ఈ 3 ohms నుంచి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందా, రైట్? సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి అంటున్నాను. దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో డైరెక్ట్ ఇక్కడే చేస్తా చూడండి క్వశ్చన్. సిరీస్లో ఉన్నప్పుడు 3 3 6 ohms కదా. సో ఇది 6 ohms. సో ఇప్పుడు దానికి ఈక్వివాలెంట్ సర్క్యూట్ మళ్ళీ డ్రా చేద్దామా? సో అవసరం లేదు, చూడండి డైరెక్ట్ చెప్తాను. సో 6 ohms. సో తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 6 ohms ఈ 6 ohms ఎలా ఉంటాయి, ప్యారలల్లో ఉంటాయా? ఈ 6 ohms రెసిస్టర్ ఈ రెండింటిది 6 ohms వస్తుంది, ఇది 6 ohm. ఈ రెండు ఎలా ఉంటాయి చెప్పండి ఇప్పుడు. సో ఇక్కడ మీకు కావాలంటే ఇలా డ్రా చేస్తున్నా చూడండి. సో ఇది ఈ రెండింటి ఈక్వాలెంట్ ఇదనమాట. ఇది ఎంత వచ్చింది 6 ohms. సో ఇది 6 ohms, ఇది 6 ohms. సో ఈ రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు, ప్యారలెల్లో ఉన్నాయి. సో 6 6 ప్యారలెల్లో ఉంటే ఎంత అవుతుంది ఆర్ ఈక్వాలెంట్, 6 × 6 / 6 + 6. సో 36/12. సో 36/12 అంటే 3. సో నౌ ఈ రెండింటిది ఎంత అయింది, 3 అయిందా ఇక్కడ వరకు. సో నౌ దీస్ 2 ఆర్ ఇన్ ప్యారలెల్. సో ఇవి ప్యారలెల్లో ఉంటే ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ బికేమ్
3 ohms. సో మళ్ళీ ఈ త్రీ సిరీస్లో ఉన్నాయా? ఇక్కడ వచ్చిన 3 రిజల్టెంట్ 3 ఆర్ ఇన్ సిరీస్. సో 3 సిరీస్లో ఉంటే మళ్ళీ 6 అయిందా? రైట్. సో ఆ 6 ఈ 6 ద ఓవరాల్ 6 ఇక్కడ మళ్ళీ 6 ఈ రెండు మళ్ళీ ప్యారలల్లో ఉన్నాయి కదా. సో మళ్ళీ ప్యారలల్లో ఉంటే మళ్ళీ ఇక్కడ 3 వస్తుంది కదా, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 3. సో మళ్ళీ ఈ 3 ఎలా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్ 3 6. సో నౌ ఈ 6 ఎలా ఉంటాయి మళ్ళీ ఇప్పుడు? ప్యారలల్ కాంబినేషన్ 6 ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో 6 ప్యారలల్లో ఉంటే మళ్ళీ 3 ఈ రెండింటిది 3 వస్తుంది, రైట్. సో అది 3 అంటే ఇక్కడ 3 ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్లో ఉంటాయి. సి ఓవరాల్గా ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఫస్ట్ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, అవునా? సిరీస్ 6 ohms. సో 6 ప్యారలల్. సో 6 ప్యారలల్లో ఉంటే మనకు 3 వస్తుంది. మళ్ళీ 3 సిరీస్ 6. సో 6 ప్యారలల్ 3. సో 3 సిరీస్ 6. సో 6 అండ్ అగైన్ దిస్ 6 and 6. సో 3 ప్యారలల్. సో నౌ ఇది ఎలా ఉంటాయి అప్పుడు? ఈ 3 సిరీస్లో ఉంటాయి, అవునా? ఈ 3 సిరీస్లో ఉంటాయి. సో 3 6 ఓవరాల్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి. సో ఏ అండ్ బి మధ్యలో మనకి 3 ఉంది, దీన్ని అలానే ఉంచండి. ఏ అండ్ బి మధ్యలో 3 ఉంది, రైట్. సో అది కాకుండా ఇంకొకటి వచ్చేది ఏంటి చూడండి ఇక్కడ ఓవరాల్గా. సో ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ వరకు మనకి ఓవరాల్గా 3 వచ్చింది. సో ఈ 3 ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో అంటే ద ఆర్ ఈక్వాలెంట్ ఇక్కడ 6. 3 + 3 6. సో 3 6 ద ఓవరాల్గా ద ఆర్ ఈక్వాలెంట్ ఫైనల్ is equals to 6 into 3 by 6 plus 3. So which is 18 by 9. So which is going to be the 2 ohms. Clear? Understood this concept everyone? సో మనకు జస్ట్ ఆ రెసిస్టర్స్ని మీరు అనలైజ్ చేయగలిగితే చాలు. ఏవి సిరీస్లో ఉన్నాయి, ఏవి ప్యారలల్లో ఉన్నాయి అనలైజ్ చేయగలిగితే కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ టు బి సింపుల్, రైట్. చల్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. సో ద పొటెన్షియల్ మెథడ్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పొటెన్షియల్ మెథడ్. ఆల్రెడీ మనం ప్యారలల్ కాంబినేషన్లో కెపాసిటర్స్లో చేసాం పొటెన్షియల్ మెథడ్, ఐడియా ఉందా? సో మనకు అన్నోన్ పాయింట్ని ఎక్స్ అనుకుంటాం, లేదంటే ఎక్కడైతే రెసిస్టర్స్ మధ్యలో లేవో, కెపాసిటర్స్ మధ్యలో లేవో, సో ఇక్కడ ఏ పాయింట్ ఉంటే పొటెన్షియల్ ఏ ఉంటే ఇక్కడ కూడా పొటెన్షియల్ ఏ ఉంటుంది, మధ్యలో ఏ కెపాసిటర్ లేకపోతే, ఇక్కడ రెసిస్టర్స్ లేకపోతే. సో ఇక్కడ సింపుల్గా చేస్తాను చూడండి. ఈ పాయింట్ ఏ ఉంది ఇక్కడ పొటెన్షియల్, ఓకే. సో ఇక్కడ బదులుకు ఏ రెసిస్టర్ లేదు మధ్యలో. సో ఈ పాయింట్ కూడా ఏ నేమ్ చేయవచ్చు, పొటెన్షియల్ ఏ. సో ఇటువైపు రెసిస్టర్ ఉంది, సో యూ కాంట్ గో ద రైట్ సైడ్. సో ఇక్కడ పొటెన్షియల్ ఏ రెసిస్టర్ లేదు, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏనే. సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏనే, ఎందుకంటే ఏ పాయింట్ ఏ రెసిస్టర్ లేదు మధ్యలో. సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏనే, ఎందుకు? ఏ రెసిస్టర్ లేదు మధ్యలో. ఇక్కడ బి పాయింట్ నుంచి చూడండి, ఈ పాయింట్ బి, ఇది బి కాబట్టి ఇది బి, ఏ రెసిస్టర్ లేదు మధ్యలో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెసిస్టర్ ఉంది, సో మళ్ళీ దీన్ని ఇటువైపు రావద్దు. సో ఇప్పుడు ఏం చేయాలి? పైకి వెళ్ళండి, ఇక్కడ బి, సో నో రెసిస్టర్, ఇక్కడ బి, నో రెసిస్టర్, ఇక్కడ బి, రైట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. దేని మధ్యలో కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి. ఈ 2R రెసిస్టర్ అన్నది ఏబి మధ్యలో కనెక్ట్ అయి ఉంది. సో ఈ 2R రెసిస్టర్ అన్నది ఏబి మధ్యలో కనెక్ట్ అయి ఉంది. ఈ ఆర్ రెసిస్టర్ అన్నది ఏబి మధ్యలో కనెక్ట్ అయి ఉంది. సో అంటే ఇక్కడ టోటల్గా 2 పాయింట్స్ ఏ బి. సో ఈ ఏబి మధ్యలో 2R రెసిస్టెన్స్, రైట్. ఈ ఏబి మధ్యలో 2R రెసిస్టెన్స్. సో ఈ 2R రెసిస్టెన్స్ ఎలా ఉంది? అది కూడా ఏబి మధ్యలోనే ఉంది. సో అది కూడా ఏబి మధ్యలోనే. సో విచ్ ఇస్ 2R రెసిస్టెన్స్. ఈ ఆర్ రెసిస్టెన్స్ ఎలా ఉంది? అది కూడా ఏబి మధ్యలోనే ఉంది. సో అది కూడా ఏబి మధ్యలోనే ఉంది. సో ఇప్పుడు ఆర్ ఈక్వాలెంట్ ఎలా ఫైండ్ చేస్తారు? ఈ 3 ఎలా ఉన్నాయి చూడండి, ప్యారలల్లో ఉన్నాయా? సో నౌ ద 1/r ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2r ప్లస్ 1/2r ప్లస్ 1/r. కెన్ యూ ఫైండ్? సింపుల్. ఆ 3 ప్యారలల్లో ఉన్నాయి, మీకు తెలిసి ఎలా చేయాలి ఇప్పుడు. సో ఆర్ ఈక్వాలెంట్ ఫైండ్ చేయండి. ఫైండ్ ద ఆర్ ఈక్వాలెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? సో కామెంట్ యువర్ ఆన్సర్. Comment your answer. Clear this part? Chalo, next. So the next one, so try to do this question on your own. So find the equivalent resistance between points A and B. ఏ 2 పాయింట్స్ మధ్యలో అయితే మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలో ఆ 2 పాయింట్స్ మనం ఆ 2 పాయింట్స్ మధ్యలో బ్యాటరీ కనెక్ట్ చేయాలి ఎప్పుడైనా కూడా.
సో 2 పాయింట్స్ మధ్యలో బ్యాటరీ ఇలా కనెక్ట్ చేయండి. సో బ్యాటరీ ఇలా కనెక్ట్ చేస్తే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. కరెంట్ ఇక్కడికి వచ్చాక సో ఇటువైపు కొంచెం కరెంట్ వెళ్తుంది, ఇటువైపు మళ్ళీ. సో ఈ కరెంట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ డివైడ్ అవుతుంది, అవునా? సో ఏవి సిరీస్లో ఉన్నాయో ఏవి ప్యారలల్లో ఉన్నాయో మనం డైరెక్ట్ చెప్పలేము చూడగానే. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే సో డైరెక్ట్లీ గో ఫర్ ద పొటెన్షియల్ మెథడ్. సో బెటర్ సింప్లీ గో ఫర్ ద పొటెన్షియల్ మెథడ్. సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఏనే కదా, రైట్? నో రెసిస్టర్ ఇన్ బిట్వీన్. సో ఇక్కడ రెసిస్టెన్స్ లేదు, ఇక్కడ కూడా మధ్యలో ఏం లేదు ఏ, ఇక్కడ కూడా మధ్యలో ఏం లేదు ఏ. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళలేము, 4 ఓం రెసిస్టర్ ఉంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళలేము, 4 ఓం రెసిస్టర్ ఉంది. సో నెక్స్ట్ సో దీంట్లోకి వెళ్ళలేము, రెసిస్టర్ ఉంది. దీంట్లోకి వెళ్ళలేము, రెసిస్టర్ ఉంది. ఓకే, సో ఇక్కడ బి, సో ఇది బి అండ్ ఈ పాయింట్ కూడా బి. సో ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళలేము, ఇటువైపు వెళ్ళలేము, ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళలేము, ఇటువైపు వెళ్ళలేము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్కి నేమ్ లేకుండా పోయింది. సో దానికి ఊరు పేరు లేదు ఇప్పుడు ఆ పాయింట్కి, ఈ మిడిల్ పాయింట్కి. సో అప్పుడు దాన్ని మనం ఏమనుకోవాలి, సమ్ పాయింట్ ఎక్స్ అనుకోండి. ఇక్కడ ఈ పాయింట్ని ఎక్స్ అనుకుంటే సో ఇప్పుడు చూడండి, మీరు అన్ని రెసిస్టర్స్ కూడా ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో కనెక్ట్ అయి ఉండాలి. ఏవైనా 2 కాదు, ఎనీ 2 పాయింట్స్ మధ్యలో కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎక్స్ మధ్యలో 4 ఓం రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది, ఈ రెసిస్టరు ఏఎక్స్ మధ్యలో కనెక్ట్ అయి ఉంది, ఈ రెసిస్టర్ ఏబి మధ్యలో కనెక్ట్ అయి ఉంది, ఈ రెసిస్టర్ ఎక్స్బి మధ్యలో కనెక్ట్ అయి ఉంది, అండ్ ఈ రెసిస్టర్ ఎక్స్బి మధ్యలో కనెక్ట్ అయి ఉంది. అంటే అన్ని రెసిస్టర్స్ కూడా ఒక 3 పాయింట్స్ మధ్యలోనే కనెక్ట్ అయి ఉన్నాయి, ఏఎక్స్బి. సో ఏఎక్స్బి 3 పాయింట్స్ మధ్యలో అన్ని రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసేస్తా చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ 4 ఓం రెసిస్టర్ ఇది ఎలా ఉంది, ఈ 4 ఓం ఏఎక్స్ మధ్యలో ఉంది. సో ఇది 4 ఓం. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఈ 4 ఓం రెసిస్టర్ ఎలా ఉంది చూడండి, ఇది కూడా ఏఎక్స్ మధ్యలోనే ఉంది. సో ఏఎక్స్ మధ్యలో అంటే ఇలా. సో ఇది కూడా ఏఎక్స్ మధ్యలోనే, ఇది 4 ఓమ్స్. సో దాన్ని కూడా సర్కిల్ చేసేసా. సో ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఎక్స్బి మధ్యలో ఉంది. సో ఇది ఎక్స్బి మధ్యలో ఉంది. సో ఇది ఎంత 4 ఓం. సో దాన్ని కూడా సర్కిల్ చేసేసాను. సో ఇది ఎలా ఉంది చూడండి, ఇది కూడా ఎక్స్బి మధ్యలోనే ఉంది. సో ఇది కూడా ఎక్స్బి మధ్యలోనే ఉంది కాబట్టి సో 4 ఓం రెసిస్టెన్స్, రైట్? సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రెసిస్టర్ చూడండి, ఇది ఏబి మధ్యలో ఉంది. సో ఏబి మధ్యలో అంటే ఏకి డైరెక్ట్గా బీకి మధ్యలో ఉండాలి. సో ఏకి డైరెక్ట్గా బీకి మధ్యలో, ఇదంతా 4 ఓం రెసిస్టరే. సో మళ్ళీ నెక్స్ట్ సో ఇంకొకటి మిగిలింది ఏంటి, ఈ రెసిస్టర్ మిగిలింది. ఇది కూడా ఏబి మధ్యలోనే ఉంది. సో దాన్ని కూడా ఏబి మధ్యలోనే సో ఇలా కనెక్ట్ చేస్తున్నాను. సో ఏబి మధ్యలో ఉంది ఇలా. సో ఇది 4 ఓం రెసిస్టర్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని మీరు సాల్వ్ చేయవచ్చా? ఈ సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేస్తారు ఇప్పుడు? సో మనకి ఇది ఏ పాయింట్ మధ్యలో బి పాయింట్ మధ్యలో కావాలి కదా. సో ఏబి మధ్యలో ఇప్పుడు ఒక వర్చువల్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, అవునా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి చెప్పండి, ఈ రెండు ప్యారలెల్లో ఉన్నాయా, రైట్? సో ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలెల్లో ఉన్నాయా, రైట్? సో వచ్చిన ఇక్కడ ప్యారలెల్ వస్తుంది వాల్యూ 4 ప్యారలెల్ అంటే 2 ఓమ్స్, 4 ప్యారలెల్ అంటే మళ్ళీ 2 ఓమ్స్. సో 2 ఓమ్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉంటాయి, అవునా? ఇది ఎలా ఉంటాయి ఇప్పుడు, సిరీస్లో ఉంటాయి. 2 + 2 4 ఓమ్స్. సో 4 ఓమ్స్ ఇది అంటే ఈ టోటల్ ఈ మధ్యలో దాన్ని మొత్తాన్ని ఎంత వచ్చింది రెసిస్టెన్స్ మనకి 4 ఓమ్స్ వచ్చింది. సో ఈ 4 ఓమ్స్, ఈ 4 ఓమ్స్, ఈ 4 ఓమ్స్. సో ఈ 3 ఎలా ఉంటాయి ఇప్పుడు, 4 ఓమ్స్ 4 ఓమ్స్ 4 ఓమ్స్. ఈ 3 ప్యారలెల్లో ఉంటాయా, 4 4 4 అంతే కదా. కరెంట్ ఇక్కడికి వస్తే ఇటువైపు డివైడ్ అవుద్ది, ఇటువైపు డివైడ్ అవుద్ది, ఇటువైపు డివైడ్ అవుతుంది. సో అంటే ఈ 3 ఎలా ఉన్నట్లు, ప్యారలెల్లో ఉన్నట్టు. సో ద ఆర్ ఈక్వాలెంట్ హ్యావింగ్ ఈక్వల్ రెసిస్టెన్స్ 4 4 4. సో 4/3 రాసుకోవచ్చా? ఎలా రాశారు సార్ 4/3? ఒక షార్ట్ కట్ చెప్పాను మీకు ఆల్రెడీ. సో ద ఆర్ ఈక్వాలెంట్ ఆఫ్ n రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు r/n. రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ ఉంటే ఎన్ని రెసిస్టర్స్ ప్యారలెల్లో కనెక్ట్ అయి ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ వాల్యూ బై ఎన్ని కనెక్ట్ అయితే అన్ని. సో ఇక్కడ 4 ఓం 4 ఓం 4 ఓం 3 4 ఓం రెసిస్టర్స్ ప్యారలెల్లో కనెక్ట్ అయి ఉన్నాయి హ్యావింగ్ ఈక్వల్ రెసిస్టెన్స్. సో కాబట్టి ఆర్ ప్లేస్లో 4 దాని రెసిస్టెన్స్ ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి 3 4/3 అంతేనా. సో సింపుల్ షార్ట్ కట్స్ యూజ్ చేయండి ఎప్పుడైనా కూడా, సో దట్ వీ కెన్ సేవ్ టైమ్ ఇన్ ఎగ్జామ్, రైట్? సో మనకి ఆన్సర్ రావడంతో పాటు టైం సేవింగ్ కూడా ఇంపార్టెంటే కదా ఎగ్జామ్లో.
సో ఎప్పుడైతే మనం ఈజీ క్వశ్చన్స్ దగ్గర ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ దగ్గర టైం సేవ్ చేసుకుంటామో కొంచెం హార్డ్ క్వశ్చన్స్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేయవచ్చు. ఓకే, చలో నెక్స్ట్. సో ద నెక్స్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో మీకు ఆల్రెడీ తెలుసు వీట్స్టోన్ బ్రిడ్జ్ కెపాసిటర్స్ కేసులో మనం చూసాం. సో వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ ఇక్కడికి వస్తే సో దెన్ ఇక్కడ ఒక గ్యాల్వనోమీటర్ ప్లేస్ చేసామనుకోండి మిడిల్లో. సో ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో వెన్ ఏ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈ సెట్ టు బి బ్యాలెన్స్డ్, సో ద WSB అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్. సో ఓకే, సో ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కేసులో సో ద రేషియో ఆఫ్ P/R విల్ బీ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ Q/S. సో ఈ రెండు ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సో ద రేషియో విల్ బీ ఈక్వల్, P/R ఈజ్ ఈక్వల్స్ టు Q/S ఉంటుంది. సో ఇలాంటి కేసులో సో అప్పుడు దేర్ విల్ బీ ఈ పాయింట్ X ఈ పాయింట్ Y అనుకుంటే సో నో కరెంట్ ఫ్లోస్ ఇన్ XY సెగ్మెంట్. సో ఈ XY సెగ్మెంట్లో ఏం కరెంట్ ఫ్లో అవ్వదు, అంటే ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ రెసిస్టర్ 0. దీని నుంచి అసలు ఈ రెసిస్టర్ నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు అనమాట. సో అప్పుడు ఏమంటాం మనం, ఈ రెసిస్టర్ నుంచి కరెంట్ ఫ్లో అవ్వట్లేదంటే సో ఈ రెండు సిరీస్లో ఉన్నట్లే కదా, రైట్? సో అప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నట్లే కదా, అంతే కదా. సో దీంట్లో కరెంట్ ఇక్కడికి వచ్చాక డివైడ్ కావట్లే. ఇక్కడికి ఎంతైతే కరెంట్ వస్తుందో సో ద సేమ్ కరెంట్, ఈ కరెంట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి పోవట్లేదు, దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, అంటే మళ్ళీ సేమ్ కరెంట్ ఇటు ఫ్లో అవుతున్నట్టే కదా. ఈ PQలో సేమ్ కరెంట్ ఫ్లో అవుతున్నట్లు. సో అప్పుడు PQ సిరీస్లో ఉన్నట్లే కదా. సో అండ్ ఈ RSలో కూడా ఇక్కడికి సమ్ కరెంట్ వస్తుంది. సో కరెంట్ ఇలా వస్తుంది. సో వచ్చినప్పుడు మళ్ళీ ఈ సెగ్మెంట్లో కరెంట్ వెళ్ళట్లే, రైట్? సో నౌ ఇందులోకి వెళ్ళట్లేదు అంటే టోటల్ కరెంట్ ఇటువైపు వెళ్తున్నట్లే. ఇక్కడ ఎంత కరెంట్ అయితే దీంట్లో నుంచి వస్తుందో సేమ్ కరెంట్ Sలోకి వెళ్తుంది. సో కాబట్టి ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నట్లే, రైట్? సో దీని ఈక్వాలెంట్ అప్పుడు ఎలా ఉంటాయి, AB మధ్యలో కదా. సో దీని ఈక్వాలెంట్, సో ఇక్కడ డ్రా చేస్తే ఇది పాయింట్ A, రైట్? సో ఇక్కడ మనకు ఒక ఈక్వాలెంట్ వచ్చింది, ఈ రెండింటి సిరీస్ది ఒక ఈక్వాలెంట్ వచ్చింది. సో ఈ రెండింటి సిరీస్ది ఒక ఈక్వాలెంట్ వస్తుంది కదా వాల్యూ, రైట్? సో అప్పుడు ఇది ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది అనుకుంటే సో కరెంట్ ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది, ఇటువైపు డివైడ్ అవుతుంది, ఇటువైపు డివైడ్ అవుతుంది. సో కరెంట్ ఈ రెండు రెసిస్టర్స్ నుంచి డివైడ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు, ద ప్యారలల్ కాంబినేషన్. అర్థమైందా? అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్, బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ సాటిస్ఫై అయితే సో డైరెక్ట్ ఈ రెండు సిరీస్ సో దీని రిజల్టెంట్ ప్యారలల్లో ఉంటాయి. సో అప్పుడు మనం ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయవచ్చు. క్లియర్? సో అండ్ వన్ మోర్ థింగ్, సో మీకు ఇక్కడ ఈ గ్యాల్వనోమీటర్ ప్లేస్ చేస్తే ఈ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్లో గ్యాల్వనోమీటర్ షోస్ నో డిఫ్లెక్షన్. ద గ్యాల్వనోమీటర్ షోస్ నో డిఫ్లెక్షన్. సో గ్యాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపించలేదు అంటే అర్థం ఏంటి? గ్యాల్వనోమీటర్ షోస్ నో డిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సో దాంట్లో కరెంట్ లేదు, అంటే నో కరెంట్ ఫ్లో టేకింగ్ ప్లేస్ ఇన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్. సో నో కరెంట్ ఫ్లో, అంతే కదా. గ్యాల్వనోమీటర్ కరెంట్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో దాంట్లో డిఫ్లెక్షన్ వస్తుంది. సో ఇక్కడ దీంట్లో ఏం డిఫ్లెక్షన్ లేదు అంటే కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అని అర్థం బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్లో. క్లియర్? అండర్స్టూడ్? చలో నెక్స్ట్. సో ఇప్పుడు దీని బేస్డ్ ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే see here, so the calculate the equivalent resistance between A and B points. So ఈ పాయింట్ A అవుతుంది, రైట్? సో ఈ పాయింట్ B అంటే ఈ పాయింట్ Bనే అవుతుంది. సో ఈ పాయింట్ Bనే అవుతుంది. సో ఇక్కడ సో మనకు ఒక 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ పాయింట్కి మనం ఏం నేమ్ చేయలేము. సో ఇటువైపు రాలేము, ఇటువైపు నుంచి నేమ్ చేయలేము. సో ఈ పాయింట్కి కూడా నేమ్ చేయలేము. ఇక్కడ నుంచి వచ్చి B అని నేమ్ చేయలేము కదా, ఎందుకంటే మధ్యలో రెసిస్టర్ ఉంది. సో ఈ పాయింట్ ఇక్కడ A ఉంది, ఇటువైపు రాలేము. సో ఈ పాయింట్ ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడ కూడా రాలేము. సో అంటే ఒక 2 పాయింట్స్కి మనకు అసలు నేమ్స్ తెలియదు. అప్పుడు ఏం చేయాలి? సో ఇది X అనుకుంటున్నా, ఈ పాయింట్ని Y అనుకుంటున్నా. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 పాయింట్స్ ఉన్నాయి, A, X, Y, B. సో అన్ని రెసిస్టర్స్ కూడా ఈ A, X, Y, B మధ్యలో కనెక్ట్ అయి ఉన్నాయా? నేను వాటిని ఎలా రాస్తున్నానంటే A పాయింట్, ద X పాయింట్, సో ద B పాయింట్, సో ద Y పాయింట్. సో ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టర్ ఎక్కడ ఉంది? AX మధ్యలో ఉంది. AX మధ్యలో ఒక రెసిస్టర్ కనెక్ట్ చేశా. ఓకే, సో ఈ రెసిస్టర్ ఎక్కడ ఉంది చూడండి, ఈ రెసిస్టర్ 2 ohm రెసిస్టర్
ఏకి వైకి మధ్యలో ఉంది. సో ఇది 3 ఓం రెసిస్టర్. ఈ రెసిస్టర్ ఏకి వైకి మధ్యలో ఉంది. సో ఏకి వైకి మధ్యలో ఒక రెసిస్టర్ ఏంటది? ద 2 ఓం రెసిస్టర్, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ రెసిస్టర్ ఎలా ఉంది చూడండి, XY మధ్యలో 5 ఓం రెసిస్టర్ ఉంది. సో XY మధ్యలో 5 ఓం రెసిస్టర్ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. సో ఈ 4 ఓం రెసిస్టర్ ఎక్కడుంది? YB మధ్యలో ఉంది. వైకి బీకి మధ్యలో 4 ఓం రెసిస్టర్, ఇది 4 ఓం రెసిస్టర్. సో నెక్స్ట్ ఈ రెసిస్టర్ ఎక్కడ ఉంది చూడండి, ఎక్స్కి బీకి మధ్యలో ఇంకో రెసిస్టర్. సో ఎక్స్కి బీకి మధ్యలో ఎంత? అది 6 ఓం రెసిస్టర్. సో ఇది ఎలా ఉంది చూడండి, సమ్ వాట్ లైక్ వీట్స్టోన్ బ్రిడ్జ్ లాగా ఫామ్ అయిందా? సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జా, అన్బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జా ఎలా చెక్ చేస్తారు? సో దిస్ బై దిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు దిస్ బై దిస్. సో ద 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 6/4 కాదా చెక్ చేయండి. 6/4 అంటే 3/2. సో దట్ మీన్స్ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సో ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఫామ్ అయిందా ఇచ్చిన రెసిస్టర్స్తోని? సో అంటే దీంట్లో కరెంట్ ఫ్లో అన్నది 0. నో కరెంట్ ఫ్లోస్ త్రూ ద రెసిస్టర్ 5 ఓం. 5 ఓంలో నుంచి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అంటే ఈ రెండు సిరీస్లో ఉన్నట్లేనా? రైట్. సో ఈ రెండు సిరీస్లో ఉన్నట్లే కదా, ఇంతకుముందే చెప్పాను మీకు. సో ఈ రెండు సిరీస్ అంటే 3 + 6 9, ఇక్కడ 2 + 6 2 + 4 6. సో అంటే ఓవరాల్గా ఈ పాయింట్ ఏ. సో ఇక్కడ ఈ పైన రెసిస్టర్ ఎంత వచ్చింది చూడండి మనకి, ఈ రెండింటి రెసిస్టెన్స్ 3 + 6 9 ఓమ్స్. సో ఈ రెండింటి రెసిస్టెన్స్ 2 + 4 6 ఓమ్స్. సో ఇది ఏ, ఈ పాయింట్ బి, ఏబి పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉంటాయి? ప్యారలెల్లో కదా. ఆర్ ఈక్వాలెంట్ కావాలి మనకి. ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద 9 × 6 బై ద 9 + 6. సో 9 × 6, సో ద 54. సో బై 9 + 6 15. ఓకేనా? సో క్లియర్ దిస్ పార్ట్. సో ఇక్కడ కావాలంటే మీరు ఫర్దర్గా సాల్వ్ చేయండి. సో 3 1s are 3 8s are, సో 3 5s are. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 18/5 ఓమ్స్. సో ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి ఈ కేసులో? 18/5 ఓమ్స్. క్లియర్? అండర్స్టూడా? బేసిక్ థింగ్. చల్ నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం చూడండి. సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ అంట. ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి? కరెంట్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ సర్క్యూట్ చూడండి ఒకసారి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద సర్క్యూట్, దీని వోల్టేజ్ వీనే. సో కరెంట్ మనం వి టర్మ్స్లో ఫైండ్ చేయాలి. సి మన కరెంట్ ఫార్ములా ఏంటి? ద కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు V/RE. సో ద కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు V/RE. సో ఇక్కడ ఆర్ ఈక్వాలెంట్ ఫైండ్ చేస్తే సరిపోతుందా? అంతే కదా, ఆర్ ఈక్వాలెంట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో నౌ నేనేం చేస్తున్నా అంటే ఈ పాయింట్ని ఏ అనుకుంటున్నా. ఓకే, సో నౌ లెట్స్ టేక్, సో దిస్ పాయింట్ యాజ్ బి. సో ఈ పాయింట్ ఎక్స్ అనుకోండి, ఈ పాయింట్ వై అనుకోండి. సో మీకు ఇది ఎలా అయినా కనిపిస్తుందో చూడండి. సో లెట్స్ సీ దిస్ వన్. సో నేను దీన్ని కొంచెం ప్రాపర్గా డ్రా చేస్తే, ఓన్లీ ఈ సెగ్మెంట్ వరకు డ్రా చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఇక్కడ ఎక్స్ పాయింట్ ఉంది, ఇక్కడ వై పాయింట్ ఉంది, ఇక్కడ బి పాయింట్ ఉంది. సో ఏఎక్స్ మధ్యలో 4 ఓం రెసిస్టర్, రైట్. సో ఎక్స్బి మధ్యలో 2 ఓం రెసిస్టర్, రైట్. సో ఇది అయిపోయింది. సో XY మధ్యలో 4 ఓం రెసిస్టర్, ఇది 4 ఓం. సో XB మధ్యలో 2 ఓం. సో AX మధ్యలో 4 ఓం, రైట్. సో AY మధ్యలో 6 ఓం. AY మధ్యలో 6 ఓం రెసిస్టర్. సో నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది చూడండి, BY మధ్యలో 3 ఓం రెసిస్టర్, రైట్. సో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది నాకు. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జా కాదా ఎలా చెక్ చేస్తారు? ఈ 4/6 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. 4/6 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సో 2 2s are 2 3s are. సో 2/3 2/3. సో అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కదా. ఇదేమైంది? బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అయింది. సో ఇక్కడ నుంచి మీకు ప్రొసీజర్ తెలుసు కదా. సో ఎలా ఫైండ్ చేస్తారు? సో ఈ రెండు సిరీస్లో ఉంటాయి, ఉన్నాయి, అవునా. సో ఇప్పుడు ఈక్వాలెంట్ ఏమవుతుంది? ఈ పాయింట్ ఏ అనుకుంటే, సో 4 + 2 6 ఓమ్స్. సో ఇక్కడ 6 + 3 ఇదెంత? 9 ఓమ్స్. సో ఇక్కడ బి అనుకుంటే ఇది 9 ఓమ్స్.
సో ఏ 6 ohms, ఇది 6 ohms, ఇది 9 ohms. సో టోటల్ ఈ రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఈ రెండు ప్యారలెల్లో ఉంటాయి కదా. సో ప్యారలెల్లో ఉంటే ద ఆర్ ఈక్వివాలెంట్ ఎంత అవుతుంది? సో ప్యారలెల్లో 2 రెసిస్టర్స్ ఉంటే R1 R2 by R1 plus R2 సేమ్ 54 by 15. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 18 by 5. సో ఇదేంటిది మనకు ఓన్లీ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్సే కదా వచ్చింది. బట్ మనకేం కావాలి? కరెంట్ అడిగారు సర్క్యూట్లో, అంతేనా? సో కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు V by RE. సో V వాల్యూ తెలీదు, Vలోనే ఉంచండి. ఇది 18 by 5 RE. సో 5 పైకి వెళ్తే 5V by 18. సో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 5V by 18. సో ద ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. అర్థమవుతుందా? క్లియర్ దిస్ పార్ట్? సింపుల్ క్వశ్చన్స్, జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో డిఫరెంట్ సర్క్యూట్స్ మనం సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి. సో ఫైండ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ A అండ్ పాయింట్ B. సో ఏ పాయింట్కి B పాయింట్కి మధ్యలో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ 1 ohm, ఇది 2 ohm, ఈ వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. 1 ohm 2 ohm, 1 ohm 2 ohm, 1 ohm 2 ohm. సో ఇలా ఇన్ఫినిటీ వరకు ఉందంటే ఇది. సో మీ కెపాసిటర్స్ కేసులో ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం. ఇన్ఫినిటీ నెట్వర్క్ ఆఫ్ కెపాసిటర్స్ని ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఎలా ఫైండ్ చేయాలో చూసాం కదా లాస్ట్ క్లాస్లో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్లో. సో ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఐడెంటిఫై ద రిపీటింగ్ యూనిట్. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై రిపీటింగ్ యూనిట్. ఐడెంటిఫై ద రిపీటింగ్ యూనిట్. సో ఇక్కడ రిపీటింగ్ యూనిట్ ఏంటి? 1 ohm 2 ohm, 1 ohm 2 ohm, 1 ohm 2 ohm, 1 ohm 2 ohm. సో అట్లా ద 1 ohm 2 ohm రెసిస్టెన్స్ ఈజ్ అ రిపీటింగ్ యూనిట్. సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఇన్ఫినిటీ నెట్వర్క్ అనుకోండి, ఓకేనా? సో లెట్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ infinity network B X ohms అనుకుంటున్నా. అంటే ఈ టోటల్ ఇన్ఫినిటీ నెట్వర్క్ది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ X ohms అనుకోండి. ఈ టోటల్ ఇది ఇన్ఫినిటీ నెట్వర్క్ కదా. సో ఈ టోటల్ మొత్తాన్ని ఇన్ఫినిటీ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ పార్ట్ వరకు, సో ఒక పార్ట్ ఉంచేసి, అంటే ఒక యూనిట్ ఉంచి రిమైనింగ్ యూనిట్స్ ఇదేమవుతుంది? ఇన్ఫినిటీ -1 కదా. లెట్ దెన్ the infinity -1 unit networks resistance will be X ohms only. అంటే టోటల్ సర్క్యూట్ది X ohms అనుకున్నాం ఇన్ఫినిటీ నెట్వర్క్ది. సో దాంట్లో నుంచి ఒక యూనిట్ బయటికి తీస్తే, అంటే టోటల్ ఇన్ఫినిటీ నెట్వర్క్ది X ohms అయింది. దాంట్లో నుంచి ఒక్క యూనిట్ బయటికి తీసారనుకోండి, టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మీద పెద్ద ఫరక్ పడదు కదా, అవునా? సో ఈ టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మీద పెద్దగా చేంజ్ ఉండదు కాబట్టి ఒక యూనిట్ని బయటికి తీసి ఆ రిమైనింగ్ ఇది ఇన్ఫినిటీ -1 నెట్వర్క్, ఇది ఇన్ఫినిటీ -1 నెట్వర్క్. సో ప్రీవియస్గా ఇది మొత్తం ఏమో ఇన్ఫినిటీ నెట్వర్క్. సో ఇక్కడ వరకు ఇన్ఫినిటీ -1 అంటే ఒక యూనిట్ బయటికి తీసా, అందుకనేసి ఇన్ఫినిటీ -1. సో ఇన్ఫినిటీ యూనిట్స్ది ఎక్స్ అయితే, ఇన్ఫినిటీ యూనిట్స్ ఎక్స్ అయితే ఇన్ఫినిటీ -1 కూడా ఎక్సే అవుతుంది కదా. ఎందుకంటే ఒక యూనిట్ బయటికి తీసినంత మాత్రాన ఇన్ఫినిటీ నెట్వర్క్ మీద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ పెద్దగా చేంజ్ ఉండదు, రైట్? సో కాబట్టి ఇప్పుడు ఈ సర్క్యూట్ నేను రీడ్రా చేస్తే ఈ పాయింట్ ఏ, సో ఇక్కడ 1 ohm, సో ఇక్కడ 2 ohm, ఇది 1 ohm, ఇది 2 ohm. సో ఇప్పుడు ఈ టోటల్ నెట్వర్క్ ఎంత అయింది మనకు? రెసిస్టెన్స్ X ohm అయిందా? సో ఇది B. ఈ టోటల్ ఇన్ఫినిటీ -1ది X ohm అయింది కదా. సో ఇక్కడ నుంచి సాల్వ్ చేయవచ్చా? ప్రాసెస్ ఈజీనే కదా. సో 2 ohm అండ్ X ohm ఈ రెండు ఎలా ఉన్నాయి? ద 2 ohm అండ్ X ohm ఆర్ ఇన్ ప్యారలెల్. సో ఇఫ్ R ఈక్వివాలెంట్ ఆఫ్ 2 అండ్ X, సో R1 R2 by R1 plus R2. సో ఈ రెండింటి ఎంత అయింది ఇప్పుడు? 1, ఈ రెండింటిది కలిపి 2x by 2 plus x. సో అదే నెక్స్ట్ స్లైడ్లో రాస్తా చూడండి. So let's add one slide here. సో ఇక్కడ
if we observe, so the A B, so ఇక్కడ ఇది 1 ohm, దీని మొత్తాన్ని 2x by 2 plus x, so A B, సో A B, సో ఇక్కడ ఇది 1 ohm, సో ఇక్కడ ఎంత వచ్చింది ఆ రెండింటిది కలిపి, సో ఆ రెండింటిది కలిపి మనకి 2x by 2 plus x, సో ఇది 2x by 2 plus x. సో now ఇప్పుడు ఏమవుతుంది, R equivalent, the total circuits R equivalent will be equals to 1 plus 2x by 2 plus x. సో R equivalent of the infinity network, ఇన్ఫినిటీ రాస్తున్నాను ఇక్కడ. సో ఆల్రెడీ మనం ఇన్ఫినిటీ నెట్వర్క్ది x అనుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఇన్ఫినిటీ నెట్వర్క్ది, సో ద రెసిస్టెన్స్ బి x కదా, x ohms కదా. సో నౌ x ohms. సో ఇక్కడ ఇన్ఫినిటీ ప్లేస్లో x ohms రాస్తున్నా, ప్లస్ 1 plus 2x by 2 plus x. So now can we solve this one? So the x is equals to, so 2 plus x, so ikkada em avutado chudandi, the 2 plus x plus 2x, 2 plus x 2x, so x is equals to, so here we can write, so 2 plus 3x by the 2 plus x, so then cross multiply, so x into x plus 2 is equals to 2 plus 3x, so then x square plus 2x, which is equals to 3x plus 2. So bring everything to one side, x square plus 2x minus 3x minus 2 is equals to 0. So x square minus x minus 2 is equals to 0. So ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయండి, యాడ్ చేస్తే -1 రావాలి, మల్టిప్లై చేస్తే -2 రావాలి. సో ఏం రాస్తారు, x స్క్వేర్ minus 2x plus x రాయొచ్చా, minus 2x plus x minus 2 equals to 0. సో ఇక్కడ ఈ రెండిట్లో x కామన్ తీస్తే, సో ద x minus 2, సో ఇక్కడ 1 కామన్ తీస్తే x minus 2, సో ద x minus 2 మళ్ళీ కామన్ తీస్తే, సో ద x plus 1, సో is equals to 0. సో x equals to 2 and then x equals to -1. సో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ నెగిటివ్ అవ్వదు కదా. సో అంటే ద ఓవరాల్ ద R infinity is equals to the resistance of the infinity given infinity network is equals to, మనం ఏమనుకున్నాం, x అనుకున్నాం, ఎంత వచ్చింది ఆ x వాల్యూ 2 ohms. క్లియరా, అర్థమైందా కాన్సెప్ట్. సో అంటే మనం టోటల్ ఇన్ఫినిటీ నెట్వర్క్ది ఫస్ట్ x అనుకుంటాం, సో దాంట్లో నుంచి ఒక యూనిట్ బయటికి తీస్తే ఇన్ఫినిటీ -1 నెట్వర్క్ది మళ్ళీ xే అవుతుంది, రైట్. సో తర్వాత డూ ద ప్రాసెస్. క్లియర్, అండర్స్టూడ్. చ నెక్స్ట్. So next, so let's see one more question. So find the current I1, I2. సో ఈ డివిజన్స్లో కరెంట్ ఇక్కడికి 30 volts ఉంది ఇక్కడ, రైట్. సో ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది, కరెంట్ ఇక్కడికి సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, యారో రాంగ్ ఇచ్చారు, సో యారో షుడ్ బి లైక్ దిస్, రైట్. సో హియర్ ద కరెంట్ ఫ్లోస్, సో ఇక్కడ కరెంట్ వస్తుంది, ఈ కరెంట్ I కరెంట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ కరెంట్ I, సో ద కరెంట్ I, సో ద కరెంట్ I, సో కరెంట్ I ఇక్కడికి వచ్చాక ఇటువైపు I1 కరెంట్ వస్తుంది, ఇక్కడికి I2 కరెంట్ వస్తుంది, అవునా. సో నౌ మనం ఏం ఫైండ్ చేయాలి, టోటల్ కరెంట్, I1 కరెంట్, I2 కరెంట్. సో ఇక్కడ ఫస్ట్ టోటల్ కరెంట్ ఫైండ్ చేయాలంటే, ద ఫస్ట్ టోటల్ కరెంట్ ఫైండ్ చేయాలంటే ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఈ రెండు రెసిస్టర్స్ ప్యారలెల్లో ఉన్నాయా. సో ఈ రెండు, దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలెల్. సో ప్యారలెల్లో ఉంటే ఎంత అవుతుంది వాటి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్, 3 into 6 by 3 plus 6, సో 18 by 9, సో విచ్ ఈస్ 2 ohms. ఈ రెండింటిది ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 2 ohms. సో ఇది 3 ohms. సో ద ఆర్ ఈక్వాలెంట్ టోటల్, ఈ 3 ఈ 2 ఎలా ఉంటుంది, 3 plus 2 5 ohmsే కదా. సింపుల్ కాన్సెప్ట్, ఏం చేయట్లేదు ఇక్కడ. ఈ రెండు రెసిస్టర్స్ ప్యారలెల్లో ఉన్నాయి కదా, ప్యారలెల్లో ఉంటే వాటి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత, 2 ohms వచ్చింది, 3ది 6ది. సో ఇది 2 ohms వచ్చిందంటే ఈ 3 ఈ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 2, ఈ రెండు ఎలా ఉంటాయి, సిరీస్లో ఉంటాయి. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 5. సో ఇప్పుడు కెన్ వీ ఫైండ్ ద కరెంట్ I, ద ఫస్ట్ వన్, ద కరెంట్ I is equals to V by R equivalent. సో టోటల్ పొటెన్షియల్ ఎంత ఇచ్చారు సెల్లో, 30 volts కదా, బై R ఈక్వాలెంట్ ఎంత వచ్చింది, 5. సో 30 by 5, 6 amps. ఎంత కరెంట్ వస్తుంది, సో 6 amperes కరెంట్ ఇక్కడ నుంచి డ్రా అవుతుంది. సో అంటే రెసిస్టర్, ఈ 3 ohm రెసిస్టర్ నుంచి 6 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ 6 amperes కరెంట్ ఇక్కడికి వచ్చాక ఇది డివైడ్ అవుతుంది, ఇటువైపు అండ్ ఇటువైపు డివైడ్ అవుతుంది కరెంట్, ఇటువైపు డివైడ్ అవుతుంది, కరెంట్ ఇటువైపు డివైడ్ అవుతుంది.
సో ఎలా ఫైండ్ చేస్తాం ఆ కరెంట్ని? సో మీకు ఇంతకుముందు ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను. సో I1 ఫైండ్ చేయాలంటే ద కాన్సెప్ట్ ఈస్ ద టోటల్ కరెంట్ IR2 బై R1 ప్లస్ R2. గుర్తుందా? ప్యారలల్ కాంబినేషన్లో ఒక 2 రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంటే సో ఆ రెండింటి మధ్యలో కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది ఫైండ్ చేయాలనుకోండి. సో ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది అనుకుంటే IR2 బై R1 ప్లస్ R2 రాసుకోవచ్చా? సో I ఎంత, టోటల్ కరెంట్ ఎంత వచ్చింది మనకి? 6. సో ద రెసిస్టెన్స్ 2 వాల్యూ ఎంత? 6 బై R1 ప్లస్ R2 3 ప్లస్ 6. సో ఇది ఎంత అవుతుంది? 36 బై 9. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 4 amps. సో I1 కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? I1 కరెంట్ వీ గాట్ ఇట్ యాజ్ 4 amps, రైట్. సో ఇప్పుడు థర్డ్ది ఫైండ్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి? I2 కరెంట్ ఫైండ్ చేయాలి. సో I2 కరెంట్ ఫైండ్ చేయాలి అంటే ద IR1 బై R1 ప్లస్ R2. సో ఇప్పుడు I ఎంత? 6 ఇంటూ R1 వాల్యూ ఎంత? 3 బై R1 ప్లస్ R2. సో 3 ప్లస్ 6. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 18 బై 9. సో విచ్ ఈస్ 2 amperes. సో అంటే దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 2 amperes కరెంట్. సో ఓవరాల్ 4 ప్లస్ 2 6 amperesకి ఈక్వల్ అయింది. ఇక్కడ నుంచి 6 amperes కదా వచ్చింది. ఈ 6 amperes కరెంట్ 4 amperes, ఇక్కడ 2 amperesగా డివైడ్ అయింది. అండ్ మీరు ఇంకొక లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ తక్కువ ఉంది 3 ohms, ఇక్కడ రెసిస్టెన్స్ 6 ohms ఉంది. ఆబ్వియస్గా తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దాంట్లోకి ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వాలి కదా. అలానే వచ్చాయో మనకు వాల్యూస్ చూడండి. ఇక్కడ 6 amperes, దీంట్లోకి 4 వచ్చింది. 3 ohms దాంట్లోకి 4 amps వచ్చింది. 6 ohms దాంట్లోకి 2 amps వచ్చింది. అంతే కదా, కరెక్టేనా మనకు వచ్చిన వాల్యూస్? ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ కాకుండా మీరు ఇంకో మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇంకో మెథడ్ ఏంటి? సో దీంట్లో పొటెన్షియల్ ఫైండ్ చేయండి. ఈ రెండిట్లో పొటెన్షియల్ సేమ్ ఉంటుంది కదా. సో ఎలా ఫైండ్ చేస్తారు పొటెన్షియల్? సో సి మెథడ్ 2లో యూ కెన్ ఫైండ్ ద మెథడ్ 2 ఆల్సో. మెథడ్ 2 ఓన్లీ 2 రెసిస్టర్స్ ఉంటే ఈ ప్రాసెస్. ఒకవేళ 3 రెసిస్టర్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఈ మెథడ్లో చేయలేరు. అప్పుడు ఏం చేయాలి? మెథడ్ 2కు ఫాలో అవ్వాలి. సి ఇక్కడికి పొటెన్షియల్ ఎంత వస్తుందో చూడండి. అంటే ఇక్కడ ఈ సెగ్మెంట్కి డివైడ్ అవ్వక ముందుకు పొటెన్షియల్ ఎంత? ఇక్కడ 3 ohm రెసిస్టర్, రైట్. కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది చూడండి. సో ఈ టోటల్ R ఈక్వాలెంట్ ఎంత? ఈ రెండింటిది R ఈక్వాలెంట్ ఎంత వచ్చిందమ్మా మనకి? 2 ohms కదా, ఈ రెండింటిదే, రైట్. సో ఆ రెండిట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? ఆ రెండిట్లో కలిపి 6 amps కరెంట్ వస్తుంది. కరెంట్ ఎంత వస్తుంది? 6 amps. సో టోటల్గా వోల్టేజ్ ఎంత అవుతుందో చూడండి. ఈ రెండిట్లో వోల్టేజ్ ఎంత అవుతుంది? 6 ఇంటూ 2 12 volts కదా. అంటే దీంట్లో వోల్టేజ్ 12 ఉంటుంది, దీంట్లో వోల్టేజ్ 12 ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ రెండింటిది ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 2 ohms కదా, రైట్. ఈ రెండిట్లో కలిపి ఎంత కరెంట్ వస్తుంది? 6 amperes కరెంట్ వస్తుంది కదా. ఈ రెండిట్లో కలిపి ఇక్కడ నుంచి 6 amperes కరెంట్ వస్తుంది. సో టోటల్ రెసిస్టెన్స్ ఏమో 2 ohms, ఆ రెండిట్లోకి టోటల్ కరెంట్ ఏమో 6 amperes. టోటల్ రెసిస్టెన్స్ 2, టోటల్ కరెంట్ 6 amps వస్తుంది. సో ఆ రెండిట్లో పొటెన్షియల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 12 volts, రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా. సో ఆ రెండిట్లో పొటెన్షియల్ ఎలా ఉంటుంది? 12 volts. సో ఇక్కడ 12 కాబట్టి ఇక్కడ కరెంట్ కావాలంటే మీరు ఎలా ఫైండ్ చేస్తారు? 12/3 అంతేనా? 12/3 4 amps వచ్చిందా. మళ్ళీ ఇక్కడ కావాలంటే ఎలా ఫైండ్ చేస్తారు? 12/6 వోల్టేజ్ బై రెసిస్టెన్స్ 2 amps వచ్చిందా? సేమ్ వాల్యూస్ వచ్చాయా? అండర్స్టూడ్? క్లియర్? చలో నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం చూడండి, సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ. సో లెట్స్ డూ వన్ మోర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీరు ఓన్గా ట్రై చేయండి అమ్మా ఫస్ట్. సో ఇక్కడ ఈ కేసులో ఇక్కడికి 12 amperes కరెంట్ వస్తుంది, రైట్. సో ఈ 3 రెసిస్టర్ ఇక్కడ కరెంట్ I1 ఫ్లో అవుతుంది, ఇక్కడ కరెంట్ I2 ఫ్లో అవుతుంది, ఇక్కడ కరెంట్ I3 ఫ్లో అవుతుంది. ఓకే, I1 కరెంట్, I2 కరెంట్, I3 కరెంట్. సో ఈ మూడు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ద R ఈక్వాలెంట్ ఫైండ్ చేస్తున్నాను నేను. ద 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/6 ప్లస్ 1/3 ప్లస్ 1/2. సో మీరు ఇక్కడ ప్రీవియస్ మెథడ్ అప్లై చేయలేరు, మెథడ్ 1 అప్లై చేయలేరు. ఏ మెథడ్? ఈ మెథడ్ అప్లై చేయలేము. ఎందుకు? ఓన్లీ 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటేనే ఈ మెథడ్. సో కంపల్సరీ మనం ఈ మెథడ్కే వెళ్ళాలి, ఫస్ట్ మెథడ్కి. సో అది ఎలా వెళ్తాం చూడండి. ఫస్ట్ R ఈక్వాలెంట్ ఫైండ్ చేయండి. సో ద R ఈక్వాలెంట్, సో 6 ఈజ్ ద LCM, సో ఇట్ గోస్ 1, సో 2 ప్లస్ ఇట్ గోస్ 3 times, right. So 3 6, so the R equivalent will be equals to, so the R equivalent is, so 6/3
6. So which is R equivalent is 1 ohm. సో ఈ మూడింటిది కలిపి R equivalent ఎంత వచ్చింది మనకి 6 ohm వచ్చింది. సో 6 ohms R equivalent అయితే కెన్ వి ఫైండ్ సి టోటల్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, టోటల్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ మూడింటిది కలిపి R equivalent 1 ohm, రైట్. సో టోటల్ ఈ మూడింటిలో కలిపి ఎంత కరెంట్ వస్తుంది చూడండి స్టార్టింగ్లో ఇక్కడ ఈ మూడింటిలో కలిపి. సో ద కరెంట్ దట్ ఈస్ కమింగ్ ఈజ్ 12 amps. సో 12 amps టోటల్ వోల్టేజ్ ఎంత అవుద్ది, టోటల్ కాంబినేషన్ వోల్టేజ్ ఎంత అవుద్ది ఇప్పుడు 12 amperes కరెంట్, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఏమో 1. సో 12 volts అంటే ద వోల్టేజ్ అక్రాస్ దిస్ ఈస్ 12, ద వోల్టేజ్ అక్రాస్ దిస్ ఈస్ 12, ద వోల్టేజ్ అక్రాస్ దిస్ ఈస్ 12. అంతేనా? ఈ టోటల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయండి, ఎంత వచ్చింది 1 ohm. ఈ మొత్తంలోకి ఎంత కరెంట్ వస్తుంది 12 amperes కరెంట్ వస్తుంది, అవునా? ఇక్కడికి వచ్చాక దీంట్లోకి డివైడ్ అవుతుంది. సో టోటల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్ విల్ గివ్ ద వోల్టేజ్. ఈ మూడు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈ వోల్టేజ్ అన్నది ఈచ్ దాంట్లో సేమ్ ఉంటుంది 12 12 12. సో ఇప్పుడు కరెంట్ ఫైండ్ చేయొచ్చా మనం? కరెంట్ I1 ఎంత అవుతుంది 12/6. కరెంట్ I2 ఎంత అవుతుంది 12/3. కరెంట్ I3 ఎంత అవుతుంది 12/2. సో ఇక్కడ 12/6 2 amps, 12/3 4 amps. సో 12/2 6 amps. ఓవరాల్ కరెంట్ చూడండి 6 + 4 10, 10 + 2 12 అవుతుందా ఓవరాల్ కరెంట్, అంతేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ 3 కరెంట్స్ 2 4 6. అండ్ ఇంకొక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి, దేని రెసిస్టెన్స్ అయితే తక్కువ ఉందో సో దాంట్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వాలి. ఈ రెసిస్టెన్స్ 2 ohm, ఇది 3, ఇది 6, దీంట్లోకి ఎక్కువ కరెంట్ రావాలి అంటే I3 షుడ్ బి లార్జర్. I3లో ఎక్కువ కరెంట్ వచ్చిందా మనకి 6 amps. సో దీంట్లో నెక్స్ట్ దీంట్లోకి రావాలి ఎక్కువ. సో దాంట్లోకి 4 amps వచ్చిందా I2లోకి. I1లోకి ఈ ఫస్ట్ రెసిస్టర్లోకి లీస్ట్ రావాలి ఎందుకంటే దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇది 6 ohms కాబట్టి దాంట్లోకి 2 amperes కరెంటే వస్తుంది, ఓకేనా? సో ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి. అంటే ఇండివిజువల్ రెసిస్టర్స్లో కరెంట్ ఫైండ్ చేయాలి అంటే సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రొసీజర్. ఒకవేళ ఈ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి సేమ్ కరెంటే ఫ్లో అవుతుంది. ప్యారలల్లో అయితే కరెంట్ డివిజన్ అవుతుంది కదా. సో ఆ కరెంట్ డివిజన్ని ఇలా చేసుకొని ఓవరాల్ పొటెన్షియల్ ఫైండ్ చేయండి. సో పొటెన్షియల్ విల్ బి సేమ్ ఎట్ ఈచ్ రెసిస్టర్. సో తర్వాత కరెంట్ ఫైండ్ చేయండి. క్లియరా? అండర్స్టూడ్ దిస్ పార్ట్? టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ EMF. సో దీన్ని మనం ER క్యాపిటల్ E ఇలా డినోట్ చేస్తాం. సో ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటంటే సో ఎప్పుడైతే 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ when there is no current flows. So when there is no current flows, the potential difference between 2 electrodes of a cell when no current flows. No current flows అంటే ఓపెన్ సర్క్యూట్ అన్నమాట. సో సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవ్వనప్పుడు ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో సెల్లో ఉండే 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఉండే పొటెన్షియల్నే మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. సో దీన్ని ఇంకో వేలో కూడా డిఫైన్ చేయవచ్చు మనం. సో ఇట్స్ ద వర్క్ డన్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్, the work done on unit positive charge in moving it across external as well as internal circuit. So external as well as internal circuit, సో అంటే ఏంటంటే ఒక 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని కన్సిడర్. లెట్ సపోజ్ సో ఇదొక ఎలక్ట్రోడ్, ఓకే. సో ఇదొక ఎలక్ట్రోడ్. సో ఈ ఎలక్ట్రోడ్లో సో ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ని, ఓకే. సో దీన్ని మనం సో టు బ్రింగ్ దిస్ టు మూవ్ ఇట్ అక్రాస్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ అండ్ ఇంటర్నల్ సర్క్యూట్. సో ఇది ఎక్స్టర్నల్ వర్క్ డన్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడాన్ని సో ఇది ఇంటర్నల్ వర్క్ డన్. సో ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ వర్క్ డన్. సో ద potential, the electromotive force is equals to so the work done in external plus the work done in internal in moving the charge. So charge Q ని external ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. సో దీన్నే మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం, ఓకే. సో ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వి డినోట్ ఇట్ విత్ E. సో దీని యూనిట్స్ వచ్చేసరికి ద యూనిట్స్ ఆఫ్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ వోల్ట్, ఓకే.
సో అండ్ ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నది, సో దిస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ it depends on the nature of the electrolyte. So ante what kind of electrolyte we are using, and so it depends on nature of electrolyte, and it also depends on the metal of the electrodes. So a metals use chestano electrode lo, so the metal of the electrodes. So it depends on these two parameters. దేని మీద డిపెండ్ అవ్వదు అంటే ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ మీద డిపెండ్ అవ్వదు, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ మీద డిపెండ్ అవ్వదు, అండ్ సైజ్ ఆఫ్ ద సెల్స్ మీద కూడా డిపెండ్ అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నది ఎలక్ట్రోడ్స్ ఏరియా మీద డిపెండ్ అవ్వదు, వాటి మధ్య ఉండే డిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవ్వదు, సో అండ్ సైజ్ ఆఫ్ ద సెల్ మీద కూడా డిపెండ్ అవ్వదు. సో ఇంపార్టెంట్. క్లియర్? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే అర్థమైంది కదా. సో నౌ సో ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ తర్వాత ద నెక్స్ట్ వన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. సో ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ మెటీరియల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్సైడ్ ద సెల్. సో ఏదైనా ఒక సెల్ తీసుకుంటే లెట్ సపోజ్ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్ కదా. సో ఇదొక ఎలక్ట్రోడ్, ఇదొక ఎలక్ట్రోడ్. సో నౌ ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో సో చాలా అయాన్స్ ఉంటాయి కదా. సో ఈ అయాన్స్ వల్ల సో దేర్ ఆర్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి డెవలప్డ్. సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం స్మాల్ ఆర్ అంటాం. సో స్మాల్ ఆర్ ఈజ్ అ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అంటే ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే సెల్ చేంజ్ అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇది డిఫరెంట్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సెల్కి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, సో అది ఇంకో సెల్కి ఇంకొకటి ఉండొచ్చు, సో లేదంటే సేమ్ కూడా ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ పారామీటర్స్, లైక్ ఏ ఎలక్ట్రోడ్స్ యూస్ చేస్తున్నాం, వాటి ఏరియా ఎంత, వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత. సో ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. చూడండి. సో ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ డిపెండ్స్. సో ఫస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. అంటే ఏ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యూస్ చేస్తున్నాం మనం. సో కండక్టింగా, నాన్ కండక్టింగా. సో కండక్టింగ్ అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ కండక్టర్, సో ఇఫ్ ఇట్ ఈజ్ అ కండక్టర్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి లెస్, ఎలక్ట్రాన్స్ ఈజీగా ఫ్లో అవుతాయి, రైట్. సో అలానే ఇఫ్ ఇట్ ఈజ్ అ ఇన్సులేటర్, సో ఇన్సులేటర్కి అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుద్ది, ఎక్కువ ఉంటుంది కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి మోర్, రైట్. సో నౌ ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రోడ్కి ఏరియా ఎక్కువ ఉందనుకోండి, సో రెసిస్టెన్స్ అన్నది తక్కువ అయిపోతుంది. సో ఇఫ్ ద ఏరియా ఈజ్ మోర్, సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి లెస్. సో అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్. సో ఎలక్ట్రోడ్స్ ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ ఆల్సో. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ మోర్, the internal resistance will be more. So now the concentration of the electrolyte. So if the concentration is more, so then what happens to the ionization? So the ionization will be less. So if ionization is less, so the resistance will be more. Okay. So and temperature, it also depends on the temperature. So if the temperature is more, then ionization will be more. ఇది ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందు. సో ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ మోర్, అయనైజేషన్ మోర్ ఉంటుంది కండక్టర్స్లో. సో అయనైజేషన్ ఎక్కువ ఉంటే, సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి లెస్, రైట్. అండర్స్టూడా? సో ఇది సమ్ వాట్ రిలేటెడ్ టు ద కెమిస్ట్రీ. కోల్రాష్ లా అని మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు. సో కాన్సన్ట్రేషన్ ఇఫ్ ఇట్ ఈజ్ మోర్, అయనైజేషన్ అన్నది తక్కువ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే, అయనైజేషన్ తక్కువ ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది మోర్ ఉంటుంది. ఓకే, క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడా? సో జస్ట్ రిమెంబర్ దీస్. సో మనకు డైరెక్ట్ ఎంసెట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో రిమెంబర్. క్లియరా ఈ పార్ట్? చల్. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. చూడండి. సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇది ఎలా ఉంటుందంటే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది సెల్ లోపల ఉంటుంది. ఓకేనా? ఆ సెల్లో దాని ఎలక్ట్రోడ్స్ వల్ల, లైక్ ఆ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దీన్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు బయట డినోట్ చేస్తాం. సో ఎలా? స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. బట్ అది యాక్చువల్గా రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద సెల్, విత్ ఇన్ ద సెల్ ఉంటుంది. బట్ మనం దాన్ని సర్క్యూట్లో డినోట్ చేయాలి అంటే
సో ఇలా బయట డినోట్ చేస్తాం. సో ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ సిరీస్ విత్ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. సో ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ సిరీస్ విత్ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, లోడ్. సో లోడ్కి, దిస్ ఈజ్ ద లోడ్ కదా, సో లోడ్కి ఆల్వేస్ సిరీస్లో ఉంటుంది అనమాట. క్లియర్? సో నౌ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్, సో హౌ మచ్ కరెంట్, ఇక్కడ సమ్ కరెంట్ ఐ కరెంట్ డ్రా అవుతుంది అనుకోండి. సో ఐ కరెంట్ డ్రా అవుతుంది. సో ఇప్పుడు టోటల్ కరెంట్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద టోటల్ వోల్టేజ్ బై ద టోటల్ రెసిస్టెన్స్ కదా. ద టోటల్ వోల్టేజ్, వాట్ ఈస్ ద టోటల్ వోల్టేజ్? ఈ బై ద టోటల్ రెసిస్టెన్స్, లెట్ ఇట్ బి ఆర్ఈ, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనుకుందాం. సో ఇక్కడ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? సో ఈ స్మాల్ ఆర్ ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద బ్యాటరీ, అవునా? సో అండ్ ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ లోడ్. సో ఆర్ ఈక్వాలెంట్ వచ్చేసరికి ద క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. సో అంతే కదా, టోటల్ ఆర్ ఈక్వాలెంట్ అవుతుంది. సో నౌ ఇప్పుడు కరెంట్ ఏమవుతుంది, టోటల్ కరెంట్? సో ద టోటల్ కరెంట్ ఐ విల్ బి ఈక్వల్స్ టు ఈ బై ఆర్ ప్లస్ ఆర్, ఈ బై ఆర్ ప్లస్ ఆర్. ఇది కరెంట్ డ్రాన్ బై ద బ్యాటరీ. ఇక్కడ కరెంట్ ఎంత రిలీజ్ అవుతుంది బ్యాటరీ నుంచి అన్నది సో మనకు దీని ద్వారా తెలుస్తుంది. క్లియరా? అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు, సో లెట్స్ సీ వన్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ నీట్ 2018 ఐ గెస్. సో నీట్ క్వశ్చన్. సో చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. సో పాస్ ద వీడియో, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 2.1 volt cell which gives a current of 0.2 amps through a resistance of 10 ohms. సో ఇక్కడ చూడండి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చారు, సారీ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో సెల్ వోల్టేజ్ ఇచ్చారు. సో ద సెల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.1 volts, రైట్, విచ్ గివ్స్ ఏ కరెంట్ వాల్యూ ఇచ్చారు 0.2 amps. సో నెక్స్ట్ ఏం ఇచ్చారు? సో త్రూ ఏ రెసిస్టెన్స్ లోడ్ ఇచ్చారు. సో లోడ్ రెసిస్టెన్స్ ఈస్ 10 ohms. సో మనం ఏం ఫైండ్ చేయాలి? సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫైండ్ చేయాలి. సో జస్ట్ నౌ మీకు ఇప్పుడే ఒక ఫార్ములా చెప్పాను. సో ద కరెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? ద కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద సెల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇట్స్ ఈఎంఎఫ్ బై, సో లోడ్ రెసిస్టెన్స్ ప్లస్ ఆర్, రైట్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఐ వచ్చేసి 0.2 amps విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ విచ్ ఈస్ 2.1 by r 10 plus small r. సో ఇక్కడ నుంచి కెన్ యూ ఫైండ్ ద స్మాల్ ఆర్ వాల్యూ? జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్ కదా, స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ చేస్తారా? సో ఫైండ్ యువర్ ఆన్సర్ అండ్ కామెంట్. సో కామెంట్ చేశాకే నెక్స్ట్ తర్వాతకి వెళ్ళండి, మళ్ళీ తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేయకండి. ఓకే, చలో. సో వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం చూడండి. సో ద టర్మినల్ వోల్టేజ్. సో టర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ అ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సెల్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్, వెన్ ఇట్ ఈస్ ఇన్ క్లోజ్డ్ సర్క్యూట్. సో ద టర్మినల్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సెల్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ది సెల్ when it is in closed circuit. So when it is in closed circuit. సో ఈ టర్మినల్ వోల్టేజ్ని మనం సో జనరల్గా సో టీవీ, టర్మినల్ వోల్టేజ్ టీవీతో డినోట్ చేస్తారు, లేదంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరల్గా వీతోనే డినోట్ చేస్తాం. సో ద టర్మినల్ వోల్టేజ్ either టీవీ ఆర్ వి. సో ఈ టర్మినల్ వోల్టేజ్ అర్థం చేసుకోవడానికి సో లెట్స్ టేక్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. సో అసలు టర్మినల్ వోల్టేజ్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇక్కడ ఒక 2 ohm లోడ్ తీసుకుంటున్నాను. ఓకే, సో దీన్ని మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం, ఒక సెల్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ సెల్కి ఈఎంఎఫ్ వచ్చేసి 9 volts. సో ఈ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా కూడా కొంచెం స్మాల్గా డినోట్ చేస్తాం ఇలా. సో ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 ohm. సో ఇప్పుడు ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేస్తే సో జనరల్గా ఈ సెల్ ఎంత వోల్టేజ్ ఇస్తుంది? మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ సెల్ ఎంత వోల్టేజ్ ఇస్తుంది చెప్పండి? మనకు 9 volts వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సెల్ 9 volts ఎక్స్టర్నల్ లోడ్కి ఇస్తుంది, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి ఇస్తుంది అనుకుంటున్నాం, అవునా? బట్ ఇది ఎప్పుడైతే క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటుందో ఈ 9 volts మన ఎక్స్టర్నల్ లోడ్కు రాదు. ఎందుకు? సో వెన్ ఇట్ ఈజ్ ఇన్ క్లోజ్డ్ సర్క్యూట్
when it is in closed circuit, so the potential drop occurs across the cell. The potential drop occurs across the cell due to internal resistance. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల సెల్కి సో కొంచెం పొటెన్షియల్ డ్రాప్ ఆల్రెడీ సెల్లో ఉంటుంది. సో ఎంత పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఓవరాల్గా సి ద కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్ ప్లస్ ఆర్ కదా. సో వోల్టేజ్ ఈజ్ 9 బై సో ఇది 2 + 1. సో అంటే టోటల్ 3 amps కరెంట్ ఫ్లో అవుతుంది దీంట్లో. సో ఇలా 3 amps కరెంట్, సో దీంట్లో 3 amps కరెంట్, సో ఇక్కడ 3 amps కరెంట్, సో ఇక్కడ 3 amps కరెంట్ వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో 3 amps కరెంట్ ఫ్లో అవుతుంది. సో కెన్ యూ ఫైండ్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్? పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కదా. సో 3 amps ఏమో కరెంటు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1, అంటే ఇక్కడ 3 volts ఆల్రెడీ సెల్లోనే డ్రాప్ అయిపోతుంది. 3 volts ఇది సెల్లో ఉంటుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది సెల్లో ఉంటుంది. సర్క్యూట్లో మనం ఇలా బయట డినోట్ చేస్తాం. అంటే విత్ ఇన్ ద సెల్ ఆల్రెడీ 3 volts డ్రాప్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ లోడ్కి ఎంత రీచ్ అవుతుంది? ద ఎక్స్టర్నల్ లోడ్కి 3 amps into 2. సో ద ఎక్స్టర్నల్ లోడ్ విల్ రిసీవ్ ఓన్లీ 6 volts, రైట్? అర్థమవుతుందా? సో ద రిమైనింగ్ విల్ బీ రిసీవ్డ్ బై ద external one. So that is nothing but the voltage or potential difference, supplied to external resistance is equals to 6 volts కదా, అంతే కదా. 3 ఆల్రెడీ ఇక్కడ డ్రాప్ అయింది. సో 6 volts ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్కి వెళ్తుంది. సో ఈ 6 voltsని లోడ్కి ఎంతైతే వెళ్తుందో సో దాన్నే మనం టెర్మినల్ వోల్టేజ్ అంటాం. సో ఈ 6 voltsే ఇట్ ఈస్ ద టెర్మినల్ వోల్టేజ్. ఈ 6 voltsనే మనం టెర్మినల్ వోల్టేజ్ అంటాం. ఓకేనా? అర్థమైందా టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటో? సో ఒకసారి టెర్మినల్ వోల్టేజ్కి ఫార్ములా డినోట్ చేద్దాం చూడండి. సి సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి రాస్తాను ఆ సెల్. సో లెట్ సపోజ్ ఇది EMFE విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 volts. సో ఇది ఎప్పుడైతే ఓపెన్లో ఉందో, సో ఇది ఎప్పుడైతే ఓపెన్లో ఇలా ఉందో, సో ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm, ఇది 2 ohm. సో ఇక్కడ బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉంది చెప్పండి? దీని ఈఎంఎఫ్ వచ్చేసి ఇక్కడ ద ఈఎంఎఫ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 9 volts, ఓపెన్లో ఉంది. సో మనం ఎప్పుడైతే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ చేసామో, సో ఇది ఓపెన్ సర్క్యూట్. సో మనం ఎప్పుడైతే దీన్ని క్లోజ్డ్ సర్క్యూట్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ohms, రైట్? సో ఇక్కడ ఇది క్లోజ్డ్ సర్క్యూట్ చేసా ఇప్పుడు. సో ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది 1 ohm, ఇది వచ్చేసి 9 volts. సో ఇప్పుడు ద వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ హ్యాస్ బికమ్ ద టర్మినల్ వోల్టేజ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 volts. సో జనరల్గా సెల్కి 9 ఉంది, బట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో కరెంట్ ఫ్లో అవుతుందో, సో అప్పుడు ఏమవుతుంది? క్లోజ్డ్ సర్క్యూట్ అయిందో అప్పుడు ద టర్మినల్ వోల్టేజ్ వచ్చేసి 6 volts అయింది. సో ఇప్పుడు టర్మినల్ వోల్టేజ్ ఫార్ములా చెప్పండి. సో ఎంత డ్రాప్ అయింది? టర్మినల్ వోల్టేజ్ టీవీ ఈజ్ ఈక్వల్స్ టు, సో టోటల్ సెల్లో నుంచి సో దీంట్లో వచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ డ్రాప్ అయింది, అంటే దీంట్లో డెవలప్ అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ డ్రాప్ అయింది. సో దీంట్లో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ డ్రాప్ అవుతుంది? సో 3 amps into 1. సో 3 amps into 1 అంటే 3 amps వచ్చేసి I, సో 1 వచ్చేసి R. సో అంటే IR డ్రాప్ అవుతుంది, అంతేనా? IR డ్రాప్ అవుతుంది. సో IR డ్రాప్ అవుతుందంటే E మైనస్ IR. సో ద టర్మినల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు E మైనస్ IR. సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ టర్మినల్ వోల్టేజ్. సో అర్థమైందా ఫార్ములా? సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఇది. సార్ ఇది ఎప్పుడు ఫార్ములా ఇదే ఉంటుందా అంటే ఉండదు. ఎలా ఉంటుంది? సో ఇక్కడ 2 cases ఉంటాయి. కేస్ 1 వచ్చేసరికి ఛార్జింగ్ ద సెల్ అండ్ డిశ్చార్జింగ్ ద సెల్, కేస్ 2. సో ద డిశ్చార్జింగ్ ఆఫ్ సెల్,
సో ద డిశ్చార్జింగ్ ఆఫ్ సెల్. సో సెల్లో నుంచి కరెంట్ బయటికి వెళ్తుంది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ సెల్లో నుంచి కరెంట్ బయటికి వెళ్తుంది. సో ఈ కేసులో టర్మినల్ వోల్టేజ్ టీవీ ఆర్ if you want to find the what is the terminal voltage across that cell, so the terminal voltage will be equals to, so the E minus, so current I వెళ్తుంది అనుకుంటే, సో దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ సమ్ స్మాల్ ఆర్ అనుకుంటే, సో ద E మైనస్ ఐఆర్ ఇది డిశ్చార్జింగ్ ఆఫ్ సెల్లో కరెంట్ బయటికి వెళ్ళిపోతుంది. సో అదే ఛార్జింగ్ ఆఫ్ సెల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 2లో తీసుకుంటున్నా చూడండి. కేస్ 2లో ద ఛార్జింగ్ ఆఫ్ సెల్, ఛార్జింగ్ ఆఫ్ సెల్, సో ఛార్జింగ్ ఆఫ్ సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది. సో దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి సమ్ స్మాల్ ఆర్ అనుకోండి ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. సో దెన్ వి విల్ బీ ఈక్వల్స్ టు దీని వోల్టేజ్ ఈఎంఎఫ్ ఈ అనుకుంటే, సో ద ఈ ప్లస్ ఐఆర్, ఈ ప్లస్ ఐఆర్. క్లియరా? డిశ్చార్జింగ్ అండ్ ఛార్జింగ్ కేస్ ఇంపార్టెంట్. చలో నోట్ ఇట్ డౌన్ క్విక్గా. సో హోప్ టర్మినల్ వోల్టేజ్ ఈస్ క్లియర్ విత్ దిస్ ఎగ్జాంపుల్. సో కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి ఫస్ట్. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ దెన్ క్వశ్చన్ సాల్వింగ్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో చలో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ద కాంబినేషన్ ఆఫ్ సెల్స్. సో ఇప్పుడు మనం ఒక సెల్ చూసాం, ఒక సెల్కి టర్మినల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఈఎంఎఫ్ అంటే ఏంటి అసలు, సో దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, సో అది క్లియర్ ఉంది కదా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెల్స్ని కాంబైన్ చేస్తే, సో మన కాంబినేషన్లో వచ్చేసరికి ఏం పాసిబిలిటీస్ ఉంటాయి చెప్పండి. సిరీస్ కాంబినేషన్ పాసిబిలిటీ ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్ పాసిబిలిటీ ఉంటుంది. సో దీన్నే మనం గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ అంటాం. సో ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సో ఈ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో 3 పాసిబిలిటీస్. సో ఒకటి వచ్చేసి సిరీస్ కాంబినేషన్, సో ఇంకొకటి వచ్చేసి ప్యారలల్ కాంబినేషన్, సో అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సో ద మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సిరీస్లో చూద్దాం. సో సిరీస్ కనెక్షన్లో ఒక 3 బ్యాటరీస్ ఉన్నాయి. సో ఇక్కడ E1 ఫస్ట్ బ్యాటరీ E1, ఫస్ట్ సెల్ E1 దాని ఈఎంఎఫ్, సో దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, అంటే ఇక్కడ దీనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1 ఉంటుంది. ఓకే, సో దెన్ సెకండ్ సెల్ దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ లెట్ సపోజ్ R2, సో థర్డ్ సెల్ దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R3, సో ద ఫోర్త్ వన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ R4. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వివాలెంట్ ఫైండ్ చేయాలనుకోండి. సో ద ఈక్వివాలెంట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సిరీస్లో డైరెక్ట్గా సింపుల్ E1 ప్లస్ E2 ప్లస్ E3, సో అప్ టు EN, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్ట్ అయితే. సో ఇప్పుడు ఆర్ ఈక్వాలెంట్ ఎలా ఫైండ్ చేస్తారు సిరీస్ కేసులో? ద ఆర్ ఈక్వాలెంట్ విల్ బీ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో టిల్ ఇఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ ఉంటాయి కదా, ఈచ్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో టిల్ RN. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్, అండర్స్టూడ్. సో ఒకవేళ దీంట్లో దేనిదైనా పొలారిటీ చేంజ్ అయింది అనుకోండి. పొలారిటీ అంటే ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్. సో ఇప్పుడు ఒకవేళ ఈ సెకండ్ సెల్ది ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకున్నా, ఈ సెకండ్ సెల్ది ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు పొలారిటీ రివర్స్ అయితే E1 మైనస్ E2 మైనస్ ప్లస్ E3 ప్లస్ E4. సో సింపుల్గా రాస్తాను చూడండి. ఇఫ్ పొలారిటీ ఆఫ్ E2 ఈజ్ రివర్స్, ఎగ్జాంపుల్గా ఓన్లీ E2 అనే రివర్స్ అని ఏం లేదు, ఏదైనా రివర్స్ అవ్వచ్చు. సో ఈ మైనస్ ఇటు ప్లస్ ఇటు పెడుతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది ఎగ్జాంపుల్. ఇఫ్ పొలారిటీ ఆఫ్ E2 ఈజ్ రివర్స్డ్, సో అప్పుడేమవుతుంది, ద ఈక్వివాలెంట్ EMF, సో E1, సో ఇది వచ్చేసరికి మైనస్ E2 అయిపోద్ది. సో పొలారిటీ రివర్స్ అయింది కదా. సో రిమైనింగ్ అన్ని అంతే ఉంచాను, E3 E4 అలానే ఉంచాను. సో ద E3 ప్లస్ E4. సో ఇది ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద EMF ఈక్వాలెంట్ EMF. సో ఆర్ ఈక్వాలెంట్ వచ్చేసరికి సేమే ఉంటుంది. సో ద ఆర్ ఈక్వాలెంట్ వచ్చేసరికి R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4.
ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్. సో నెక్స్ట్, సో ఇంకొక చిన్న లాజిక్ ఇక్కడ. సో ఇఫ్ n cells having equal EMF electromotive force E are connected in series, so n cells having equal EMF, సో అన్నిటి కూడా E. సో అప్పుడు ఏమవుతుంది, E ఈక్వివాలెంట్ విల్ బి ఈక్వల్స్ టు NE అవుతుందా, E ఈక్వివాలెంట్. సో ఒక్కొక్క దాన్ని అన్నిటిది కూడా సేమ్ అనమాట, E. సో అట్లా టిల్ N, సో NE. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందో చెప్పండి. సో R equivalent will be equals to, so R equivalent will be equals to N times R. అన్నిటిది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది కదా, EMF సేమ్ ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఆటోమేటిక్గా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ కరెంట్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద కరెంట్ డ్రాన్ ఇఫ్ n number of cells are connected, n number of cells having equal EMF are connected in series. సో ఆ కేసులో కరెంట్ డ్రాన్ అడిగారు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, మనకు జనరల్గా కరెంట్ డ్రాన్ ఫార్ములా ఏంటి, I మస్ట్ బి ఈక్వల్స్ టు E/R ప్లస్ R. సో ఇక్కడ E ఈక్వివాలెంట్ ఏమైంది, NE అయిందా, రైట్, బై, సో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ RE ఉంటుంది, రైట్, ప్లస్, సో R ఈక్వివాలెంట్ ఎంత అయింది, స్మాల్ r విల్ బికమ్ NR. సో అండర్స్టూడ్ దిస్ పార్ట్, క్లియరా, సింపుల్ థింగ్, రైట్. చల్ నోట్ ఇట్ డౌన్ క్విక్గా. ఇది సిరీస్ కాంబినేషన్, సెల్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. చల్, సో అదే ప్యారలల్ కాంబినేషన్లో ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు. సో ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు అన్ ఎక్స్టర్నల్ లోడ్ ఆర్ రెసిస్టెన్స్ R. సో ఈ కేసులో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద E ఈక్వివాలెంట్, క్విక్గా టెల్ మీ ద E ఈక్వివాలెంట్ ఏమవుతుంది. సో షల్ ఐ సింప్లీ సే, సో ద E1/R1 ప్లస్, సో E2/R2 ప్లస్ E3/R3 హోల్ బై 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఒకవేళ n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ సెల్స్ కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి, సో EN/RN, సో అండ్ 1/RN. క్లియర్, ఈ పార్ట్ క్లియర్ ఉందా. సో E1/R1 ప్లస్ E2/R2 ప్లస్ E3/R3. సో ఒకవేళ R ఈక్వివాలెంట్ కావాలి అంటే, సో ద R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1/R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3, సో అప్ టు 1/RN. క్లియరా. సో ఇక్కడ ఇంకొక లాజిక్ చూడండి, జస్ట్ ఫార్ములా బేస్డ్, ఏం చేయట్లేదు మనం ఇక్కడ. సో ఇక్కడ ఇఫ్ n cells having equal EMF E are connected in parallel. సో అప్పుడు ఏమవుతుందో చెప్పండి, n cells having ఈక్వల్ EMF E, సో అన్నిటికీ EMF ఈనే ఉంది. సో అప్పుడు E ఈక్వివాలెంట్ వచ్చేసరికి, సో అన్నిటికీ ఈనే కదా, అన్నిటికీ ఈనే. సో E/R1 ప్లస్ E/R2 ప్లస్ E/R3, సో ప్లస్ E/R4 టిల్ E/RN హోల్ బై, సో 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ టిల్ 1/RN. సో అన్నిటికి కూడా ఈ సేమ్. సో ఈ సేమ్ అంటే, సో ఇప్పుడు ఈ కామన్ తీసుకోండి, ఈ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, న్యూమరేటర్లో ఈ కామన్ తీసుకుంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3, సో టిల్ 1/RN హోల్ బై 1/R1 ప్లస్ 1/R2, సో 1/R3, సో టిల్ 1/RN. సో ఈ కేసులో చూడండి ఇక్కడ ఒకసారి, సో షల్ ఐ సే this one and this one cancel. So ante the equivalent EMF will be equals to simply EMF of one cell. Equivalent EMF ఏమవుతుంది ఇప్పుడు,
one cell EMF is equals to equivalent EMF. Clear? ఇది ఎప్పుడు ఇది n cells having equal EMF E are connected in parallel. Clear this part. So chalo note it down quick ga. So note it down fast. Chalo. So ఒకవేళ ఓన్లీ 2 cells ఏ కనెక్ట్ అయి ఉంటే చెప్పండి. నెక్స్ట్ స్లైడ్ లో లెట్స్ రైట్ ఓన్లీ 2 cells. ఓన్లీ 2 cells కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఈ ఈక్వివాలెంట్ చెప్పండి. ఓన్లీ 2 cells are connected in parallel. So if 2 cells are connected in parallel, సో ఇప్పుడు ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో ఇదొక సెల్ ఈ 2 cells సో దే ఆర్ కనెక్టెడ్ టు an external resistance like this. సో ఇది EMF E1 అనుకోండి. సో దీని EMF E2, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. సో ఈ కేసులో ద E ఈక్వివాలెంట్, సో ద E ఈక్వివాలెంట్ is equals to, సో ద E1 R2 plus E2 R1 by the R1 plus R2. So this is when two cells are connected in parallel, having different EMF, having different EMF. Okay na? So clear? Understood this part? సో ఒకవేళ కరెంట్ ఫైండ్ చేయాలనుకోండి, సో దీంట్లో నుంచి కరెంట్ I1 వస్తుంది, సో దీంట్లో నుంచి కరెంట్ I2 వస్తుంది. సో ఇప్పుడు I1 ఫైండ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో ద I1 ఫార్ములా ఈజ్, సో ద E1 మైనస్ IR బై R1. కరెంట్ I1 ఫార్ములా ఈజ్ E1 మైనస్ IR బై R1. సో కరెంట్ I2 కావాలనుకోండి, సో ద E2 మైనస్ IR బై R2. సో ఇది ఈ ఫార్ములాస్ దేనికి అప్లికబుల్? ఫర్ 2 cells కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. క్లియరా? సో ఇక్కడ నుంచి మనకు నీట్లో కానీ ఎంసెట్లో కానీ ఇంతవరకు అయితే క్వశ్చన్స్ రాలేదు. సో బట్ జేఈలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్స్ మీద. సో జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ రిమెంబర్ ద ఫార్ములాస్. ఓకే, చలో నెక్స్ట్. సో ఇది ప్యారలెల్ కాంబినేషన్. సో నౌ ద మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సో మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో సి ఇక్కడ n నెంబర్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఈఎంఎఫ్ ఈ. సో దే ఆర్ కనెక్టెడ్ ఇన్, సో సిరీస్లో ఉన్నాయి, కొన్ని ప్యారలెల్లో ఉన్నాయి. సో ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి, ఇవి సిరీస్లో ఉన్నాయి, ఇవి సిరీస్లో ఉన్నాయి, మళ్ళీ రిజల్టెంట్ ప్యారలెల్లో ఉన్నాయి. సో దీనికి డైరెక్ట్గా ద జనరల్ ఫార్ములా టు ఫైండ్ ద కరెంట్ డ్రాన్. సో వాట్ ఈస్ ద టోటల్ కరెంట్ డ్రాన్? ఈ కేసులో మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ ద సెల్స్లో డైరెక్ట్ కరెంట్ డ్రానే అడుగుతారు. సో ఇక్కడ వరకు మనకు నీట్లో కానీ ఎంసెట్లో కానీ దీని బేస్డ్ క్వశ్చన్స్ రాలేదు. సో జేఈ వాళ్ళు సో జస్ట్ డైరెక్ట్లీ రిమెంబర్ ద ఫార్ములా. సో ద రిజల్టెంట్ కరెంట్ I is equals to NME by NR plus MR. సో ఇక్కడ మీకు వాట్ ఈజ్ N, వాట్ ఈజ్ M అని తెలియాలి. సో N ఈజ్, సో ద నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. Okay, so when is the M is the number of rows of cells. Okay, so ade N, so M, so E is the EMF of each cell. So E is the EMF of each cell. So ఇంకేం మిగిలింది మనకి? సో the R is the internal resistance of cell. So R is the internal resistance of each cell. సో అన్నిటి EMF ఈనే ఉంది కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ వేర్ క్యాపిటల్ R is the, సో ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. క్లియర్? ఈ పార్ట్ క్లియరా? సో ఇది మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో. సో ఒకవేళ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్లో పవర్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, సో మనకు పవర్ ఫార్ములా ఏంటి?
సో P is equals to, so the I square R రాసుకోవచ్చా? సో the P is equals to I square R. Okay, so ఇక్కడ the power P is equals to I place లో what we can write? So the N M E by NR plus MR. So NR plus MR whole square into R. Okay na? So and ఒక important condition, so to be power to be maximum, power maximum condition వచ్చేసరికి, so power maximum condition, these two must be equal. NR must be equals to MR. For that R must be equals to small nr by m. So the small nr by m. So ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనకి the power will be maximum. So the P max will occur. So this is the P max condition. Clear? Understood this part? Clear? Chalo, let's move on to the next part. So ఇది grouping of the cells. So ఒకవేళ ఒక n number of cells, let's suppose if n cells having EMF E are connected in series, n cells having EMF E and internal resistance R అని రాసుకోండి. internal resistance R are connected in series. సో అది కూడా రాస్తాను చూడండి. సో the having EMF E and internal resistance R, having EMF E and internal resistance R, and internal resistance R are connected in series, and M cells are wrongly connected. సో అంటే టోటల్ n నెంబర్ ఆఫ్ సెల్స్ మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. సో ఆ n నెంబర్ ఆఫ్ సెల్స్లో ఒక m నెంబర్ ఆఫ్ సెల్స్ రాంగ్గా కనెక్ట్ చేసాం, సిరీస్లో కనెక్ట్ చేయకుండా వేరే రాగా కనెక్ట్ చేసాం. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో, సో టు ఫైండ్ ద టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద కాంబినేషన్, ద ఎంటైర్ కాంబినేషన్ది ఈఎంఎఫ్ కావాలంటే, సో ద ఫార్ములా ఈజ్, సో ద నెట్ ఈఎంఎఫ్ ఈ డాష్ అనుకుంటున్నాను. ఈ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 2m. n అంటే ఏంటి? ఎన్ని సెల్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయో దాన్ని n అంటాం. n cells having EMF E and internal resistance are connected in series is a n. సో m వచ్చేసి ఎన్ని రాంగ్గా కనెక్ట్ అయినాయి, ఓకే, అండ్ E వచ్చేసి EMF. సో ద EMF E తీసుకోండి ఇక్కడ. సో ద EMF E. క్లియర్? సో నౌ వాట్ ఈస్ ద టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి. సో అన్ని సెల్స్ అవి కనెక్ట్ అయి ఉన్నాయి, ఆల్రెడీ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో NR ఈజ్ ద టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, రైట్? సో ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్, సో టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఏమవుతుంది? సో లోడ్ ఏమో R అండ్ ఇంటర్నల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఏమో NR. లోడ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R, ఇంటర్నల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ స్మాల్ nr. సో R ప్లస్ NR. అండ్ దెన్ ద కరెంట్ త్రూ ద సర్క్యూట్, కరెంట్ ఏమవుతుంది ఇప్పుడు? సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద n మైనస్ 2m ఇంటూ E బై R ప్లస్ NR. n మైనస్ 2m ఇదే కదా, ఇది EMF. సో EMF by the resistance R plus NR. EMF, so you can write it as I is equals to the EMF by, so the net resistance, the R net. So what is R net? R net is equals to the R net. The R net is equals to R plus NR. R plus NR. And then EMF వచ్చేసి n minus 2m by E, 2m into E. Clear? So ఇది రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్. సో డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు సో ఈజీగా క్వశ్చన్స్ చేయవచ్చు. దీస్ ఆర్ ద షార్ట్ కట్ ఫార్ములే. నెక్స్ట్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో, సో ద KCL అండ్ KVL.
సో ద Kirchhoff's laws, 2 Kirchhoff's laws ఉంటాయి మనకు టోటల్. సో ఒకటి వచ్చేసి Kirchhoff's కరెంట్ లా, ఇంకొకటి వచ్చేసి Kirchhoff's వోల్టేజ్ లా. ఓకే, సో దీన్నే మనం సో ద జంక్షన్ రూల్ అని కూడా అంటాం. సో ద Kirchhoff's ఫస్ట్ లా అని we call it as junction rule or the Kirchhoff's first law of current, the Kirchhoff's first law. ఓకే, సో ఈ Kirchhoff's ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, సో ఎట్ ఎనీ జంక్షన్ the sum of current entering the junction is equals to the sum of current leaving the junction. సో ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర let's suppose some I1 current is coming, okay, some I3 current is coming, okay, so some I2 current is going, so some I4 current is going, some I5 current is coming, so then some I6 current is leaving. So ikkada as per Kirchhoff's law, so the at any junction the sum of current entering the junction is equals to the sum of current leaving the junction. సో ఎంతైతే కరెంట్ జంక్షన్ దగ్గరకు వస్తుందో అంతే కరెంటు మళ్ళీ లీవ్ అవ్వాలి ఆ జంక్షన్ని. సీ హియర్, ఈ I1 జంక్షన్ దగ్గరకు వస్తుంది, I4 కరెంట్ జంక్షన్ దగ్గరకు వస్తుంది, I3 కరెంట్ జంక్షన్ దగ్గరకు వస్తుంది. సో ఈ 3 ఏమో లీవ్ అవుతున్నాయి. చూడండి, ద సమ్ ఆఫ్ కరెంట్ ఎంటరింగ్ I1 ప్లస్ I3 ప్లస్ I5 మస్ట్ బి ఈక్వల్స్ టు I2 ప్లస్ I4 ప్లస్ I6. సో ఎంటరింగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు లీవింగ్. సో ఇవన్నీ ఏంటి? ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్, ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్, ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్. సో ఇది వచ్చేసి I2 I4 I6 ఏంటి? కరెంట్ లీవింగ్ ద జంక్షన్. ఇవి ఎంటర్ అవుతున్నాయి, ఇవేమో లీవ్ అవుతున్నాయి. సో కరెంట్ లీవింగ్ ద జంక్షన్, కరెంట్ లీవింగ్ ద జంక్షన్. సో జంక్షన్ అంటే అట్లీస్ట్ 3 కరెంట్స్ కలిసి ఉండాలి. సో దాన్ని జంక్షన్ అంటాం. అట్లీస్ట్ 3 పాయింట్స్ కలిసి ఉంటే దాన్ని మనం జంక్షన్ అంటాం. 2 ఆర్ మోర్, సో 2 ఆర్ మోర్ కలిసి ఉంటే దాన్ని మనం జంక్షన్ అంటాం ఆ పాయింట్ని. సో ఈ Kirchhoff's ఫస్ట్ లా KCL ఈజ్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. KCL ఈజ్ బేస్డ్ ఆన్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ థియరీ క్వశ్చన్ నీట్లో. సో చాలా సార్లు అడిగారు. సో 1992, 99 అండ్ 2017లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు దీని బేస్డ్. సో KCL Kirchhoff's కరెంట్ లా is based on, or the junction rule is based on the conservation of charge. So conservation of charge ante enti? The charge entering per unit time, the charge entering the junction, the charge entering the junction per unit time, must be equals to, so the current leaving the junction per unit time, the current charge leaving the junction per unit time. సో అర్థమవుతుందా? సో ఎంతైతే ఛార్జ్ పర్ యూనిట్ టైం వస్తుందో అంతే ఛార్జ్ పర్ యూనిట్ టైం సో లీవ్ అవ్వాలి. సో ఛార్జ్ పర్ యూనిట్ టైం అంటే ఏంటి? కరెంటే కదా. సో కరెంట్ ఎంటరింగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు కరెంట్ లీవింగ్. సో దీన్నే మనం ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటాం. It is based on the law of this law is based on conservation of charge. So basic things clear ah KCL. సో ఇప్పుడు KCL ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి క్వశ్చన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో KCL ఎలా అప్లై చేద్దామో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి అండర్స్టాండ్ ద క్వశ్చన్. మనం ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ? సో ద కరెంట్ I2 I3 I6 ఫైండ్ చేయాలి. సో ఈ సర్క్యూట్ మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇది I1 ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ I1 ఇక్కడ ఉంది, I2 ఇక్కడ ఉంది, సో I3 ఇక్కడ ఉంది, I4 ఇక్కడ, I5 ఇక్కడ, I6 ఇక్కడ. సో నేను ఇక్కడ చూడగానే ఫస్ట్ I5 I6 రెండు సేమేనా? ఈ సెగ్మెంట్లో ఇక్కడ ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో సో I6 కూడా సేమ్ ఉంటుంది కదా. షెల్ ఐ సే దట్ ద I5 మస్ట్ బి ఈక్వల్స్ టు I6 మస్ట్ బి ఈక్వల్స్ టు 0.4 amperes, 0.4 amperes. సో ఒక క్వశ్చన్ అయిపోయింది, I6 వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? I2 కావాలి, I2. సో నెక్స్ట్ I3 కావాలి. సో I2 I3 ఫైండ్ చేయడానికి సో I3 ఇక్కడి నుంచి పోతుంది కాబట్టి ఈ జంక్షన్ తీసుకుంటాను. సో I2 ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ జంక్షన్ తీసుకుంటాను. ఒక 2 జంక్షన్ తీసుకుంటున్నా చూడండి ఇక్కడ. ఫస్ట్ ఎట్ జంక్షన్ సి దగ్గర ఏమవుతుంది చూడండి. సో I2 కరెంట్ వస్తుంది,
I1 కరెంట్ కూడా వస్తుంది, అవునా? I2 కరెంటు జంక్షన్ సి వైపే వస్తుంది, I1 కరెంట్ కూడా సి జంక్షన్ సైడే వస్తుంది. సో బట్ I4 లీవ్ అవుతుంది, I4 కరెంట్ లీవ్ అవుతుంది. సో షెల్ ఐ సే దట్ ఎట్ జంక్షన్ సి ద I1 ప్లస్ I2 ఎంటరింగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు లీవింగ్, మస్ట్ బి ఈక్వల్స్ టు I4. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ద I2 వాల్యూ కావాలి. I1 వచ్చేసరికి -0.3 amps. సో I1 వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, -0.3 amps ప్లస్ I2 ఈజ్ ఈక్వల్స్ టు I4 ఎంత ఇచ్చారు? 0.8 amps, రైట్? సో ఇప్పుడు I2 ఎంత అవుతుంది? సో ద I2 విల్ బి ఈక్వల్స్ టు 0.8 ప్లస్ 0.3. సో ద I2 ఈజ్ ఈక్వల్స్ టు 1.1 amps. సో ద I2 ఈజ్ ఈక్వల్స్ టు 1.1 amps. క్లియర్? సో ఇప్పుడు I2 వచ్చింది మనకి. సో కెన్ వీ ఫైండ్ వాట్ ఈజ్ I3? సో I3 ఫైండ్ చేయడానికి ఎట్ జంక్షన్ డి తీసుకుంటున్నాను. ఎట్ జంక్షన్ డి దగ్గర KCL అప్లై చేయండి. సో KCL అప్లై చేస్తే ఎంటరింగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు లీవింగ్. సో ఎంటరింగ్ వచ్చేసరికి I4 మస్ట్ బి ఈక్వల్స్ టు లీవింగ్. లీవింగ్ ఎంత? I3 లీవింగ్, I5 లీవింగ్. సో I3 ప్లస్ I5, రైట్? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? I3 కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు I4 మైనస్ I5, అంతేనా? సో వాట్ ఈజ్ I4 వాల్యూ? సో ద I4 వాల్యూ ఈజ్ 0.8, అంతేనా? I4 వాల్యూ ఈజ్ 0.8 మైనస్ I5 ఎంత? 0.4. సో విచ్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0.4 amps. సో ద టోటల్ I3 వి గాట్ ఇట్ యాజ్ 0.4 amps. సో అర్థమైందా KCL ఎలా అప్లై చేయాలో? KCL ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కరెంట్ లీవింగ్ ద జంక్షన్. సో అందుకే దాన్ని మనం జంక్షన్ రూల్ అంటాం. సో క్లియర్? ఏ జంక్షన్ దగ్గర అయితే మీకు అన్నోన్ కరెంట్స్ ఉన్నాయో అక్కడ KCL అప్లై చేయండి. ఆ జంక్షన్ దగ్గర మీకు కరెంట్ వాల్యూస్ వచ్చేస్తాయి. సింపుల్ క్వశ్చన్. చలో, సో నెక్స్ట్ KVL చూద్దాం. చూడండి. సో వాట్ ఈస్ KVL? సో ద కిర్చాఫ్స్ వోల్టేజ్ లా KVL అంటే. సో దీన్నే మనం లూప్ రూల్ అని కూడా అంటాం. సో దీన్నే మనం లూప్ రూల్ ఆర్ సో విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ద కిర్చాఫ్స్ సెకండ్ లా. సో ద కిర్చాఫ్స్ సెకండ్ లా, కిర్చాఫ్స్ సెకండ్ లా. ఓకే, సో ఇదేం చెప్తుంది అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ చార్జ్ ఇన్ పొటెన్షియల్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈ 0. సో అంటే ద సమ్మేషన్ ఆఫ్ పొటెన్షియల్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 ఇన్ ఎనీ క్లోజ్డ్ లూప్, ఇన్ ఎనీ క్లోజ్డ్ లూప్. అందుకే దీన్ని మనం లూప్ రూల్ అంటాం. ఏదైనా క్లోజ్డ్ లూప్లో సో ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ చార్జ్ ఇన్ పొటెన్షియల్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0. ఓకే, సో డెల్టా V మస్ట్ బి ఈక్వల్స్ టు 0. సో ఇది దేని మీద బేస్డ్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ద KCL ఏమో KCL ఈజ్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్, whereas KVL is based on conservation of energy. So the conservation of energy. Clear? So now see, మీకు ఆల్రెడీ తెలుసు the work done is equals to Q into delta V కదా. సో ఇక్కడ ఏ వర్క్ జరుగుతుంది? లూప్లో కరెంట్ మూవ్ అవ్వాలంటే జరిగే వర్క్ ఏంటిది? సో ద ఎలక్ట్రిక్ వర్క్ కదా. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ కదా, అవునా? సో కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నప్పుడు ద వర్క్ డన్ బై ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ గోయింగ్ టు బి 0. వర్క్ డన్ 0 అయిందంటే వర్క్ డన్ 0 సబ్స్టిట్యూట్ చేశారు, Q ఇంటూ డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు డెల్టా V 0 అవుద్దా? డెల్టా V అంటే ద సమ్మేషన్ ఆఫ్ ద పొటెన్షియల్. ద పొటెన్షియల్ విల్ బి ఈక్వల్స్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద లూప్. క్లోజ్డ్ లూప్ 0 అయిపోయింది. అర్థమైందా? సో మనకి వర్క్ డన్ ఎక్కడ మనకు లూప్స్లో సర్క్యూట్స్లో వర్క్ దేని వల్ల జరుగుతుంది? ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్లనే కదా. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అన్నది ఏం ఫోర్స్? అది ఇట్స్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. సో ద వర్క్ డన్ బై ఎ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇన్ ఏ రౌండ్ ట్రిప్ ఈ 0. మనం లూప్ తీసుకుంటున్నాం కాబట్టి అది క్లోజ్డ్ లూప్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లోజ్డ్ పాత్. సో క్లోజ్డ్ పాత్లో వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ 0, వర్క్ డన్ 0 అంటే ఆటోమేటిక్గా డెల్టా V 0 అయిపోతుంది కదా, రైట్? సో దిస్ ఈజ్ ద లా బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. క్లియర్?
అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో. సో ఇది బేసిక్స్ ఆఫ్ కిర్చాఫ్స్ లాస్, KCL KVL. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ అసలు ఈ KVLని ఎలా అప్లై చేయాలో సో మనం చూద్దాం. సో డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకునే ముందు సో పొటెన్షియల్ డ్రాప్ అంటాం అండ్ పొటెన్షియల్ గెయిన్ అంటాం. సో అంటే ఒక లూప్లో మనం KVL అప్లై చేసినప్పుడు ఎక్కడ పొటెన్షియల్ పాజిటివ్ తీసుకోవాలి, ఎక్కడ పొటెన్షియల్ నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, సో ఇంపార్టెంట్. సో జస్ట్ సీ హియర్. సో ఎప్పుడైతే మనం హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వెళ్తున్నామో, if you are going from higher potential to lower potential, so in such cases the delta V is taken as negative. High to low delta V అన్నది పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది ఎలా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. సో అదే లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి వెళ్తున్నారు అనుకోండి, సో లో పొటెన్షియల్ టు హయ్యర్ పొటెన్షియల్ వెళ్తున్నారు అనుకోండి, ఫ్రమ్ లోవర్ పొటెన్షియల్ టు ద హయ్యర్ పొటెన్షియల్. సో అప్పుడు ద డెల్టా వి ఏమవుతుంది, సో ద డెల్టా వి విల్ బి పాజిటివ్. క్లియర్ దిస్ పార్ట్? అర్థమైంది ఇంతవరకు? సో ఇప్పుడు లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే షార్ట్ కట్స్లో ద షార్ట్ కట్స్ సి పర్ రెసిస్టెన్స్కి అయితే ఎలా తీసుకోవాలి, పర్ రెసిస్టెన్స్కి. సో మీకు క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో జస్ట్ ఇలా రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది సో క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫర్ రెసిస్టెన్స్, సో మనం క్లోజ్ లూప్లో ఏంటంటే పాత్ మనమే డిసైడ్ చేస్తాం. ఒక లూప్లో పొటెన్షియల్ సమ్మేషన్ ఆఫ్ ద పొటెన్షియల్ 0 తీసుకునేటప్పుడు పాత్ మనమే డిసైడ్ చేస్తాం. సో రెసిస్టెన్స్లో కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇది రెసిస్టెన్స్ R అనుకోండి. సో దీంట్లో కరెంట్ I ఇలా ఉంది. ఓకే, కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది, I కరెంట్. సో ఇప్పుడు మన తీసుకున్న పాత్ కరెంటు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి. మనం తీసుకున్న పాత్, ఇది పాత్, అండ్ కరెంట్ అక్రాస్ దట్ రెసిస్టర్. సో ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ద డెల్టా వి ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. సో ఇది రెసిస్టర్ కేసులో. సో సెకండ్ కేసులో ఏం చేస్తానంటే రివర్స్, దీనికి రివర్స్ రాయండి. సో ఇప్పుడు రెసిస్టర్ ఇలా ఉంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, సేమ్ రెసిస్టర్. సో బట్ మన పాత్ వచ్చేసరికి ఇలా ఆపోజిట్ ఉంది అనుకోండి, ఇది పాత్. సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, పాత్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ కేసులో డెల్టా వి మనం పాజిటివ్ తీసుకోవాలి. డెల్టా వి షుడ్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. సో ఇది అక్రాస్ ద రెసిస్టర్. సో అదే అక్రాస్ ద సెల్ అయితే పర్ సెల్, సో సెల్కి ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను. సో హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వెళ్తున్నారు అనుకోండి. సో ఇలా, సో మన పాత్ వచ్చేసరికి హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ ఉంది. కన్సిడర్ ఇది పాత్ అనుకోండి. సో ఈ పాత్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వెళ్తున్నారు. సో హయ్యర్ టు లోవర్ డెల్టా వి షుడ్ బి టేకెన్ యాజ్ నెగిటివ్. ఓకే, సో ఒకవేళ మనం చూస్ చేసుకున్న పాత్ ఎలా ఉందంటే లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తున్నాం. మనం చూస్ చేసుకున్న పాత్ ఇలా ఉంది పాత్. సో ఈ పాత్ ఎలా వెళ్తుంది చూడండి, లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి. సో ఈ కేసులో డెల్టా వి అన్నది మనం పాజిటివ్ తీసుకోవాలి. సో ఇది ఎలా తీసుకోవాలన్నది మీకు క్వశ్చన్స్లో అర్థమవుతుంది. సో జస్ట్ రిమెంబర్ దీస్ టూ లాజిక్స్. ఈ చిన్నవి రెండు మీరు గుర్తుపెట్టుకుంటే, రెసిస్టర్కి పొటెన్షియల్ డ్రాప్, పొటెన్షియల్ గెయిన్ ఎలా తీసుకోవాలి, సో సెల్కి పొటెన్షియల్ డ్రాప్, పొటెన్షియల్ గెయిన్ ఎలా తీసుకోవాలి. సో ఈ రెండు తెలిస్తే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు ద KCL అండ్ KVL. ఓకేనా, లూప్స్లో ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయవచ్చు. సో దీన్ని మనం ఇక్కడ డెల్టా వి నెగిటివ్ అనుకోండి, హయ్యర్ నుంచి లోవర్కి వెళ్తుంది. సో దీన్ని పొటెన్షియల్ డ్రాప్ అంటాం. ఇదేంటిది, పొటెన్షియల్ డ్రాప్. సో అదే డెల్టా వి పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ డెల్టా వి పాజిటివ్, లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నారు. సో లోవర్ పొటెన్షియల్ టు హయ్యర్ పొటెన్షియల్, సో దెన్ పొటెన్షియల్ గెయిన్ అక్కర్స్. డెల్టా వి పాజిటివ్ ఉంటేనేమో పొటెన్షియల్ గెయిన్, డెల్టా వి నెగిటివ్ ఉంటే పొటెన్షియల్ డ్రాప్. క్లియర్? ఇది అర్థమైంది కదా. చల్, సో ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, రెడీయా క్వశ్చన్స్కి? వీడియోస్ పాస్ చేసి ఒక క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్ ఒకటి చేస్తా ఫస్ట్. సో తర్వాత ఎక్కడ క్వశ్చన్ కనిపించినా కూడా కొన్ని 3 or 4 క్వశ్చన్స్ నేను చేస్తాను ఇక్కడ. సో ఏ క్వశ్చన్ కనిపించినా కూడా ఫస్ట్ మీరు అది వీడియో పాస్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. సో మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారో అప్పుడు మీకు తెలుస్తుంది.
సో ఒక సింపుల్ క్వశ్చన్ చేసుకుంటున్నా చూడండి. సో ఈ క్వశ్చన్లో ఏం ఫైండ్ చేయాలి నేను? ద కరెంట్ త్రూ ఈచ్ ఆఫ్ రెసిస్టర్. సి మీకు ఇది ఆల్రెడీ బేసిక్స్లో తెలుసు, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 3 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత అవుతుంది? సో ద వోల్టేజ్ V బై ద ఆర్ ఈక్వాలెంట్ 3. సో 2 amperes కరెంట్ రావాలి మనకి, అంతేనా? సో 2 amperes కరెంట్ విల్ ఫ్లో త్రూ 2 ohm రెసిస్టర్ అండ్ 1 ohm రెసిస్టర్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ దీన్ని మనం KVL యూజ్ చేస్తే, యూజింగ్ KVL సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా చూద్దాం చూడండి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక 3 steps గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఐడెంటిఫై ద లూప్. సో మనకి ఇచ్చిన లూప్లో బ్యాటరీ నుంచి కరెంట్ ఇచ్చారనుకోండి, సో దెన్ కన్సిడర్ దట్ కరెంట్. ఒకవేళ కరెంట్ ఇవ్వలేదనుకోండి వాళ్ళు, సో అప్పుడు మనం ఏం చేయాలి? కరెంట్ డ్రా ద కరెంట్ ఫ్రమ్ ద బ్యాటరీ. రిమెంబర్ ద స్టెప్స్. సో కరెంట్ వాళ్ళు ఇచ్చారనుకోండి, ఆ కరెంట్ అలానే తీసుకోండి. I1 ఇస్తే I1, I2 ఇస్తే I2, I3 ఇస్తే I3. సో కరెంట్ ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదనుకోండి, పాజిటివ్ టెర్మినల్ నుంచి మీరు కరెంట్ డ్రా చేయండి, ఓకేనా? సో ఇక్కడ I కరెంట్ డ్రా చేశాను నేను. సో దెన్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి, సో చూస్ ద లూప్. ఇక్కడ మనకు ఒకటే లూప్ ఉంది కాబట్టి ఆ ఒకటే లూప్ చూస్ చేసుకుంటాను నేను, ఓకేనా? సో ఆ లూప్లో మీరు పాత్ అని చెప్పాను కదా ఇంతకుముందు, పాత్ అని చెప్పాను. ఆ పాత్ ఏంటిదంటే ఎయిదర్ క్లాక్ వైజ్ పాత్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ పాత్, మీ ఇష్టం అది. సో పాత్ కెన్ బి, ఇది కంప్లీట్లీ యువర్ విష్, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ పాత్ చూజ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పాత్ చూజ్ చేసుకుంటున్నాను. సో ఇదేం పాత్? సో దిస్ ఈజ్ అ క్లాక్ వైజ్ పాత్. సో క్లాక్ వైజ్ పాత్ చూజ్ చేసుకుంటే ఇప్పుడు KVL ఎలా అప్లై చేస్తామో చూడండి. సో ఇక్కడ నుంచి బ్యాటరీ నుంచి కన్సిడర్ చేసుకోండి. సో బ్యాటరీ నుంచి కన్సిడర్ చేసుకుంటే లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్, మన పాత్ ఇది పాత్. సో పాత్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి చూడండి, లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తున్నాం. సో లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తే, సో అప్లై KVL అప్లై KVL. సో KVL అప్లై చేస్తే లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి మన పాత్. సో కాబట్టి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్ 6 volts ఇచ్చారు. ఈ 6 volts ప్లస్సా మైనసా? ప్లస్, ఎందుకంటే లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నాం. సో ఇది అయిపోయింది. సో ఇలా వెళ్ళాలండి. సో ఇప్పుడు రెసిస్టర్ వచ్చింది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్ అంటే ఏం చేస్తాం? సో రెసిస్టర్లో కరెంట్ అండ్ పాత్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే ద పొటెన్షియల్ డ్రాప్ అక్కర్స్. రెసిస్టెన్స్లో కరెంటు మన పాత్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే పొటెన్షియల్ గెయిన్ అక్కర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కరెంట్ I డ్రా చేసా. సో ఇక్కడ నుంచి కరెంట్ I డ్రా చేసా, కరెంట్ I వచ్చింది. సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా. మనం ఎంతైతే కరెంట్ డ్రా చేసామో బ్యాటరీ నుంచి, మళ్ళీ అంతే కరెంటు బ్యాటరీకి ఇవ్వాలి. మీరు ఎంత డ్రా చేశారో కరెంట్ బ్యాటరీ నుంచి I కరెంట్ డ్రా చేశారు. సో మళ్ళీ అదే I కరెంట్ నేను బ్యాటరీకి రిటర్న్ చేయాలి, ఓకేనా? సో అంటే ఇప్పుడు చూడండి, కరెంట్ I డైరెక్షన్ ఇలా ఉంది. సో ఈ అక్రాస్ ద రెసిస్టర్ మన పాత్ డైరెక్షన్ ఎలా ఉంది? మన పాత్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉందా? చూడండి, కరెంట్ డైరెక్షన్, పాత్ డైరెక్షన్. సో కరెంటు పాత్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే, ఏమవుద్ది? ద పొటెన్షియల్ డ్రాప్ అక్కర్స్. సో ఇప్పుడు ఈ రెసిస్టర్లో పొటెన్షియల్ డ్రాప్ అక్కర్ అవుద్ది. సో పొటెన్షియల్ దీని అక్రాస్ దిస్ పొటెన్షియల్ ఎంత? ఇప్పుడు అది ఓవరాల్గా మైనస్. సో అక్రాస్ దిస్ పొటెన్షియల్ ఎంత అవుద్ది? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఇంటూ ఇట్స్ రెసిస్టెన్స్. సో కరెంట్ ఫ్లోయింగ్ ఎంత? I కరెంట్ ఇంటూ ఇట్స్ రెసిస్టెన్స్ ఈజ్ 2, I ఇంటూ 2. అర్థమైందా? ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అక్కర్డ్. సో ఈ రెసిస్టర్లో ఏమవుతుంది చూడండి, మళ్ళీ ఇది అయిపోయింది. సో ఇలా వస్తున్నాం. సో ఇప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, I కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో మన పాత్ కూడా ఎలా ఉంది చూడండి, పాత్ కూడా ఇదే డైరెక్షన్లో ఉందా? సి పాత్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, కరెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉన్నాయి. మళ్ళీ రెండు సేమ్, కరెంటు పాత్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు అక్రాస్ దిస్ మళ్ళీ ఈ 1 ohmలో కూడా పొటెన్షియల్ డ్రాప్ అక్కర్ అవుతుంది, రైట్? సో ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది? సో డ్రాప్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మైనస్ పెట్టుకోండి, ఓకేనా? ఎంత డ్రాప్ అవుతుంది? కరెంటు I ఫ్లో అవుతుంది ఇంటూ దాని రెసిస్టెన్స్ ఎంత? 1, IR కదా, V ఈజ్ ఈక్వల్స్ టు IR. కరెంట్ I, రెసిస్టెన్స్ R, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, ద 6 minus 2I minus I is equals to 0. సో ఇక్కడ నుంచి the 6 minus 3I is equals to 0. So 3I is equals to 6. From here the I is equals to 6 by 3. The I is equals to
2 amperes. అంటే సేమ్ వచ్చిందా మనకు ఆన్సర్? కరెంట్ డ్రాన్ ఎంత బ్యాటరీ నుంచి? 2 amps. క్లియర్? సో కేవీఎల్ ఎలా అప్లై చేయాలో అర్థమైందా? ఫస్ట్ బ్యాటరీలో కరెంట్ ఇస్తే ఓకే, ఇవ్వలేదనుకోండి కరెంట్ డ్రా చేయండి, మళ్ళీ అదే కరెంట్ మీరు బ్యాటరీకి రిటర్న్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్, సో చూస్ ద పాత్ చూజ్ చేసుకోండి. సో ఇప్పుడు పొటెన్షియల్ డ్రాపా పొటెన్షియల్ గెయినా? ఓన్లీ సర్క్యూట్లో రెండే ఉంటాయి. ఏముంటాయి? సెల్స్ ఉంటాయి అండ్ రెసిస్టర్స్ ఉంటాయి. సో సెల్స్లో అయితే మీరు లోవర్ నుంచి హయ్యర్కి వెళ్ళారనుకోండి, సో అప్పుడు పాత్ లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తే పాజిటివ్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ గెయిన్. సో అదే హై నుంచి లోకి వస్తే పొటెన్షియల్ డ్రాప్. సో రెసిస్టర్లో కరెంట్ డైరెక్షను మీ పాత్ డైరెక్షన్ రెండు సేమ్ ఉంటే పొటెన్షియల్ డ్రాప్. సో కరెంట్ డైరెక్షన్ మన పాత్ డైరెక్షన్ ఆపోజిట్ ఉన్నాయనుకోండి పొటెన్షియల్ గెయిన్. రైట్, చల్. సో ఇంకో క్వశ్చన్ చేద్దాం సో దట్ యుల్ అండర్స్టాండ్ బెటర్. సో ఇది ఓకే కదా? చల్. సో క్వశ్చన్ డిస్ప్లే కాగానే పాస్ ద వీడియో పాస్ చేయండి. ఈ క్వశ్చన్ మీరు ఓన్గా సాల్వ్ చేయండి. సో మనకి ఎన్ని బ్యాటరీస్ ఉన్నా, ఎన్ని సెల్స్ ఉన్నా పర్లేదు, దాంట్లో ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని సెల్స్ అయినా ఉండనివ్వండి, మీరు ఒక దగ్గర నుంచి కరెంట్ డ్రా చేయండి. ద సేమ్ కరెంట్ యూ రిటర్న్ టు ద బ్యాటరీ. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ బ్యాటరీ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కరెంట్, ఐ కరెంట్ డ్రా చేశారు. సో ఈ ఐ కరెంట్ సో ఇలా వెళ్తుంది. సో సేమ్ ఐ కరెంట్, సేమ్ ఐ కరెంట్, సేమ్ ఐ కరెంట్, సో సేమ్ ఐ కరెంట్, సేమ్ ఐ కరెంట్. సో మళ్ళీ నేను అదే బ్యాటరీకి ఐ కరెంట్ ఇవ్వాలి. సో ఐ కరెంట్, సో ద ఐ కరెంట్, సో ద ఐ కరెంట్. ఓకేనా? సో బ్యాటరీ నుంచి ఎంతైతే కరెంట్ డ్రా చేశానో మళ్ళీ అదే కరెంట్ బ్యాటరీకి ఇచ్చేసాను. ఇది ఫస్ట్ రూల్. సో సెకండ్ రూల్ ఏం చేస్తారు? చూస్ ద లూప్. సో ఇక్కడ నుంచి లూప్ చూజ్ చేసుకుంటాను నేను. ఎక్కడి నుంచి? ఈ బ్యాటరీ నుంచి, 3 volts బ్యాటరీ నుంచి. సో నేను ఇలా లూప్ చూజ్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ ద లూప్. ఓకే, సో ఇప్పుడు ఈ లూప్లో నేను కేవీఎల్ అప్లై చేయాలి. సో అప్లై కేవీఎల్. సో ఎలా అప్లై చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఈ బ్యాటరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను. సో ఇది పాత్ కదా, పాత్ ఇది, ఇక్కడ పాత్ ఇది, ఇక్కడ పాత్ ఇది, ఇక్కడ పాత్ ఇది, ఇక్కడ పాత్ ఇది, సో ఇక్కడ పాత్ ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి ద పాత్ విల్ బి దిస్ వన్. రైట్. సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా, ఇక్కడ డాట్ పెడుతున్నా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. సో లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నా, పాత్ లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నా. సో +3 volts, +3 రాసా, సెల్ కాబట్టి డైరెక్ట్ వోల్టేజ్ రాయొచ్చు. సో నెక్స్ట్ ఇలా వెళ్తున్నా. సో ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్లో పాత్ ఈ డైరెక్షన్లో ఉంది, కరెంటు కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. చూడండి, పాత్ కరెంటు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ రెసిస్టర్లో ఏమవుతుంది? పొటెన్షియల్ డ్రాప్ అక్కర్ అవుతుంది. రైట్. సో ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది చెప్పండి? సో డ్రాప్ కాబట్టి మైనస్. సో ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది? కరెంటు ఐ ఫ్లో అవుతుంది, దాని రెసిస్టెన్స్ 2. సో 2I పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. సో మళ్ళీ ఇలానే వెళ్ళండి. కరెంట్ ఐ పాత్ కూడా రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఎంత డ్రాప్ అవుద్ది? మళ్ళీ డ్రాపే. సో 1I అంటున్నాను, 1 రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్, అది పొటెన్షియల్ డ్రాప్. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి. సో ఇక్కడికి వస్తే ఇది పాత్, ఇది కరెంటు. సో మళ్ళీ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి చూడండి, పాత్ కరెంట్ రెండు సేమ్ డైరెక్షన్. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పొటెన్షియల్ డ్రాపే. ఎంత? -2I, -2 ఇంటూ కరెంట్ ఐ. సో ఇది అయిపోయింది. సో ఇక్కడికి రండి. సో ఇక్కడికి వస్తే హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వెళ్తున్నాం. మనం పాత్ చూడండి, ఇది పాత్. సో ఇక్కడ ఏమవుతుంది? హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వెళ్తున్నాం. సో అందుకనేసి పొటెన్షియల్ డ్రాప్, హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ డ్రాప్ -9. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇక్కడికి రండి. ఇక్కడికి వస్తే ఏమవుతుంది చూడండి, కరెంట్ డైరెక్షన్ ఇది, పాత్ డైరెక్షన్ ఇది, మళ్ళీ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ రెసిస్టెన్స్ 1, కరెంట్ ఐ. సో ఈ టోటల్ వోల్టేజ్ ఎంత? ద వోల్టేజ్ ఇన్ ద టోటల్ లూప్ మస్ట్ బి 0 కదా. అదే కదా మన కేవీఎల్ చెప్పేది. రైట్. సో ఇప్పుడు సాల్వ్ చేయండి దీన్ని. సో 3 -2I -I -2I -I. సో సియర్ -2 -1 -3 -5 -6. సో 3 -6I, ఇక్కడ -9 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి 3 - 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -6 -6I ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి ద
6i is equals to minus 6. So from here I is equals to minus 1 amps. So current ఎంత వచ్చింది, minus 1 ampere is the current. సో అర్థమైందా ఎలా అప్లై చేయాలో? 2 cells ఉన్నా 3 cells ఉన్నా మనకు సంబంధం లేదు. ఒకటే లూప్లో ఎన్ని సెల్స్ అయినా ఉండనివ్వండి, మీరు ఏదైనా ఒక సెల్ నుంచి డ్రా చేయండి కరెంట్, మళ్ళీ అదే కరెంటు అదే సెల్కి రిటర్న్ చేయండి. సో మీరు ఈ ఫాలో అయ్యే ప్రొసీజర్లో ఏం చేస్తారు, అక్రాస్ ద రెసిస్టెన్స్ పొటెన్షియల్ గెయినా డ్రాపా, అక్రాస్ ద బ్యాటరీ పొటెన్షియల్ గెయినా డ్రాపా, అవి సైన్స్తోని ఇక్కడ రాయడం అంతే. క్లియర్? చలో నెక్స్ట్. సో ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ABCD జంక్షన్స్ ఇచ్చారు. సో ఈ B ఈజ్ అ జంక్షన్, ఇక్కడ D ఈజ్ అ జంక్షన్. సో ఫైండ్ ద కరెంట్ త్రూ బ్రాంచ్ BD. సో ఈ BDలో ఇది కదా BD, ఈ బ్రాంచ్లో కరెంట్ కావాలి నాకు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 లూప్స్ ఉన్నాయి, ఒక లూప్ కాదు 2 లూప్లు ఉన్నాయి. సో ఈ 2 లూప్స్లో ఒక్కసారి క్లియర్గా ఎప్పుడైతే 2 లూప్స్ ఉన్నాయో లూప్ 1 నేమ్ చేయండి వాటిని, లూప్ 1 లూప్ 2. సో ఇప్పుడు ఈ రెండిట్లో పాత్ తీసుకోవాలి, మీరు రెండిట్లో పాత్ తీసుకోండి. సో ఫస్ట్ దాంట్లో నేను ఇలా క్లాక్ వైజ్ పాత్ తీసుకుంటున్నాను. ఒక దాంట్లో క్లాక్ వైజ్, ఇంకో దాంట్లో యాంటీ క్లాక్ వైజ్, రెండిట్లో క్లాక్ వైజ్, రెండిట్లో యాంటీ క్లాక్ వైజ్, లేదంటే ఒక దాంట్లో యాంటీ క్లాక్ వైజ్ ఇంకో దాంట్లో క్లాక్ వైజ్, అది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. పాత్ అన్నది మీ ఇష్టం, ఏటైనా తీసుకోండి, ఓకేనా. సో ఏదైనా ఒక పాత్ కన్సిడర్ చేసుకోండి. సో ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్కి మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ నుంచి కరెంట్ డ్రా చేస్తున్నాం కదా. సో ఇది ఇక్కడ నుంచి సమ్ కరెంట్ ఐఎమ్ డ్రాయింగ్, I1 కరెంట్ డ్రా చేస్తున్నా ఈ బ్యాటరీ నుంచి. లూప్ 1లో ఒక బ్యాటరీ ఉంది, ఒక సెల్ ఉంది. లూప్ 2లో ఇంకో సెల్ ఉంది కదా. సో ఎక్కడి నుంచి అయితే కరెంట్ డ్రా చేస్తున్నారో ఆ డైరెక్షన్లోనే లూప్ తీసుకోండి బెటర్. ఏ డైరెక్షన్లో అయినా మీరు తీసుకోవచ్చు, బట్ క్వశ్చన్ సింప్లిఫై చేయడానికి నేను I1 పాత్లో ఇక్కడ లూప్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ I2 పాత్లో లూప్ తీసుకుంటున్నాను. సో అంటే దీంట్లో క్లాక్ వైజ్, దీంట్లో యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు KVL అప్లై చేయండి. లూప్ 1లో అప్లై KVL, లూప్ 1లో అప్లై KVL. సో లూప్ 1లో KVL అప్లై చేస్తే ఏమవుతుంది? సో అప్లై చేయండి క్విక్గా. సో KVL ఇఫ్ యూ అప్లై, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా నేను. సో 30 volts నుంచి స్టార్ట్ అవుతున్నా చూడండి. సో -2 ప్లస్, సో పాత్ ఇదే కదా నాది. సో -2 ప్లస్ అంటే సో 30 volts ప్లస్ 30నే కదా, ప్లస్ 30. సో దెన్ ఇలా వెళ్తున్నాం, కరెంట్ I1 ఇలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కరెంట్ I1 అండ్ పాత్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా? ఈ 6 ohm రెసిస్టర్లో కరెంట్ I1 ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, పాత్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి -6I1 అంటున్నాను. 6 ఇంటూ కరెంట్ ఇన్ ఇట్, 6I1 -6I1. సో ఇక్కడ చూడండి ఇదే కరెంట్ I2. సో ఇక్కడ కరెంట్ I2 వస్తుంది. ఈ జంక్షన్ దగ్గర B జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ నుంచేమో కరెంట్ I1 వస్తుంది, రైట్. సో ఇక్కడ నుంచేమో కరెంట్ I2 వస్తుంది. సో ఈ సెగ్మెంట్లో BD సెగ్మెంట్లో టోటల్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I1 ప్లస్ I2 కరెంటే కదా ఫ్లో అయ్యేది. సో BD సెగ్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, సో ద కరెంట్ దట్ ఫ్లోస్ ఈజ్, సో BD సెగ్మెంట్లో సో ద I1 కరెంట్ ప్లస్ I2 కరెంట్ ఫ్లోస్ ఇన్ ద BD సెగ్మెంట్ అంటున్నా నేను. ఇక్కడ నుంచి I2 వస్తుంది, ఇక్కడ నుంచి I1 వస్తుంది. సో ఇప్పుడు లూప్ కంటిన్యూ చేయండి. 30 volts కంప్లీటెడ్, 6 ohm రెసిస్టర్ కంప్లీటెడ్. ఇంకా లూప్ 1లో ఇక్కడ 3 ohm రెసిస్టర్ ఉంది. సో ఈ 3 ohm రెసిస్టర్లో సిహియర్ ఎంత కరెంట్ వస్తుంది? I1 ప్లస్ I2 కరెంట్. డైరెక్షన్ ఏంటి? ఈ డైరెక్షన్, అవునా. సో ఇప్పుడు లూప్ 1లో పాత్ డైరెక్షన్ వచ్చేసరికి ఇది, కరెంట్ డైరెక్షన్ వచ్చేసరికి ఇది. సో రెండు సేమ్ ఉన్నాయా? పాత్ కరెంట్ రెండు సేమ్ డైరెక్షన్. మళ్ళీ పొటెన్షియల్ డ్రాపే. సో -3 ఇంటూ ఈ 3 ohm రెసిస్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I1 ప్లస్ I2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక అంతే కదా, అయిపోయినాయి కదండి, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 30 -6I1. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే -3I1 -3I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. -3I1 మల్టిప్లై చేసాం -3 ఇన్సైడ్. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ నుంచి సో ద 30 -9I1 సో -3I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటిని అటువైపు పంపిస్తున్నాను. సో 9I1
plus 3i2 is equals to 30. 9i1 plus 3i2 is equals to 30. సో ఈ కేసులో సో మీరు 3తో మల్టిప్లై 3తో డివైడ్ చేశారనుకోండి ఎంత వస్తుంది చూడండి. సో 3 1s are 3 3s are 3 10s are. సో 3i1 plus i2 is equals to 10. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. లెట్ ఇట్ బి ద ఈక్వేషన్ 1, రైట్. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకోండి. లెట్స్ టేక్ లూప్ 2. సో లూప్ 2లో అప్లై కేవీఎల్. లూప్ 2లో లెట్స్ అప్లై కేవీఎల్. సో ఎలా అప్లై చేస్తాను లూప్ 2లో? సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఈ బ్యాటరీ దగ్గర నుంచి తీసుకుంటున్నా. సో ఇది 30 volts బ్యాటరీ, ఇది 30 volts బ్యాటరీ. సో ఇక్కడ నుంచి తీసుకుంటే సో లోవర్ టు హయ్యర్, లోవర్ పొటెన్షియల్ టు హయ్యర్ పొటెన్షియల్. సో ప్లస్ 30. సో ఇది అయిపోయింది. ఇక్కడ కరెంట్ i2 కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది, పాత్ ఈ డైరెక్షన్. సో కరెంట్ పాత్ రెండు సేమ్ డైరెక్షన్. సో -3 ఇంటూ దీని రెసిస్టెన్స్ 3 కదా, 3 ఇంటూ కరెంట్ ఎంత i2. సో -3i2 ఈజ్ ద పొటెన్షియల్ డ్రాప్. సో ఇది అయిపోయింది. ఇక్కడికి రండి. ఇక్కడికి వస్తే సో మళ్ళీ ఈ 3 ohm రెసిస్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? i1 ప్లస్ i2 కదా. ఈ లూప్లో, సెకండ్ లూప్లో ఇది ఈ సెగ్మెంట్ అన్నది ఈ లూప్కి కామన్ కదా. సో ఇక్కడ పాత్ ఈ డైరెక్షన్లో ఉంది, కరెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. సో -3 ఇంటూ సో ద i1 ప్లస్ i2. సో -3 ఇంటూ ద i1 ప్లస్ i2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు 30 minus 3i2. సో 30 minus 3i2 minus 3i1 minus 3i2 మల్టిప్లై చేసా -3 ఇన్సైడ్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 30. సో -3i2 -3i2 -6i2 -3i1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో -3i2 -3i2 ఈజ్ -6i2. సో -3i1 అండ్ 30. సో క్యాల్కులేషన్స్ కొంచెం కేర్ఫుల్గా చేయండి. సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని అటువైపు పంపిస్తే ఏమొస్తుంది చూడండి. 3i1 ప్లస్ 6i2 3i1 ప్లస్ 6i2 ఈజ్ ఈక్వల్స్ టు 30. సో ఇప్పుడు 3తో మల్టిప్లై చేస్తే 3 1s are 3 2s are 3 10s are. సో i1 ప్లస్ 2i2 ఈజ్ ఈక్వల్స్ టు 10. సారీ. సో i1 ప్లస్ 2i2 ఈజ్ ఈక్వల్స్ టు 10. 3 1s are 3 2s are 3 10s are. సో i1 ప్లస్ 2i2 ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి? సో ద ఈక్వేషన్ 1 ఈజ్ 3i1 ప్లస్ i2 ఈజ్ ఈక్వల్స్ టు 3i1 ప్లస్ i2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10. సో ఇది ఈక్వేషన్ 1. సో ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి. సో కెన్ వి సాల్వ్ దీస్ 2 ఈక్వేషన్స్? ఎలా సాల్వ్ చేద్దాం? సో దేన్నన్నా ఒకదాన్ని. సో 3 2s are 3 1s are కరెక్టే కదా. సో 3 1s are సో 3 3s are ఇక్కడ. సో 9 -9i1 యా. సో కరెక్ట్ ఉంది. సో ఇక్కడ సి i2. సో దీన్ని లెట్స్ మల్టిప్లై, దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే సో 2 sides మల్టిప్లై చేయండి. 3i1 ప్లస్ సో 2 ఇంటూ 3 6i2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 10 30. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి 3i1 ప్లస్ i2 ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ నుంచి సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ దీస్ 2 గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ 6i2 మైనస్ i2. సో 5i2. సో 30 మైనస్ 10. సో విచ్ ఈస్ 20. సో i2 ఈజ్ ఈక్వల్స్ టు సో 20/5. సో i2 ఈజ్ ఈక్వల్స్ టు 4 amps. సో ఇఫ్ యూ నో ద i2 వాల్యూ, సో కెన్ యూ ఫైండ్ ద i1 వాల్యూ? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్కడైనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. సో 3i1 i2 ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో 3i1 ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 4 6. సో i1 ఈజ్ ఈక్వల్స్ టు సో 6/3 2 amps. సో i1 ఈజ్ ఈక్వల్స్ టు 2 amps, i2 ఈజ్ ఈక్వల్స్ టు 4 amps. క్లియర్? సో ప్రొసీజర్ అర్థమైందా? ద ఓవరాల్ ప్రొసీజర్ ఈజ్ దిస్ వన్. సో లూప్ చూస్ చేసుకోండి అండ్ అప్లై ద కేవీఎల్. సో దెన్ సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్స్. మనకి ఏవైతే ఈక్వేషన్స్ ఆప్టైన్ అయినాయో సో ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? క్లియర్? సో ఒక్కసారి చూడండి దాన్ని. చలో. సో ఇంకో క్వశ్చన్ తీసుకుంటాను చూడండి. లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ట్రై టు డూ దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. మళ్ళీ 2 లూప్స్ ఉన్నాయి.
సో ఇదొక లూపు, ఇదొక లూపు. సో ఈ 2 లూప్స్లో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? కరెంట్ ఐ ఫైండ్ చేయాలి. కరెంట్ ఐ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది కరెంట్ ఐ. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ లూప్లో ఇక్కడ నుంచి కరెంట్ I1 డ్రా చేస్తున్నాను. సో ఈ సెకండ్ లూప్లో ఇక్కడ నుంచి కరెంట్ I2 డ్రా చేస్తున్నాను. ఓకేనా? సో I1 డైరెక్షన్లోనే పాత్ తీసుకుంటున్నాను. ద సింపుల్ మెథడ్ ఈస్ I1 డైరెక్షన్లోనే పాత్ తీసుకున్నాను. ఇక్కడ I2 డైరెక్షన్లోనే పాత్ తీసుకుంటున్నాను. I2 డైరెక్షన్లో పాత్, రైట్? సో ఇప్పుడు అప్లై, ఇది లూప్ 1. సో ఇది లూప్ 2. సో అప్లై ద KVL ఇన్ లూప్ 1. లూప్ 1లో KVL అప్లై చేయండి. అప్లై KVL ఇన్ లూప్ 1. లూప్ 1లో KVL అప్లై చేస్తే సో ఇది పాత్. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి. సో +2 లోవర్ నుంచి హయ్యర్కి. సో నెక్స్ట్ పాత్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ రెండు సేమ్. సో -2I1 -2I1 కరెంట్ ఈజ్ I1, రెసిస్టెన్స్ వచ్చేసరికి 2. సో ఇది అయిపోయింది. సో ఇలా 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 రండి. సో ఇలా వస్తే ఇక్కడ లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నారు. సో యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ లోవర్ పొటెన్షియల్ టు హయ్యర్ పొటెన్షియల్. దీని పొటెన్షియల్ ఎంత? 2. సో లోవర్ టు హయ్యర్ అంటే +2. సో మళ్ళీ ఇక్కడికి రండి. సో ఇక్కడ I2 కరెంట్ ఇక్కడికి, సో I2 కరెంట్ ఇక్కడికి, సో I2 కరెంట్ ఇక్కడికి, సో ద I1 కరెంట్, సో ద I1 కరెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ జంక్షన్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? ద I1 + I2 కరెంట్. అంటే ద ఓవరాల్ ఐ కరెంట్ ఎంత? ద ఓవరాల్ ఐ కరెంట్ ఈజ్ I1 + I2. ఇదే ఫైండ్ చేయాలి మనం. ఓకే, సారీ. I1 + I2 ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద 2 ohm రెసిస్టర్. సో మీరు ఇక్కడ పాత్ అబ్జర్వ్ చేయండి. సో పాత్ ఈజ్ దిస్ వన్, అండ్ ఇక్కడ కూడా పాత్ ఇదే. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. పాత్, కరెంట్ పాత్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో అప్పుడు మైనస్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 2 ఇంటూ కరెంట్ ఎంత? I1 + I2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ కేసులో సో 2 + 2 4 -2I1, ఇక్కడ -2I1. సో మైనస్ మల్టిప్లై చేయండి. -2I1 -2I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ లెట్స్ టేక్ సో 4 మైనస్, సో 2I1 -2I1, సో -4I1 -2I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి సో బ్రింగ్ ఎవ్రీథింగ్ టు వన్ సైడ్. ద 4I1 +2I2 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఈ రెండింటిని అటువైపు సెండ్ చేసా. 4I1 + 2I2 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ 2 1s are 2 2s are 2 2s are. సో విచ్ ఈజ్ 2I1 + I2 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు లూప్ 2 చూడండి. సో అప్లై ద KVL ఇన్ లూప్ 2. సో అప్లై KVL ఇన్ లూప్ 2. సో లూప్ 2లో KVL అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. సో పాత్ ఇక్కడ నుంచి తీసుకుంటే -2 ప్లస్, సో +2. లెట్స్ టేక్ ఇక్కడ +2. సో +2. సో ఈ రెసిస్టర్లో కరెంట్ వచ్చేసరికి ఇలా ఫ్లో అవుతుంది. పాత్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. సో -2I2, రెసిస్టెన్స్ 2, కరెంట్ I2. సో -2I2 ఈజ్ అ పొటెన్షియల్ డ్రాప్. సో ఇలా 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 వెళ్ళండి. సో మళ్ళీ ఇక్కడ బ్యాటరీ. సో బ్యాటరీ చూడండి మళ్ళీ మైనస్ నుంచి ప్లస్కి. సో మన పాత్ ఇదే కదా పాత్. సో మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం. మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం కాబట్టి సో +2, ఇది +2 అయిపోయింది. సో దెన్ ఇక్కడ ఈ దీంట్లో చూడండి. సో ఈ దీంట్లో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. పాత్ కూడా అదే డైరెక్షన్. సో -2 ఇంటూ, సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I1 + I2 కరెంట్. సో ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? సో ఇప్పుడు 2 + 2 4 -2I2. సో ఇక్కడ దీన్ని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే -2I1 -2I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందో చూడండి. సో -4 -4I2 -2I1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే కదా? -4I2 -2I1 ఈజ్ ఈక్వల్స్ 0. సో ఇప్పుడు దీన్ని మీరు ప్రాపర్గా రాస్తే, సో నెక్స్ట్ లైన్లో రాస్తా చూడండి. సో లెట్స్ డూ ఇట్. సో 4 ఈజ్ ఈక్వల్స్ టు సో 2I1 + 4I2. 2I1 + 4I2 ఆ రెండింటిని అటువైపు సెండ్ చేశాను. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 2 1s are 2 2s are 2 2s are. సో ఇప్పుడు I1 + 2I2 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1 ఏంటి? సో ఈక్వేషన్ 1 ఒకసారి ఇక్కడ రాయండి. సో 2I1 + I2 ఈజ్ ఈక్వల్స్ టు 2. 2I1 +
I2 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇది ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు, రైట్? ఎలా సాల్వ్ చేస్తాం? సో దీని మొత్తాన్ని ఏం చేస్తున్నానంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను ఎయిదర్ సైడ్. సో 2తో మల్టిప్లై చేసి ఇది ఏమవుతుంది? ద 2I1 ప్లస్ 4I2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 4. సో ఇక్కడ 2I1, ఇక్కడ దీన్ని అలానే ఉంచండి సెకండ్ ఈక్వేషన్ని. సో ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది చూడండి. సో ద మైనస్ మైనస్ మైనస్. సో ద 2I1 gets cancelled. 4I2 minus I2. So 3I2 is equals to 4 minus 2, 2. So the I2 is equals to 2 by 3. So the I2 is equals to 2 by 3 amps. Right? So ఇప్పుడు I1 ఎలా ఫైండ్ చేస్తారు? సో I2 వచ్చింది, సో I1 ఫైండ్ చేయాలి. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ద 2I1 ప్లస్ I2 ప్లేస్లో 2 by 3 రాస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ద 2I1 ఈజ్ ఈక్వల్స్ టు 2 minus 2 by 3. So the 2I1 is equals to, so 3, so which is, so it goes 3 times, 6 minus 2, so which comes out to be the 2I1 is equals to 4 by 3. So 4 by 3 ante, so 2 1s are 2 2s are. So the I1 is equals to again 2 by 3 amperes. So ante I1 I2 రెండు కూడా 2 by 3 amperes వచ్చినాయి. సో బట్ మనం ఫైండ్ చేయమన్నది ఏంటి క్వశ్చన్లో? టోటల్ క్యాపిటల్ I ఫైండ్ చేయమన్నారు, ఓకేనా? సో క్యాపిటల్ I అంటే ఏంటి? ద I1 ప్లస్ I2 కదా. సో ద టోటల్ కరెంట్, ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు, సో ద I1 ప్లస్ I2. సో I1 వచ్చేసరికి 2 by 3 amps ప్లస్ I2 కూడా 2 by 3 amps. క్లియర్? సో విచ్ ఈస్, సో 4 by 3 amperes ఈజ్ అ టోటల్ కరెంట్. సో అర్థమైందా KCL KVL ఎలా అప్లై చేయాలో? సో ద ఎస్పెషలీ ద KVL రూల్, ద Kirchhoff's voltage law, loop rule we also call. Chalo, next. So let's take one more question based on the KVL, last question based on the KVL. So this question was asked in NEET 2012. So see, ఇక్కడ ఒక లూప్ ఇచ్చారు, సో ఇది ఒక లూప్ ఇచ్చారు. సో ద కండిషన్ ఈజ్ ద గ్యాల్వనోమీటర్ షోస్ నో డిఫ్లెక్షన్. అంటే ఇక్కడ గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ రావట్లే, ఇదే హింట్ క్వశ్చన్లో. సో గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ రావట్లేదు అంటే, సో ఇక్కడ కరెంట్ ఎంత అవుతుందో చెప్పండి. సో ద కరెంట్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే కదా అర్థం, అంతేనా? సో ఇక్కడ దీంట్లో నుంచి ఇక్కడ కరెంట్ I1 డ్రా చేస్తున్నా లెట్ సపోజ్. సో ఇక్కడ కరెంటు దీంట్లో నుంచి ఏం కరెంట్ రావట్లే, అప్పుడే కదా ఇక్కడ 0 అయ్యేది, రైట్? సో సేమ్ ఇది లూప్ 1 అనుకోండి, ఇది లూప్ 2 అనుకోండి, ఓకే. సో నౌ అప్లై ద KVL ఈ లూప్లో. సో నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఇది కరెంట్ ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి తీసుకున్నాను. సో కరెంట్ ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను కాబట్టి దీంట్లో సో ఇలా తీసుకుంటున్నాను, ఓకే. సో ఇప్పుడు లూప్ రూల్ అప్లై చేస్తే, మీరు ఇక్కడ లూప్ రూల్ అప్లై చేస్తే, KVL అప్లై చేస్తే, KVL ఇన్ లూప్ 1, సో ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఇక్కడ నుంచి తీసుకుంటున్నా పాత్ ఇది. సో అండ్ సో దిస్ ఈజ్ ద పాత్ అండ్ దిస్ ఈజ్ ద బ్యాటరీ ఫ్రమ్ మైనస్ టు ప్లస్ సెల్. సో విచ్ ఈస్ 12 volts మైనస్ ప్లస్ ఇది. సో నెక్స్ట్ I1 కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో I1 కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ పాత్ కరెంట్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, పాత్ కరెంట్ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సో పొటెన్షియల్ డ్రాప్ అక్కర్స్. సో ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది? రెసిస్టెన్స్ వచ్చేసరికి 500 ఇంటూ కరెంట్, సో I1 కరెంట్. సో ఇది అయిపోయింది. సో నౌ ఇక్కడ నుంచి I2 కరెంట్ ఇలా వస్తుంది. I2 కరెంట్ ఎంత? యాక్చువల్గా 0. సో ఇక్కడ నుంచి I1 కరెంట్ వస్తుంది. సో ఓవరాల్గా ఈ సెగ్మెంట్లోకి ఏమవుతుందో చెప్పండి? I1 ప్లస్ I2, బట్ I2 ఆల్రెడీ 0 కదా. సో I2 0 అంటే ఇక్కడికి ఓన్లీ I1 కరెంటే వస్తుందిగా, ఇక్కడికి ఓన్లీ I1 కరెంటే వస్తుంది. సో I1 కరెంటే వస్తుంది కాబట్టి సో ఇక్కడ పాత్ ఇది అవుతుంది, రైట్? సో కరెంట్ I1 డైరెక్షన్ ఇది. సో చూడండి పాత్ కరెంట్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ 100 ohmsలో పొటెన్షియల్ డ్రాప్ అక్కర్ అవుతుంది. సో మైనస్ 100 ఇంటూ, సో పొటెన్షియల్ డ్రాప్ ఎంత అవుతుంది? సో కరెంట్ I1, సో కరెంట్ I1 కదా. సో కరెంట్ I1 కాబట్టి సో మైనస్ 100 I1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది సాల్వ్ చేయండి అమ్మా. సో 12 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇదంతా మైనస్ 700 సారీ మైనస్ 500 ప్లస్ 100, సో మైనస్ 600 I1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి 12 ఈజ్ ఈక్వల్స్ టు 600 I1. సో ఫ్రమ్ దేర్ we get the I1 is equals to 12 by 600.
సో దీన్ని ఇలా ఉంచేసేయండి. సో మనకు ఓవరాల్గా క్వశ్చన్లో ఇప్పుడు ఏం కావాలి మనకి? సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ VB కావాలి, పొటెన్షియల్ ఎట్ బ్యాటరీ ఈ సెల్లో కావాలి VB. సో ఇప్పుడు లూప్ 2లో KVL అప్లై చేయండి. సో KVL ఇన్ లూప్ 2. సో లూప్ 2లో నేను పాత్ ఎలా తీసుకుంటున్నాను అంటే ఇటువైపు తీసుకుంటున్నాను. సో ఇది పాత్. సో ఈ పాత్లో సో ఇక్కడ నుంచి -2 ప్లస్ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ప్లస్ VB రాస్తున్నాను, ప్లస్ VB. సో గ్యాల్వనోమీటర్ నో ఇదేం అవసరం లేదు. సో ఇక్కడ ఏం లేవు, రెసిస్టర్స్ లేవు. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి. సో పాత్ వచ్చేసరికి ఈ డైరెక్షన్లో ఉంది, అండ్ దెన్ కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది ఇన్ 100 ఓమ్ రెసిస్టర్. సో ఈ 100 ఓమ్ రెసిస్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ డ్రాప్. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది 100 ఓమ్ రెసిస్టర్లో? ఓన్లీ I1 కరెంట్, దీంట్లో నుంచి వచ్చే కరెంటే ఫ్లో అవుతుంది. I2 0 కదా. సో 100 I1. ఇంకేమైనా ఉన్నాయా లూప్ 2లో? ఓన్లీ ఈ సెల్ ఒకటి ఉంది, ఈ రెసిస్టర్ ఒకటి ఉంది. ఈ రెసిస్టర్లో కూడా ఓన్లీ I1 కరెంటే ఫ్లో అవుతుంది, అది ఈ సెల్ నుంచి వచ్చేది. ఈ సెల్ నుంచి కరెంట్ ఏం రావట్లేదు అసలు. ఓకే, సో -100 I1 సో ఈజ్ ఈక్వల్స్ టు నెట్ పొటెన్షియల్ 0 కదా, సమ్. సో ఇక్కడ నుంచి VB ఈజ్ ఈక్వల్స్ టు 100 I1. సో మనకు ఆల్రెడీ I1 వాల్యూ తెలుసు కదా. సో 100 ఇంటూ, సో I1 ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే 12/600 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 12/600. సో క్యాన్సిల్. సో 0 0 క్యాన్సిల్. 6 1s are 6 2s are. So the potential at V is equals to, so the 2 volts. The potential at B is equals to 2 volts. Clear? సో మనకి ద సింపుల్ రూల్స్ అనమాట. KCL KVL అప్లై చేయడం అన్నది చాలా సింపుల్. సో కాకపోతే మీరు ఎక్కడ కూడా క్యాల్కులేషన్ మిస్టేక్ చేయవద్దు. సైన్ కన్వెన్షన్ ఎక్కడ రాంగ్ తీసుకున్నా కూడా హోల్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం కంప్లీట్గా కరెంట్ ఎలక్ట్రిసిటీలో సర్క్యూట్ సాల్వింగ్ డిఫరెంట్ వేస్లో చూసాం. ఫస్ట్ సిరీస్ కాంబినేషన్ చూసినాం, ప్యారలల్ కాంబినేషన్ చూసినాం, సో దెన్ మిక్స్డ్ కాంబినేషన్ బై పొటెన్షియల్ మెథడ్ చూసినాం, అండ్ దెన్ హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్ యూజింగ్ పొటెన్షియల్ మెథడ్ చూసినాం, ఇన్ఫినిటీ నెట్వర్క్ సాల్వ్ చేయడం చూసాం. సో దాని తర్వాత సెల్స్ చూసాం, EMF, రైట్. సో ఆ సెల్స్ కూడా సిరీస్లో కనెక్ట్ అయితే, ప్యారలల్లో కనెక్ట్ అయితే, అండ్ మిక్స్డ్, రైట్. సో దాని తర్వాత ద Kirchhoff's 2 laws, వెరీ వెరీ ఇంపార్టెంట్, KCL KVL. ఓకేనా. సో ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు కదా. ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. నేను ఎక్కడైతే రిమెంబర్ అని రాస్తున్నానో సో ఆ కాన్సెప్ట్స్ మీరు అవి షార్ట్ నోట్స్లో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో కొన్ని కాన్సెప్ట్స్ ఏమో డైరెక్ట్గా లైక్ యూ కెన్ రిమెంబర్ బై యూజింగ్ ద టెక్నిక్, అంతేనా. అది ఎలా వస్తుంది అనేది ప్రొసీజర్లో గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని ఫార్ములాస్ డైరెక్ట్ షార్ట్ కట్స్ అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫిజిక్స్లో. టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఇన్ ఫిజిక్స్ మనకు టైం సేవ్ చేసుకోవాలి అంటే సో ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ షార్ట్ ట్రిక్ కనిపించినా కూడా ఆ షార్ట్ ట్రిక్ని మనం అలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అది ఎలా వచ్చింది అన్నది మనకి ఇంకా గుర్తుందనుకోండి, ఇంకా బెటర్. ఓకేనా, కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుంది. రైట్, క్లియర్. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ద ఎలక్ట్రిక్ పవర్. సో మీకు ఆల్రెడీ పవర్ కాన్సెప్ట్ తెలుసు. సో పవర్ని ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి. సో ద పవర్ ఈజ్ నథింగ్ బట్, సో ఇట్స్ అ వర్క్ డన్ పర్ టైమ్. సో ద వర్క్ డన్ per time. So the work by time, so it is given as power. So power ki different formulas cheppandi electricity lo. So already meer 10th grade lo nerchukunnaru. So the first formula P is equals to VI, right. So ఇది basic formula. So ikkada meer V place lo Ohm's law nunchi IR substitute chesaru anukondi. So the IR into I, which will become so the I square R, right. So next same power P is equals to, సో ఇక్కడ I ప్లేస్లో V by R సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. సో I ప్లేస్లో V by R సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ద పవర్ విల్ బీ ఈక్వల్స్ టు సో ద V స్క్వేర్ బై R. సో అంటే ద 3 ఫార్ములాస్ ఫర్ ద పవర్, P ఈజ్ ఈక్వల్స్ టు VI, P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ R, అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R. సో ఈ 3 టర్మ్స్లో మనం రాసుకోవచ్చు. సో VI, సో I స్క్వేర్ R, అండ్ దెన్ సో V స్క్వేర్ బై R. సో ఈ 3 ఫార్ములాస్. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ పవర్? యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి. సో మీకు ఆల్రెడీ తెలుసు. సో ద యూనిట్స్ ఆఫ్ ద పవర్ ఆర్ వాట్స్. సో ద యూనిట్స్ ఆఫ్ ద పవర్ ఆర్ వాట్. సో డినోటెడ్ బై సో W, రైట్, క్లియర్. సో ఎప్పుడైతే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో, సో ఇఫ్ ద బ్యాటరీ ఈస్ గెటింగ్ డిశ్చార్జ్డ్, సో పవర్ ఈజ్ సెట్ టు బి గివెన్, అంతేనా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ద ఫస్ట్ కేసులో సో బ్యాటరీ
డిశ్చార్జింగ్ అంటున్నాను. సో బ్యాటరీ డిశ్చార్జింగ్. సో బ్యాటరీ డిశ్చార్జ్ అయితే, డిశ్చార్జ్ అవ్వడం అంటే కరెంట్ దాని నుంచి వెళ్ళిపోవడం, రైట్? సో బ్యాటరీ ఈజ్ గెటింగ్ డిశ్చార్జ్డ్. సో ఆ కేసులో పవర్ గివెన్ విల్ బీ ఈక్వల్స్ టు, సో V ఇంటూ I. సో ఇట్స్ పొటెన్షియల్ V అనుకుంటే, సమ్ కరెంట్ I వెళ్ళిపోతుంది అనుకుంటే, సో P ఈజ్ ఈక్వల్స్ టు VI. సో ఇఫ్ బ్యాటరీ ఈజ్ ఛార్జింగ్, సో బ్యాటరీ ఛార్జింగ్ అనుకోండి. సో ఇఫ్ బ్యాటరీ ఈజ్ గెటింగ్ ఛార్జ్, సో పవర్ అబ్జార్బ్ అవుతుంది. సో బ్యాటరీ ఛార్జింగ్, సో ఛార్జింగ్. సో if battery is charging, so power will be absorbed. So what is the power absorbed? So the absorbed power will be equals to, so VI. So power given is equals to VI when it is discharging. So power absorbed VI. So when it is charging. Clear this part? So ఇది basic information related to the power. So general గా మనం యూనిట్స్ లో మెజర్ చేసేటప్పుడు సో వాట్స్ లో కానీ సో కిలో వాట్స్ లో కూడా మెజర్ చేస్తాం, రైట్? చల్. సో నౌ నెక్స్ట్, సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద పవర్. సో ఇది ప్రీవియస్ ఇయర్ నీట్ క్వశ్చన్. సో లెట్స్ solve this question quickly. Pause the video and try to do this question on your own. The total power dissipated in watt, so the circuit shown here is, so manaku total power dissipated కావాలి. సో ఈ సర్క్యూట్లో పవర్ డిసిపేటెడ్ ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. సో మనకు వోల్టేజ్ ఇచ్చారు, సో 3 రెసిస్టర్స్ ఇచ్చారు. సో టోటల్ వోల్టేజ్ ఏమో 18 volts. సో షల్ ఐ ఫైండ్ ఆర్ ఈక్వివాలెంట్? ఆర్ ఈక్వివాలెంట్ ఫైండ్ చేస్తే మనకు పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఫార్ములా దగ్గర V²/R ఈక్వివాలెంట్ సబ్స్టిట్యూట్ చేయవచ్చా? ఈ ఫార్ములా యూజ్ చేయవచ్చు కదా, P ఈజ్ ఈక్వల్స్ టు V²/R. వోల్టేజ్ ఆల్రెడీ ఇచ్చారు, సో ఒక 3 రెసిస్టర్స్ ఇచ్చారు. సో ఈ 3 రెసిస్టర్స్ది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేద్దామా? సో ఎలా ఫైండ్ చేస్తారు? ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? సో ఈ 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నాయి కదా, 6 and 3 ఆర్ ఇన్ ప్యారలెల్. సో ఈ రెండు ప్యారలెల్లో ఉంటే సో 6 × 3/6 + 3 అంతేనా? 6 × 3/6 + 3. సో 18/9 ఇది ఎంత అవుతుంది? 2 ohms అవుతుంది ఈ రెండింటిది. సో ఈ రెండింటిది ఈక్వాలెంట్ 2 ohms. సో ఆ 2 ohms అండ్ 4 ohms. సో మీరు మళ్ళీ ఈక్వాలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే దాన్ని, సో ఇక్కడ 18 volts. సో ఇక్కడ ఆల్రెడీ మనకి సో 4 ohms రెసిస్టర్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ 4 ohm రెసిస్టర్ ఉంది. సో ఈ రెండింటి ఈక్వాలెంట్ ఇక్కడ రాశాను అనుకోండి. సో అది ఎంత వచ్చింది మనకు వాల్యూ? 2 ohms. సో ఇప్పుడు ఈ 4 ohms అండ్ 2 ohms ఎలా ఉన్నాయి? 4 ohms and 2 ohms ఆర్ ఇన్ సిరీస్ కదా. సో 4 + 2, సో టోటల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 6 ohms వచ్చింది, రైట్? సో మనం ఫైండ్ చేయమన్నది ఏంటి? పవర్ డిసిపేటెడ్. సో V²/RE ప్లేస్లో V² V అంటే ఎంత? 18 × 18 బై R ఈక్వాలెంట్ ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేయండి. సో 6 1s are 6 3s are. సో ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 18 × 3 which is 54 watts. So the power dissipated is a 54 watts is the correct answer. Clear? Understood? Simple question. So next inko question cheddam chudandi. So the question is, the power dissipated in the circuit shown in figure is 30 watts. So the value of R, so mano R value find cheyali. So ikkada em icharu? The power dissipated already question lo icharu. So power dissipated value enta? 30 watts anta. So 30 watts. సో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చా మనం? ఇక్కడ మనకు వోల్టేజ్ తెలుసు, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 2 రెసిస్టర్స్ తెలుసు. ఆ 2 రెసిస్టర్స్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం? కొంచెం లాజిక్ ఇక్కడ ఏం లేదు. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, P ఈజ్ ఈక్వల్స్ టు V²/RE. సో ఈ RE అంటే ఏంటి? సో దిస్ RE ఈజ్ నథింగ్ బట్, this RE is nothing but the equivalent resistance. సో అది ఎలా ఫైండ్ చేస్తారు? సో ఈ 2 రెసిస్టర్స్ దే కదా మనకి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ కావాల్సింది. సో విచ్ ఈస్ 1/RE ఈజ్ ఈక్వల్స్ టు 1/R ప్లస్ 1/5. సో ద 1/R ప్లస్ 1/5 రాసుకోవచ్చా? 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ప్లస్ 1/5 అంతేనా? సో నౌ ఇక్కడ నుంచి ఈ ఆర్ ఈక్వాలెంట్ మనం ఇక్కడ నుంచి ఫైండ్ చేయవచ్చా? తర్వాత అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో చూడండి, ఇక్కడ పవర్ వచ్చేసరికి 30 ఆల్రెడీ తెలుసు. సో నౌ ఈజ్ ఈక్వల్స్ టు
వి స్క్వేర్ వోల్టేజ్ ఆల్రెడీ ఇచ్చారు. సో వోల్టేజ్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 10. సో 10 ఇంటూ 10 బై ఆర్ ఈక్వాలెంట్. సో ఇక్కడ నుంచి ఆర్ ఈక్వాలెంట్ ఎంత అవుతుందో చెప్పండి. సో ద ఆర్ ఈక్వాలెంట్ విల్ బీ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, ఆర్ 10/3 అవుతుంది. సో మనకు ఆర్ ఈక్వాలెంట్ వచ్చింది. బట్ మనకు ఓవరాల్ కావాల్సింది ఏంటి, ఆర్ వాల్యూ కావాలి. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తారు, ఈ సర్క్యూట్లో ఆర్ ఈక్వాలెంట్ ఏంటి, సో 1/r ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/r ప్లస్ 1/5 అంతేనా. సో ఇప్పుడు ద ఆర్ ఈక్వాలెంట్, సో ఈ ఆర్ వాల్యూ కావాలి. సో 1/r ఈజ్ ఈక్వల్స్ టు 1/r ఈక్వాలెంట్ మైనస్ 1/5. సో దీన్ని ఇటువైపు సెండ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ద 1/r ఈజ్ ఈక్వల్స్ టు 1/r ఈక్వాలెంట్ ప్లేస్లో 10/3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మైనస్ 1/5. సో 1/r ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది 3/10 అవుతుంది. సో 3/10 మైనస్ 1/5. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి, సో 10 ఇట్ గోస్ 1 టైమ్, ఇట్ గోస్ 2 టైమ్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి. సో ద ఆర్ వాల్యూ, let me take, so the r value, the 1/r is equals to 1/10. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, ద 10 ohms అంతే కదా. 1/r is equals to 1/10 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, సో 10 ohms. క్లియర్, అండర్స్టాండింగ్. చల్, సో ద ఆప్షన్ ఈజ్ సి. క్లియర్, చల్, సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. So two cities are 150 kilometers apart. So electric power is sent from one city to another city through copper wires. So the fall of potential per kilometer is 8 volts and the average resistance per kilometer is, so 0.5 ohms anta. So the power loss in the wire. See, oka two cities unnai for example. So ikkada oka city undi, let's suppose ఇది హైదరాబాద్ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇంకొక సిటీ ఉంది ఇక్కడ. సో లెట్ సపోజ్ ఖమ్మం అనుకుందాం. సో ఈ రెండు సిటీస్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంట, సో 150 కిలోమీటర్స్. సో 150 కిలోమీటర్స్. సో నౌ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ సెంట్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్ సిటీ త్రూ కాపర్ వైర్స్. ఓకే, సో ద ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్కి ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, 8 volts. సో ద పొటెన్షియల్ డ్రాప్ పర్ కిలోమీటర్, సో ద పొటెన్షియల్ డ్రాప్ పర్ కిలోమీటర్ ఎంత, 8 volts, రైట్. సో అండ్ యావరేజ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, సో ద యావరేజ్ రెసిస్టెన్స్ పర్ కిలోమీటర్ ఈజ్ 0.5 ohms అంట. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, ద టోటల్ పవర్ లాస్ ఇన్ ద వైర్. సో ఇప్పుడు కెన్ వీ ఫైండ్ పవర్ లాస్ ఇన్ 1 kilometer? 1 kilometerలో ఎంత పవర్ లాస్ అయిందో ఫైండ్ చేయవచ్చా. సో లెట్స్ ఫైండ్ పవర్ లాస్ ఇన్ 1 kilometer. సో 1 kilometerలో ఎంత పవర్ లాస్ అయింది ఎలా ఫైండ్ చేస్తాం. సి, ద థింగ్ ఈజ్ మనకు వోల్టేజ్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, వి తెలుసు, ఆర్ తెలుసు. సో ద పవర్ లాస్ పి ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ రాయొచ్చా, రైట్. సో వి స్క్వేర్ బై ఆర్ అంటే 8 into 8 బై రెసిస్టెన్స్ 0.5. ఇది పవర్ లాస్ ఇన్ 1 kilometer. ఓన్లీ 1 kilometerలో ఇంత పవర్ లాస్ అవుతుంది. ఇప్పుడు మనకు టోటల్ 150 kilometersలో కావాలి. సో 150 kilometersలో కావాలి అంటే ద పవర్ లాస్ ఇన్ 150 kilometer, ద పవర్ లాస్ ఇన్ 150 kilometers will be equals to, so 8 into 8 by 0.5, ఇది 1 kilometerలో ఇంటూ 150 చేయండి, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8 into 8 by 5 రాస్తున్నాను. సో 5/10 రాసుకుంటే 10 పైకి పంపిస్తున్నా. సో 10 పైకి పంపిస్తే సో 150 into 10 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 5 1s are 5 2s are, సో 8 into 8 64 into, సో 150 into 2 300. సో 64 3s are ఎంత అవుతుందో చూడండి. సో ద 180 192, సో 192.00 watts. సో ఇది పవర్ లాస్. సో ఆప్షన్ చూడండి, ఇక్కడ కిలో వ్యాట్స్లో ఇచ్చారు. 192 19,200 అంటే వీ కెన్ రైట్, సో 19.2 kilowatts, 19.2 kilowatts రాసుకోవచ్చా. సో విచ్ ఈస్ ద ఆప్షన్ బి.
సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ మెడికల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో సింపుల్ క్వశ్చన్, జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. పొటెన్షియల్ డ్రాప్ పర్ కిలోమీటర్ ఫైండ్ చేసాం మనం ఫస్ట్. సో పవర్ లాస్ ఇన్ 1 కిలోమీటర్ ఫైండ్ చేసాం. సో టోటల్ డిస్టెన్స్లో ఎంత లాస్ అవుద్ది ఇంటూ దట్ మెనీ కిలోమీటర్స్. క్లియరా? అండర్స్టూడ్? చలో నెక్స్ట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ద ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ ద రెసిస్టర్. సో ఇక్కడ 2 కేసెస్ తీసుకోవచ్చు. ఒక రెసిస్టర్ ఉందనుకోండి, ఈ రెసిస్టర్లో సమ్ కాన్స్టెంట్ కరెంట్ ఐ ఫ్లో అవుతుంది, అనుకోండి. సో ఇప్పుడు ద పవర్ డిసిపేటెడ్గా, ఎనర్జీ డిసిపేటెడ్ కావాలి నాకు. సో మనకు పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం, రైట్? సో ఇక్కడ వర్క్ డన్ ప్లేస్లో షెల్ ఐ సబ్స్టిట్యూట్ ఎనర్జీ బై టైం రాసుకోవచ్చు కదా. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై టైం, అంతేనా? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ సప్లైడ్, ఆల్రెడీ మనం 11th క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి P ఈజ్ ఈక్వల్స్ టు E బై T రాస్తున్నాను. సో ఇక్కడ నుంచి E ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ T. సో E ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ T. ఇది ఎనర్జీ డిసిపేటెడ్ అక్రాస్ ద రెసిస్టర్ ఇఫ్ I ఈజ్ కాన్స్టెంట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ P ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? I²R రాసుకోవచ్చా? ద ఎనర్జీ డిసిపేటెడ్ ఈజ్ I², P ఈజ్ ఈక్వల్స్ టు I²R రాసుకోవచ్చు కదా, ఇంతకుముందు చూసాం ఆల్రెడీ. సో ఇక్కడ సో ద P ఈజ్ ఈక్వల్స్ టు I²R, లేదంటే VI రాసుకోవచ్చు, లేదంటే V²/R రాసుకోవచ్చు. సో ఇప్పుడు సో ఐ కెన్ ఆల్సో రైట్ ద ఎనర్జీ డిసిపేటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు VI కూడా రాయొచ్చు, VI ఇంటూ T. సో P ప్లేస్లో, సేమ్ P ప్లేస్లో వీ కెన్ రైట్ V²/R కూడా రాసుకోవచ్చు కదా, V²/R టైమ్స్ T. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ పొటెన్షియల్ అండ్ కరెంట్ టైం ఇచ్చారనుకోండి, సో ఎనర్జీ డిసిపేటెడ్ అక్రాస్ ద రెసిస్టర్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ రెసిస్టెన్స్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, సో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఓకే. సో ఒకవేళ పొటెన్షియల్, రెసిస్టెన్స్, టైం ఇచ్చారు, సో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. సో డిపెండింగ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ యూజ్ ద ఫార్ములా. సో ఇది ఎప్పుడు? కరెంట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఒకవేళ ఏదైనా రెసిస్టర్ నుంచి సో ద కరెంట్ అన్నది వేరీ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇది రెసిస్టర్ తీసుకుంటున్నా, ఈ రెసిస్టర్లో సో I వేరియబుల్ ఉంది. సో I ఈజ్ ఈక్వల్స్ టు ద వేరియబుల్. సో I వేరియబుల్ ఉంటే సో ఇప్పుడు ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్గా W/T, రైట్? సో ద స్మాల్ పవర్ సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు షెల్ వి రైట్ సో ద dW/dt, the dP is equals to dW/dt. So which is nothing but dE/dt రాసుకోవచ్చా? dE/dt. సో ఇక్కడ నుంచి సో ద dE is equals to సో ద pdt, dE is equals to pdt రాసుకోవచ్చా? సో ద పవర్ P నే రాసుకోండి. సో పవర్ P is equals to సో dE/dt. సో ఇక్కడ నుంచి dE is equals to pdt రాసుకోవచ్చు కదా. సో కరెంట్ వ్యారీ అవుతాయని చెప్తున్నాను. సో ఇప్పుడు ఎయిదర్ సైడ్ ఇంటిగ్రేట్ చేశారనుకోండి, సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ PDT. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ DE ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ ఎనర్జీ డిసిపేటెడ్. సో ఇక్కడ P ప్లేస్లో I²R రాసుకోవచ్చా? I²R dt. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? ఇంపార్టెంట్. సో ఇది ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడైతే కరెంట్ వేరియబుల్ ఉందో. సో ఈ కేసులో ద కరెంట్ ఈజ్ వేరియబుల్. So in that case the power variable will the energy dissipated across the resistor is so integration of I²R dt. Clear? Understood? Chal. So ఇది గుర్తుపెట్టుకోండి, important. So now the next one, the Joule's law of heating. So what's the Joule's law of heating says? So the heat produced in any electrical appliance, so the heat produced, it is directly proportional to square of the current flowing through the conductor or the appliance, square of the current flowing through it, and then it is also directly proportional to the resistance of the appliance, and then so the also directly proportional to the time of flow of current. So ante enta safe flow avutundi, the time of flow of current. So which is nothing but ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు చెప్పండి? సో ద హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I² and the heat produced is also directly proportional to resistance and the heat produced is also directly proportional to time. Okay,
సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? సో ద హీట్ ప్రొడ్యూస్డ్ is totally the I square RT. So ఇది the Joule's law of heating. The Joule's law of heating. Clear? Understood this part? H is equals to I square RT. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఏ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అయినా సరే, సో మనకు ఫిజిక్స్లో 3 టర్మ్స్ని మీరు ఎప్పుడూ రిలేట్ చేయవచ్చు. సో ఎనర్జీ సప్లైడ్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్స్ టు ద వర్క్ డన్. మనం ఎంత ఎనర్జీ సప్లై చేస్తే అంత వర్క్ జరుగుతుంది. సో ఎంత వర్క్ జరిగితే అంత హీట్ రిలీజ్ అవుతుంది. సో ఎంత వర్క్ జరిగితే అంత హీట్ రిలీజ్ అవుతుంది. సో ద ఎనర్జీ సప్లైడ్ విల్ బీ ఈక్వల్స్ టు వర్క్ డన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద హీట్ రిలీజ్డ్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్స్లో, ప్రాబ్లమ్స్లో, సో న్యూమరికల్స్లో యూజ్ అవుతుంది. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్. సో ఇది జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. సో ఇప్పుడు ఫ్యూజ్ వైర్. సో ఫ్యూజ్ వైర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ డివైస్. ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ డివైస్ సో విచ్ వర్క్స్ బేస్డ్ ఆన్ heating effect of current. So it works based on the heating effects of current. Heating effect of current. See, ఎప్పుడైనా మన షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, ఓకే, సో ఎక్కడైనా, సో ఆన్ షార్ట్ సర్క్యూట్, so the heavy current flows through the fuse wire. Flows through the fuse wire. So as a result ఏమవుతుంది? So the fuse wire will melt. So as a result, so the fuse wire will melt. So and the device will be protected అన్నమాట. సో అంటే ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, సో మనకు ఫ్యూజ్ వైర్స్ యూజ్ చేస్తాం అంటే డివైసెస్కి. సో ఫ్యూజ్ వైర్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, సో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట ఆ ఫ్యూజ్ వైర్లో నుంచి. సో అప్పుడు ఏమవుతుంది? ఆ ఫ్యూజ్ వైర్ మెల్ట్ అయిపోతుంది. సో అంటే ఫర్దర్ కరెంటు మన అప్లియన్స్కి లేదంటే డివైస్కి పాస్ అవ్వదు. సో యాజ్ ఏ రిజల్ట్, సో ఆ డివైస్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. అంతేనా? సో ఇక్కడ ఈ ఫ్యూజ్ వైర్, see the fuse wire must made up of the material. So fuse wire made up of material whose resistance should be very very high. So ఎలా ఉండాలి? సో హై రెసిస్టెన్స్ ఉండాలి అండ్ దెన్ లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. సో హై రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్. హై రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్. లో మెల్టింగ్ పాయింట్ ఉంటేనే బ్రేక్ అవుతుంది ఈజీగా, రైట్? సర్క్యూట్ బ్రేక్ అవుతుంది షార్ట్ సర్క్యూట్ అవ్వగానే. క్లియరా? సో జనరల్గా మనం సో ఫ్యూజ్ వైర్కి సో ద అలాయ్ ఆఫ్ lead and tin యూజ్ చేస్తాం. సో ద అలాయ్ ఆఫ్ lead and tin. So the alloy of lead and tin is used as a fuse wire. So and one more thing, copper ఎప్పుడు కూడా ఫ్యూజ్ వైర్గా యూజ్ చేయొద్దు. ఓకే, సో ద ఫ్యూజ్ వైర్, ద కాపర్ కెన్ నెవర్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూజ్ వైర్. క్లియర్ దిస్ పార్ట్? అర్థమైందా ఫ్యూజ్ వైర్ గురించి? చలో నెక్స్ట్, ఈ ఇన్ఫర్మేషన్ చాలు ఫ్యూజ్ వైర్కి సంబంధించి. సో నౌ నెక్స్ట్, ద పవర్ రేటింగ్ ఆఫ్ ఎన్ అప్లియన్స్. సో ఎస్పెషల్గా బల్బ్స్లో కానీ ఏ అప్లియన్స్ అయినా సరే, మన ఇంట్లో యూజ్ చేసే ఏ అప్లియన్స్ అయినా, సో దానికి పవర్ రేటింగ్ ఉంటుంది. పవర్ రేటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఒక బల్బ్ ఉంది. సో ఈ బల్బు సో 100 వాట్స్ 220 వోల్ట్స్ అంటున్నా నేను. దాని పవర్ రేటింగ్ ఇలా ఇచ్చారు, 100 వాట్స్ 220 వోల్ట్స్. సో అంటే ఏంటి ఈ పవర్ రేటింగ్ అంటే ఏంటి? సో ఎట్ 220 వోల్ట్స్, దీని మీనింగ్ ఏంటంటే ఎట్ 220 వోల్ట్స్ ద బల్బ్ విల్ గ్లో with
100 watts. సో 100 watts గ్లో అవుతుంది అనమాట. సో ఎట్ 220 volts. ఓకే, సో పవర్ అన్నది ఎప్పుడైనా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్రైట్నెస్. సో ద పవర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బ్రైట్నెస్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సి పవర్ రేటింగ్ నుంచి మనకు ఒక 2 థింగ్స్ ఎప్పుడైనా కూడా ఫిక్స్డ్గా ఉంచవచ్చు. సి ఫర్ ఎగ్జాంపుల్, పవర్ రేటింగ్ ఈజ్ గివెన్ యాజ్ V square, power is equals to V square by R. Okay na? So resistance of the appliance is always constant. So P by V square, see, V square by P. So the resistance of the appliance, manaku power rating telisindi anukondi, voltage telisindi anukondi. So aa device yokka resistance eppudu kuda constant untadi. So R does not vary with V and P. సో అంటే వోల్టేజ్ పవర్ వ్యారీ అయితే ఆ అప్లియన్స్ యొక్క రెసిస్టెన్స్ అన్నది వ్యారీ అవ్వదు. ఏదైనా ఒక అప్లియన్స్, మనం ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకోండి, సో దాని రెసిస్టెన్స్ ఎట్ గివెన్ వోల్టేజ్ ఎట్ పవర్ ఏ వోల్టేజ్ ఏ పవర్ తీసుకున్నా కూడా సో ఆ పర్టికులర్ ఫ్రిడ్జ్కి సో రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఒక బల్బ్ తీసుకున్నారనుకోండి, సో ఏ వోల్టేజ్ దగ్గర తీసుకున్నా కూడా సో దాని రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది ఫర్ ఎ గివెన్ పవర్ రేటింగ్. Clear? So and so what is the maximum safe current? So the maximum safe current through a device. So ఇది ఎలా ఫైండ్ చేస్తాం? P is equals to VI ఫార్ములా యూజ్ చేస్తే the I is equals to P by V. So this is the maximum safe current for a any appliance. అంటే మనకు పవర్ రేటింగ్ నుంచి ఒక 2 థింగ్స్ని ఎప్పుడు కూడా నోట్ చేసుకోవచ్చు. దీస్ 2 డేటా వీ కెన్ గెట్ ఇట్. సో ఆ డేటా ఏంటిది? ఒకటి ఏంటంటే ద రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై P. అండ్ సో ఎంత మ్యాక్సిమం సేఫ్ కరెంట్ మనం ఆ డివైస్కి అందించవచ్చు, సో అది I ఈజ్ ఈక్వల్స్ టు P బై V. సో పవర్ రేటింగ్ తెలుసు, V తెలుసు, రైట్? క్లియర్? పవర్ అండ్ V తెలిస్తే మ్యాక్సిమం సేఫ్ కరెంట్ ఫైండ్ చేయవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ క్లియరా పవర్ రేటింగ్కి సంబంధించి? సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, చూడండి దీని బేస్డ్, సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ. సో ఇక్కడ సో ట్రై టు డూ దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. 220 volts and 100 watt bulbs are connected first in series and then in parallel. సో ఫస్ట్ వాటిని సిరీస్లో కనెక్ట్ చేశారంటే తర్వాత ప్యారలెల్లో కనెక్ట్ చేశారు. సో ఈచ్ టైమ్ ద కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 220 volt AC supply. సో ద పవర్ డ్రాన్ బై ద కాంబినేషన్ ఇన్ ఈచ్ కేస్ రెస్పెక్టివ్లీ. సో మనం ఈచ్ కేసులో పవర్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ బల్బ్, ఇది ఒక బల్బ్ అనుకోండి. ఓకే, సో 2 బల్బ్స్ ఉన్నాయి, అవి 220 volts 100 watt. ఈచ్ బల్బ్ 220 volts 100 watts. సో దాని పవర్ రేటింగ్ ఎంత ఇచ్చారు? 220 volts and 100 watts. సో మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఈ పర్టికులర్ పవర్ రేటింగ్కి రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ డివైస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎలా ఫైండ్ చేస్తారు రెసిస్టెన్స్? మనకి P ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R. అవునా? సో ఇప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై P రాసుకోవచ్చా? R ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై P. సో V వాల్యూ ఎంత? 220 ఇంటూ 220 బై పవర్ వాల్యూ ఎంత ఇచ్చారు? సో వాట్ ఈస్ ద పవర్? సో 100. సో 0 0 0 0 క్యాన్సిల్. 22 ఇంటూ 22, సో 484 ohms. సో అంటే మనకి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద డివైస్ తెలిసిపోయింది. సో ఆ బల్బ్, ఈచ్ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? 484. సో ఇప్పుడు క్వశ్చన్లోకి రండి మళ్ళీ ఒకసారి. సో ఫస్ట్ ఈ 2 బల్బ్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయంట. సో సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు చూద్దాం, చూడండి. ఫస్ట్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఏం ఫైండ్ చేయాలి మనం? సో ద పవర్ డ్రాన్. సో పవర్ డ్రాన్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఎంత సోర్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి? 220 volts కనెక్ట్ చేసి ఉన్నాయి. సో 220 volts ఏసీ సప్లైని మనం ఇలా డినోట్ చేస్తాం. సో ఇది ఏసీ సప్లై 220 volts. సో 2 బల్బ్స్, ఇదొక బల్బ్, సో ఇదొక బల్బ్, రెండు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు దీని రెసిస్టెన్స్ R అనుకుంటే, సో దీని రెసిస్టెన్స్ కూడా R అవుతుంది కదా, రెండు సేమ్ రేటింగ్ కదా, రెండు బల్బ్స్ కూడా. సో R. సో ఇప్పుడు R ఈక్వాలెంట్ ఎంత అవుతుందో చెప్పండి. సో R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ R, విచ్ ఈస్ 2R. సో మనకు R ఈక్వాలెంట్ తెలుసు.
2 into R ప్లేస్లో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ బల్బ్ 484 కదా, సబ్స్టిట్యూట్ 484. సో ఇప్పుడు ఆర్ ఈక్వాలెంట్ తెలుసు, ఎంత వోల్టేజ్ కనెక్ట్ చేసాం ఈ 2 సిరీస్ బల్బ్స్ని, 220 volts కదా, 220 volts. సో కెన్ వీ ఫైండ్ వాట్ ఈస్ ద పవర్ డ్రానే కదా మనకు అడిగింది, పవర్ డ్రాన్ బై ద కాంబినేషన్. P is equals to V square by RE, యూస్ చేయొచ్చా ఫార్ములా, P is equals to V square by RE. సో V square by RE, సో P is equals to V square, వోల్టేజ్ ఎంత 220 into 220 by the R equivalent. సో R equivalent ఎంత ఇచ్చారు, సో 2 into 484 వచ్చింది మనకి, సో 2 into 484. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సో 2 1s are, సో 2 1 1 0, so then 2 2s are, 2 4s are, 2 2s are, so 2 1 1 0, so then 11 2s are, 11 2s are, so 11 1s are 0, so then ikkada, so 22 1s are, 22 5s are. So power is equals to 5 into 10, so the 50 watts. So ante power drawn in the case of series combination of these bulbs, అంటే ఆ రెండు బల్బ్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సో ఎంత పవర్ డ్రా అవుతుంది, సో ద పవర్ డ్రాన్ విల్ బి 50 watts. సో ఒకటి వచ్చింది మనకి. సో ఆప్షన్ చెక్ చేయండి, ఏమైనా ఎలిమినేట్ చేయవచ్చా. సో ఫస్ట్ దాంట్లో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, 100 కాదు 200 కాదు. సో ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు 50 watts 50 watts. సో కంపల్సరీ మనం ప్యారలల్ కూడా సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ప్యారలల్ సాల్వ్ చేద్దాం చూడండి. అవే 2 బల్బ్స్ ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు, సో ప్యారలల్ కనెక్షన్లో ఉంటే ఎంత అవుతుందో చూడండి. సో ఇది 220 volts ఏసీ సప్లై, సో ఇక్కడ ఒక బల్బ్ ఉంది, సో ఇక్కడ ఒక బల్బ్ ఉంది, సో ఈ రెండు ఇలా ప్యారలల్లో కనెక్ట్ చేసాం. సో దీని రెసిస్టెన్స్ ఆర్, దీని రెసిస్టెన్స్ ఆర్, ఇది వచ్చేసి 220 volts. సో మళ్ళీ సేమ్ ఫార్ములా. సో సి ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు V square by RE. సో బట్ ఈ కేసులో వాట్ ఈజ్ ఆర్ ఈక్వాలెంట్, ఈ రెండు ఇప్పుడు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ప్యారలల్లో కదా. సో ప్యారలల్లో కనెక్ట్ అయితే సో ద ఆర్ ఈక్వాలెంట్ విల్ బీ ఈక్వల్స్ టు, నేనేం రాస్తున్నాను అంటే R/2 రాస్తున్నా డైరెక్ట్, ఆర్ ఈక్వాలెంట్ని R/2 రాస్తున్నాను. సో R/2 రాస్తే సో ఆర్ అంటే ఎంత 484, ఎందుకు 2 ఈక్వల్ రెసిస్టెన్సెస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే R/n కదా ఫార్ములా. సో R/2, సో 484/2, సో 2 1s are, 2 2s are, 2 4s are, 2 2s are, సో 242 ohms. ఇది ఆర్ ఈక్వాలెంట్. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయవచ్చా, ఇవి కూడా ప్యారలల్ కనెక్షన్ కూడా 220 volts సప్లైకే కనెక్ట్ చేసింది. సో 220 volts సప్లై ఇన్ ఈచ్ టైమ్ ద కాంబినేషన్, అంటే సిరీస్లో 220 voltsకే, ప్యారలల్లో కూడా 220 voltsకే. సో ఇప్పుడు వోల్టేజ్ ఎంత 220 into 220 బై, సో ఇది 242, సో 11 2s are 0, so then 11 2s are, and then 11 2s are, so then 22 1s are, 22 10s are. So P is equals to, so I can write 10 into 20 200 watts. So power in the case of ఇది దేంట్లో ప్యారలల్ కాంబినేషన్లో, ప్యారలల్ కాంబినేషన్ ఎంత వచ్చింది మనకు పవర్ టోటల్, సో 200 watts. So the first option is also wrong, so the correct option is option D. Clear? Understood? Chalo. So now let's move on to the last question for the day. So a filament bulb 500 watts and 100 volts is to be used in 230 volts main supply. So when a resistance R is connected in series, it works perfectly and the bulb consumes 500 watts. So the value of the resistance R is, so the value of the resistance R. First ఒక ఫిలమెంట్ బల్బ్ ఉంది. సో ఈ ఫిలమెంట్ బల్బ్, సో దాని పవర్ రేటింగ్ ఎంత ఇచ్చారు చూడండి. సో 500 watts అండ్ 100 volts, ఓకేనా. సో ఫస్ట్ ఈ బల్బ్ది మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేయవచ్చా, బల్బ్ రెసిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. చూడండి ఎలా ఫైండ్ చేస్తారు బల్బ్ రెసిస్టెన్స్. సో ద P ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎప్పుడైనా కూడా V square by R, R ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది V square by P. సో ఇక్కడ V ఎంత, V వాల్యూ 100 into 100 by, సో పవర్ ఎంత ఇచ్చారు 500. సో 2 zeros 2 zeros క్యాన్సిల్, 5 1s are 5 20s are,
అంటే బల్బ్ది 20 ఓమ్ వచ్చింది మనకు రెసిస్టెన్స్. సో బల్బ్ రెసిస్టెన్స్ 20 ఓమ్స్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఈ ఫిలమెంట్ బల్బ్ కనెక్టెడ్ టు ఏ 230 వోల్ట్ సప్లై. సో ఈ ఫిలమెంట్ బల్బ్ అనేది దేనికి కనెక్ట్ చేశారు? సో ఒక 230 వోల్ట్ సప్లై కనెక్ట్ చేశారు. సో ఇది 230 వోల్ట్స్ సప్లై. ఓకే, సో ఫైన్. సో దెన్ వెన్ ఏ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఈ బల్బ్కి ఇంకొక రెసిస్టర్ కనెక్ట్ చేస్తే అది అప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఎలా కనెక్ట్ చేశారు? సిరీస్లో కనెక్ట్ చేశారు. సో ఆ బల్బ్కి ఇంకొక రెసిస్టర్స్ కనెక్ట్ చేశారు. సో దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఆర్ అంట, మనకి ఇవ్వలేదు వాల్యూ. సో బల్బ్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 20 ఓమ్స్, రైట్, మనకు వచ్చింది, రైట్. సో దెన్ వాట్ ఈజ్ దిస్ రెసిస్టెన్స్ వాల్యూ అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ దిస్ రెసిస్టర్ వాల్యూ ఆర్? సో అండ్ ద బల్బ్ కన్జ్యూమ్స్ పవర్ ఆఫ్ 500 వాట్స్. సో బల్బ్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది? 500 వాట్స్. సో ఇక్కడ నుంచి సి, shall I use, can we use the formula P is equals to, so the I square R. సో పవర్ మనకి బల్బ్ రెసిస్టెన్స్ తెలుసు, రైట్. సో బల్బ్ ఎంత వోల్టేజ్ యూజ్ చేస్తుంది, ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో తెలుసు. పవర్ కన్జ్యూమ్డ్ బై ద బల్బ్ ఈజ్ 500 వాట్స్ అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ ఈజ్ 20 ఓమ్స్. సో ఇక్కడ నుంచి సో బల్బులో ఎంత పవర్ ఉంది, ఎంత కరెంట్ ఉందో ఫైండ్ చేయవచ్చా? బల్బులో ఎంత కరెంట్ ఉందో ఎలా ఫైండ్ చేస్తారు? P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ ఆర్. సో ఇక్కడ నుంచి I స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు P బై ఆర్. సో వాట్ ఈస్ P? 500 బై రెసిస్టెన్స్ ఎంత? 20 కదా. సో ఇక్కడ నుంచి 2 క్యాన్సిల్, సో 25. సో I స్క్వేర్ 25. సో ఇప్పుడు I వాల్యూ ఎంత వస్తుంది? సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 amperes. అంటే ఈ కాంబినేషన్లో బల్బ్లో నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 5 amperes. సో 5 amperes కరెంట్ ఫ్లో అయితే మనకు కరెంట్ టోటల్ ఫార్ములా ఏంటి? V బై RE కదా. సో వోల్టేజ్ ఎంత ఇచ్చారు మనకి? 230. సో వాట్ ఈజ్ R ఈక్వివాలెంట్? బల్బ్ వోల్టేజ్ ఏమో 20. సో బల్బ్ రెసిస్టెన్స్ ఏమో 20. ఇంకొక రెసిస్టర్ ఏంటి? R కదా, అంతేనా? ఈ రెండు కనెక్ట్ చేసినప్పుడే దాంట్లో నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. ఎంత? 5 amperes. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు 230 బై 20 ప్లస్ ఆర్. సో ఇక్కడ నుంచి కెన్ యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్? సో ఎలా ఫైండ్ చేస్తారు? దీని ఇటువైపు తీసుకొని రండి. సో 100 ప్లస్ 5R ఈజ్ ఈక్వల్స్ టు 230. సో ఇక్కడ నుంచి 5R ఈజ్ ఈక్వల్స్ టు, సో 230 మైనస్ 100 విచ్ ఈస్ 130. సో దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు 130 బై 5. సో 5 1s are, 5 2s are, and then 5 6s are. So which is the 26 ohms is the correct answer. So the overall resistance of ఎంత రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకు ఆ బల్బ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది? సో దట్ ఈస్ ఆర్ వాల్యూ వీ గాట్ ఇట్ యాజ్ 26 ohms. ఆప్షన్ డి. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో ఇది పవర్ అండ్ పవర్ రేటింగ్ ఆఫ్ ద అప్లియన్సెస్, ఎలక్ట్రికల్ పవర్. సో అండ్ ఎంత ఎనర్జీ డిసిపేట్ అయింది గివెన్ రెసిస్టర్లో. కరెంట్ కాన్స్టెంట్ ఉంటే ఎంత ఎనర్జీ డిసిపేట్ అవుతుంది, అండ్ కరెంట్ వేరియబుల్ అయితే ఎంత ఎనర్జీ డిసిపేట్ అవుతుంది. సో ఇవన్నీ మనం పవర్ కాన్సెప్ట్లో చూసాం. క్లియరా? సో దీని తర్వాత మనకి సో ద మీటర్ బ్రిడ్జ్ అండ్ పొటెన్షియోమీటర్, అండ్ దెన్ హౌ డు వీ కన్వర్ట్ ద గ్యాల్వనోమీటర్ టు అమ్మీటర్, వోల్ట్ మీటర్. సో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ 3 కాన్సెప్ట్స్ విల్ కవర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? సో ఏవైతే మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో ఒకసారి గో త్రూ ద క్లాస్ నోట్స్ క్లియర్గా. ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. లెక్చర్ జరుగుతున్నంతసేపు కంపల్సరీ మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అమ్మా. సో తర్వాత దాన్ని షార్ట్ నోట్స్గా ఫామ్ చేసుకోండి. చూడకుండా ఒకసారి రివైజ్ చేసుకొని షార్ట్ నోట్స్ అన్నది ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత డిపిపి సాల్వ్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 25 క్వశ్చన్స్ ఇన్ డిపిపి. సో డిపిపి మీ ఓన్గా ట్రై చేయండి ఫస్ట్. సో తర్వాత go for the solutions, DPP solutions, and will be provided in the app. Okay, chalo. So with this we'll wind up today's lecture. So we'll meet in the next class, guys. So thank you so much.